అడ్వకేట్ హబీబ్ సుల్తాన్ అలీ. జనాలకు వినపడడానికి 15 సంవత్సరాలు పట్టి చదువుకున్న కాలేజ్ పైన కేసు వేయడము. మీరు ఎగ్జామ్స్ రాస్తారో లేదో తెలియదు, ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీకు సర్టిఫికేట్ బార్ కోర్స్ లో ఎన్రోల్ అవుతుందో లేదో తెలియదు, అంతా మీ ఇష్టం అన్నారు. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక రిక్విటేషన్ ఫైల్ చేసి మార్నింగ్ 8:30కి తలుపు తట్టారు. బాబు నమస్తే బాబు, మీ కాలేజ్ కరస్పాండెంట్ బాబు, మీరు నా మీదే కేసు వేస్తారు బాబు, ఈ రోజు ఒక్క మచ్చ కూడా లేదు బాబు, కానీ నా మీద మచ్చ తెస్తారు బాబు మీరు. నాకే అర్థం కాలే ఒక్క నిమిషం. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. అలీబాయ్ నువ్వు లాయర్ కాబట్టి ఈ పుస్తకం చదువు, దీన్ని బేస్ చేసుకుని శ్రీరామ్ మీద కేసు. డిఫెక్ట్ ప్రొడక్ట్ డెఫిషియెంట్ సర్వీస్ ఫార్మ్స్ అండర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. చక్కగా కేసు వేసాం. అవతల ఒక శ్రీరామ్ వచ్చింది. ప్రస్తుతం ఏం చేశారు, శ్రీరామ్ కి ఒక యువ న్యాయవాది కన్స్యూమర్ కోర్టు ద్వారా కొరడా ఒక హెడ్డింగ్ వచ్చింది. ఒక ఇన్సూరెన్స్ అంటే ఒక భరోసా. రేపు పొద్దున నీలాంటి సపోర్ట్ లేకపోతే ఫ్యామిలీకి నీకు పలానా డబ్బు వస్తుంది అని చెప్పి. పాలసీ శాంక్షన్ చేయాలన్నా, పాలసీ రిజెక్ట్ చేయాలన్నా మేము రాసిన రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే నేను పాలసీ బాండ్ ఉంది కరెక్టే కదా, చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఉంది కరెక్టే కదా, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఉంటాయి, మీరు లాయర్ గారు మీరు చదువుకోండి. డిక్లైన్ ఫార్మేట్ ఏమి ఇచ్చారంటే, ఎట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ ద పాలసీ యు ఆర్ నాట్ డిస్క్లోజ్ దట్ యు ఆర్ యూజింగ్ గుట్కా అని చెప్పేసి చెప్పలేదట. రీజన్ ఏంటది? ఒక అడ్వకేట్ గా ఉంటూ ఒక ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేయడానికి రీజన్ నేను అడగాను. పర్సనల్ ఎజెండాతో కొంతమంది వాళ్ళని కాపాడుకోవడానికి ఓపెన్ చేసే ఆర్గనైజేషన్స్ అనే అంటారు. వాళ్ళు అలా అనుకుంటున్నారు, వీళ్ళు ఎలా అనుకుంటారు, అసలు నువ్వేమనుకుంటున్నావు చెప్పు. సగం ఎక్కడి నుంచో గ్యాదర్ చేస్తారు, సగం ఎక్కడి నుంచి అవగాహన తీసుకుంటారు, ఇది ఇంతే అని డిసైడ్ అయిపోయి స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. మన మతం గురించి కూడా మనం చెప్పుకొని పరమతం గురించి కామెంట్ చేసే పరిస్థితులు వాక్ స్వాతంత్రం బయట దేశాలు ఎక్కడ లేదండి. అడ్వకేట్ అంటే డబ్బులు అడ్డంగా సంపాదిస్తారు. మీకు విషయం తెలుసా? తెలియదు. నాణ్యానికి ఒక పక్కే తెలుసు. మీకు ఫ్లైట్ లో దిగాడంట, బెంజులు వెళ్ళాడంట, కోర్టులు తీసుకుని లాయర్లు అంతా అంటే అట కాదు. సక్సెస్ రేషియో 100కి 9 మంది ఉంటే 91 మంది ఆల్వేస్ ఫెయిల్యూర్స్ ఉంటారు. షీఈ్ నేషనల్ వాలీబాల్ ప్లేయర్. షీ అలాగా స్టక్ అయిపోయింది. దగ్గరున్న హాస్పిటల్ తీసుకుని అక్కడ డాక్టర్ చేతీశారు. ఏంటంటే అలా చేతీశారు, ఆ చేయలేకపోతే మనిషి ఉండదన్నారండి. కన్స్యూమర్ బాబు ఇప్పుడు నాకు అర్జెంట్ గా పాప పెళ్లి పెట్టుకున్నాను, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేయించి వాళ్ళతో చెక్ ఇప్పించాను, పంపించాను. 1 వీక్ తర్వాత నాకు ఫోన్ వచ్చింది, బాబు లాయర్ బాబు గారు. అవునమ్మా, ఇప్పుడు నేను రాంబాబు గారు పాపను. చెప్పమ్మా ఏంటమ్మా? లాయర్ బాబు నా పెళ్లి వాళ్ళ తమరు వస్తారో వచ్చి ఆస్వాదించండి మీరు ఇచ్చిన డబ్బులతో. అప్పుడు నాకు చాలు, ఇది చాలు, ఇది నేను చేసింది. ఆడెవరు నాకు తెలియదు, ఈ రోజు కూడా చూడలేదు. హబీబ్ సుల్తాన్ అలీ ఈ పర్సన్ 40వ ఏట లా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినారు అండ్ 15 సంవత్సరాల్లో 500+ కేసెస్ ని సాల్వ్ చేసిన వ్యక్తి. 10,000 కేసెస్ పైనే మీడియేషన్ ప్రాసెస్ లో సాల్వ్ చేసినాడు. ఒక ఆర్గనైజేషన్ సెటప్ చేసి ఎంతో మంది పేదవాళ్ళకి ఒక కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కి ఒక వాల్యూ తీసుకొచ్చిన పర్సన్. ఈ పాడ్కాస్ట్ మొత్తంలో జనరల్ గా కార్పొరేట్ లైఫ్ లో ఒక ఇన్సూరెన్స్ లో దెబ్బతిన్న ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడతానేమో అనుకున్నా. బట్ రియాలిటీ ఆఫ్ అడ్వకేట్స్, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి, అసలు మన తెలుగు స్టేట్స్ లో ఎంత మంది అడ్వకేట్స్ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇండియా మొత్తం అడ్వకేట్స్ యొక్క సిచ్యువేషన్ ఏంటి, మనం చూసిన ఒక పాస్ట్ లైఫ్ ఒక అడ్వకేట్ కు ఉంటది అనుకుంటాం కదా, అది మిత్తా ట్రూతా ఈ పాడ్కాస్ట్ లో మీకు అర్థమవుతుంది. ఒక అడ్వకేట్ ఎలా ఉంటే ఇండియా ఏ లెవెల్లో ఉంటదని ఈ పాడ్కాస్ట్ మనకు క్లియర్ గా చెప్తుంది. అండ్ యంగ్స్టర్స్, డోంట్ మిస్ దిస్ పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ లో మోటివేషన్ అని చెప్పదు కానీ పక్కా గూస్ బంప్స్ ఇచ్చే స్టోరీస్ ఉన్నాయి. డోంట్ మిస్ దిస్ పాడ్కాస్ట్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ పాడ్కాస్ట్ టు ఎవ్రీవన్. నీకు నచ్చిన వాడికి కాదు, నీ పక్కన ఉన్న ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయి పాడ్కాస్ట్. ప్లీజ్ హిట్ ద హైప్ బటన్. మీరు హైప్ బటన్ హిట్ చేసి 10 మందికి షేర్ చేసేలా చేస్తే ఈ వీడియో ద్వారా ఎంతో మందికి ఒక ప్రాపర్ నాలెడ్జ్ అందుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ VOM. దిస్ ఈస్ యువర్ ఫేవరెట్ హోస్ట్ శివకళ్యాణ్ మొగసాల. అడ్వకేట్ హబీబ్ సుల్తాన్ అలీ. 40 సంవత్సరాల్లో మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసినారు. మీ ఏజ్ 40 సంవత్సరాలు. 15 సంవత్సరాల గ్యాప్లో 500 పైన కేసెస్ని మీరు సాల్వ్ చేసినారు. మీడియేషన్ ప్రాసెస్లో 10,000 కేసెస్ని సాల్వ్ చేసినారు. అండ్ మీ స్టోరీస్ విన్న తర్వాత 40 సంవత్సరాలు ఏంటి ప్రాక్టీస్ స్టార్ట్ చేయడము అండ్ చదువుకున్న కాలేజ్ పైనే కేసు వేయడము, ఎంతో మంది ఒక సర్కిల్ని క్రియేట్ చేసి ఒక ఆర్గనైజేషన్ని ప్రిపేర్ చేసి ఆర్గనైజేషన్ త్రూ నుంచి ఎంతో మందికి సాయం అందేలా చేయడము అని మీరు అంటున్నారు. సో మొత్తం అన్ని ఒకసారి వినాలనుకుంటున్నా మీ మాటల్లో. తప్పకుండా అండి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? 40వ సంవత్సరంలో స్టార్ట్ చేశారు కెరీర్ అంటే, నేను 40వ సంవత్సరం అట్ ఏజ్ ఆఫ్ 40 లా కాలేజీకి అడుగుపెట్టాను. నేను లా కాలేజీలో అడుగుపెట్టాను. అప్పుడు నా పాప 4th క్లాస్ చదువుతుంది, మా బాబు LKG చదువుతున్నాడు. ఒక కసి. నా జీవితంలో జరిగిన దెబ్బలకి నేను నేర్చుకుంది ఏంటంటే, నేను తెలుసుకున్నది అనుభవపూర్వకంగా తెలుసుకుంది ఏంటంటే, ఆరోగ్యం పాడైపోయినప్పుడు మంచి డాక్టర్ కావాలి, ఆర్థికంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మంచి లాయర్ కావాలి. ఒక సామాన్య వ్యక్తిగా నా కెరీర్ స్టార్ట్ చేసి ఒక కసి కొద్దీ అంటే ట్రైనింగ్స్ తీసుకొని వ్యాపారంలో మెళుకువలు నేర్చుకొని
ఒక సామాన్య స్థాయి నుంచి ఒక మంచి అత్యున్నత స్థాయిలోకి వెళ్ళి, అంటే సైకిల్ కూడా లేని పరిస్థితుల నుంచి కార్లు కొనుక్కొని విదేశాలు తిరిగి అద్భుతంగా వ్యాపారం జరుగుతున్నప్పుడు కాంపిటేటర్స్ కావచ్చు, లేదా మన వాళ్ళే కెట్టినోళ్ళు కావచ్చు, రకరకాల రాళ్ళు వేయడానికి ప్రయత్నిస్తారు. ప్రయత్నించినప్పుడు అంటే అల్టిమేట్గా మన సొసైటీలో మన ఫ్రెండ్సే అనుకుంటాం, మన ఫ్రెండ్సే మన ఎదుగుదలని చూడలేక వీడేంటి ఇంత అంటే దే డోంట్ వాంట్ టు బి అచీవ్ అన్నట్టు, వాళ్ళు మన ఫ్రెండ్స్ అయిపోతే తట్టుకోలేరు. అప్పుడు నా లీగల్ అసిస్టెన్స్ కావాల్సి వచ్చి నేను కొంతమంది అడ్వకేట్స్ని కలిశాను. అల్టిమేట్గా లైఫ్లో నాకు అర్థమైంది ఏంటంటే చట్టమే మనల్ని కాపాడుతుంది, న్యాయమే అది మనం చేసే న్యాయమే. కాకపోతే ఆ న్యాయం కోసం వెళ్ళినప్పుడు నాకు సరైన ప్రాపర్ రెమెడీ దొరకలే. నాకు ఎవరితో కలవాలి ఏంటని దొరకదు. నేను ఒకటే ఆలోచించాను, ఇది రావాలంటే ఏంటి అంటే రైట్ లా చదవాలి 3 years చదవాలనుకుంటే దానికి ఏంటి చక్కగా నా 10th క్లాస్ అయిందా, ఇంటర్ అయిందా, డిగ్రీ అయింది. నెక్స్ట్ ఏంటి లా సెట్ ఎగ్జామ్ రాశాను. రాసిన తర్వాత లా కాలేజ్ జాయిన్ అయ్యాను. టు నో ద లా అంటే అసలు యాక్చువల్గా మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, మన చట్టాలు ఎలా ఉన్నాయి, మన విధానాలు ఎలా ఉన్నాయి దాంట్లో నేను నా 2 పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి నేను లా కాలేజ్. జనాలంతా మళ్ళీ ఉలిక్కి పడ్డారండి. మళ్ళీ ఇదే జనాలకు మళ్ళీ కన్ఫ్యూజన్. అంటే ఏంటి, సంపాదిస్తే మళ్ళీ చదువుకి వెళ్ళిపోయాడు ఏంటి, మళ్ళీ వాళ్ళకి అదో క్వశ్చన్ మార్క్. అది తట్టుకోలేరు. నేను ఒకటే చూసిందంటే ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం, మనం చేస్తున్న పని ఏంటి, ఎదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. రైట్ అయితే చేద్దాం, రాంగ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ 40 సంవత్సరాలు చేయకూడదు ఎక్కడ లేదు. అలాగే పిల్లలు చదువుతున్నప్పుడు నువ్వు చదవకూడదని లేదు. నేను ఎవరికో ఆన్సర్ చెప్పాల్సిన పని, నాకు చదువు అవసరం, నేనే చదువుకున్నాను. నేను జాయిన్ అయిన తర్వాత కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కాలేజీ లెవెల్ నుంచి నేను ఏదైతే ఒక పోరాట పట్టిపోతాడు అంటే నేను లాలో చేరడానికి కూడా ఉద్దేశం ఏంటంటే సమాజంలో కొన్ని శక్తులు, అసాంఘిక శక్తులు కావచ్చు, లేకపోతే రకరకాల ఇష్యూస్ తోటి బాధపడే చాలా మంది ఉన్నారు. దీని అన్నింటినీ సాల్వ్ చేయడానికి లా అని నేను నమ్మి లా కాలేజ్ జారాను. కానీ నేను చదువుతున్న లా కాలేజీకే ఒక ప్రాబ్లం ఉందనే విషయం నాకు అర్థమయ్యేసరికి నాకు మొదటిసారి నేను మళ్ళీ ఉలుక్కుపడ్డా. అంటే దేవుడు ఎందుకు ఏంటి చేస్తున్నాడని చెప్పేసి నేను ఒక కసికొద్ది లాలో జాయిన్ అయిన తర్వాత నా సీరియస్నెస్, నా యొక్క ఇన్వాల్వ్మెంట్, అంటే కాలేజ్ చదివేటప్పుడు ఏదో చేయాలి. పొద్దున్న కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా ప్రతి సబ్జెక్ట్లో కూడా మార్నింగ్ 9 o'clock ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మీద క్లాస్ జరుగుతున్నప్పుడు కానీ ప్రతి చూసినప్పుడు నా కాలేజ్ లెక్చరర్ ఒక ఆయన నా ఇంట్రెస్ట్ చూసి అడిగారు, ఏంటి అసలు నువ్వు ఏంటి ఏజ్లో జాయిన్ అవ్వడానికి కారణం ఏంటి, లా అయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, నేను సార్ నాకు లా చదవాలని చిన్నప్పటి నుంచి లా అంటే నాకు పిచ్చి, నల్లకోట వేసుకొని సుప్రీంకోర్టులో వాదించాలని ఉంది. అలాగే చాలామంది నాలా దెబ్బతిన్న వాళ్ళకి నేను రిలీఫ్ చేయాలని ఉంది అంటే ఆయన ఒక మాట వేశాడు, నువ్వు ఒక 6 ఫ్రెండ్స్ తోటి నీకు కాలేజీలో నువ్వు ఈ 6 నెలల్లో నచ్చిన ఒక 10 ఫ్రెండ్స్ తోటి ఒకసారి రా అన్నారు బయటికి. ఏంటి అని బయటికి వెళ్ళాం. 10 మంది కూర్చున్నాం, నేను నా క్లాస్మేట్స్, ఆయన కూర్చున్నారు. ఏంటి విషయం అంటే, ఎలా ఉంది మీ చదువు, బాగుంది సార్, క్లాసులు ఎలా జరుగుతున్నాయి, బాగున్నాయి సార్. అయితే ఆయన ఒక క్వశ్చన్ వేసింది ఏంటంటే, మీరు చదివి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ లా సర్టిఫికెట్ వ్యాలిడ్ అవుతుందన్న విషయం అవ్వదన్న విషయం మీకు తెలుసా తెలియదు అని అడిగారు. అనేసరికి అందరూ నేను ఉలిక్కిపడ్డాను. మీతో అదేంటండి అన్నారు ఎవరు మీలాగా అందరు కూడా అదేంటి. సో ఏదైతే ఇప్పుడు ఎస్పెషల్లీ ఏవైతే లా కాలేజెస్ ఉన్నాయో చాలా కాలేజెస్కి ఏదైతే యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క యూనివర్సిటీ పరిధిలో ఉంటుంటుంది. దీని యొక్క ఎఫిలియేషన్ దీనికి లేదు, ఈ సంవత్సరం దీనికి రాలేదు అన్నారు. రాలేదు అంటే మరి ఏంటి సార్ పరిస్థితి ఏంటి అన్న. పరిస్థితి ఏంటి అంటే మీరు ఎగ్జామ్స్ రాస్తారో లేదో తెలీదు, ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీకు సర్టిఫికేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్ అవుద్దో లేదో తెలియదు, అంతా మీ ఇష్టం అన్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్, మాది ఏంటి, మేము ఎవరిని అడగాలి అంటే మీరు హైకోర్టుని అడగాలి. మరి హైకోర్టుని అడగాలంటే మీరు కేసు వేయాలి. ఎవరు నిలబడతారు అన్నాను. ఎవరు నిలబడతారంటే సో మేమంతా స్టూడెంట్, నాకైతే ఏజ్ 40 రావచ్చు, కాకపోతే మిగతా వాళ్ళతో స్టూడెంట్స్, వాళ్ళంతా 10+2+3 చేసి వచ్చిన 20-24. రేపు చెప్తా ఉన్నాను. అవుట్ ఆఫ్ 10, 9 డ్రాప్డ్ అవుట్ దేర్ ఓన్లీ. సో వాళ్ళంతా ఇంటికి వెళ్ళి వాళ్ళకి వచ్చిన ఎంక్వైరీ వాళ్ళు ఏం చేశారంటే, సార్ ఇంట్లో అడిగాం, 130 మంది చదువుతున్నాం, ప్లస్ సెకండ్ ఇయర్ ఉన్నారు, థర్డ్ ఇయర్ ఉన్నారు, అందరికీ వస్తే సర్టిఫికేట్ మాకు వస్తుంది, ఈ గొడవలు ఎన్ని వద్దన్నారు.
సో మేము మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. రైట్ మీ ఇష్టం. ఏంటి వాళ్ళు నీ పరిస్థితి ఏంటన్నా? నాకు ఆల్రెడీ ఏజ్ అయిపోయింది సార్. 1 year టెస్టింగ్ చేసి మళ్ళీ వస్తుందో లేదో చూసే పరిస్థితి లేదు అంటే నువ్వేం చేస్తాను? నేను పోరాటాన్ని నిలబడతాను. వెంటనే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశాం. హబీబ్ ఆపోజిట్ పార్టీస్ ఎవరండి? వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ, డీన్ ఆంధ్ర యూనివర్సిటీ, ప్రిన్సిపల్ లా కాలేజ్, కరస్పాండెన్స్ లా కాలేజ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో వీళ్ళందరికీ 6 పార్టీలు చేస్తూ ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశాను. హబీబ్ సుల్తాన్ అలీ, ఐఎమ్ స్టడింగ్ ఇన్ సో అండ్ సో లా కాలేజ్ యాజ్ ఏ ఫస్ట్ ఇయర్ లా స్టూడెంట్. ఐ కేమ్ టు నో దట్ దెర్ ఇస్ నో ప్రాపర్ సర్టిఫికేషన్ మై కాలేజ్ బికాజ్ ఐ వాంట్ టు నో వెదర్ ఇట్ ఈస్ ప్రాపర్లీ ఉందా లేదని. సో వెంటనే హైకోర్టు తీసుకుంది కేసు, సమన్స్ ఇష్యూ చేసిన తర్వాత నేను మామూలుగా కేసు అంటే నాకు కేసు తెలియదు, నా తరపున లెక్చరర్ గారు చేయించారు. ఒక కేసు ఫైల్ అయింది. కేసు ఫైల్ అయినంత ఆటోమేటిక్గా సమన్స్ వచ్చాయి. సమన్స్ రాగానే ఓ రోజు నేను మార్నింగ్ ఇంట్లో పడుకుంటున్నా. 8:30 9:30 కాలేజ్కి వెళ్ళాలి. మార్నింగ్ 8:30కి తలుపు తట్టారు. సో కొంతమంది వచ్చారు. వచ్చి మా వైఫ్ పడుకుంటుంది. ఎక్కడమ్మా అలీ గారు ఎక్కడా అని. సార్ పడుకున్నాను నేను అర్జున్. బాబు నమస్తే బాబు. బాబు బాగున్నారా బాబు? నేను మీ కాలేజ్ కరస్పాండెంట్ బాబు. మీరు నా మీదే కేసు వేస్తారు బాబు. కాలేజీకి 25 ఏళ్ళ చరిత్ర ఉంది. 25 ఏళ్ళలో కాలేజ్ నుంచి చాలా మంది జడ్జెస్ అయ్యారు, చాలా మంది ప్రాక్టీసెస్. ఈ రోజు ఒక మచ్చ కూడా లేదు బాబు, కానీ నా మీద మచ్చ తెస్తారు బాబు మీరు అన్నారు. నాకేం అర్థం కాలే. ఒక్క నిమిషం బాబు, నేను ఎవరిని ఎప్పుడూ అన్యాయం చేయలేదు బాబు. నేను ఎవరి కుర్రోళ్ళకి కూడా లైఫ్ పాడు చేయడం లేదు. మా వైఫ్ అమ్మా నమస్తే అమ్మా, మీ ఆయన నా మీద కేసు వేస్తాడమ్మా. నాకు అలా కాదు సార్. కేసు వేయడం నాకేంటి, నేను సీరియస్గా కేసు అదంతా అది కాదు సార్. ఒకరిని టార్గెట్ చేసింది కాదు. ఒకరిని టార్గెట్ చేసింది కదా. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అవునమ్మా మీరు చదువుకున్న అంటే అలా కాదు సార్. ప్లీజ్ ఒకసారి కూర్చోండి సార్. ప్లీజ్ కూర్చుంటాను బాబు. అలా కాదు సార్. నేను ఒక దీంతో చదువుతున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కాలేజీలో చదివిన తర్వాత సర్టిఫికేట్ వ్యాలిడ్ ఉంటుందా లేదనే ప్రశ్న వచ్చింది. నేను అక్కడ ఉన్న నలుగురు ఎదిగాడు. మీ పని మీరు చదువుకోండి, చదువుకున్న తర్వాత ఏం జరుగుద్దని తెలిసిన నాకు కాదు. దిస్ ఇస్ నాట్ ద సిస్టమ్ అని చెప్పేసి నేను సరే మీకు ఇప్పుడు అర్థం చేయాలి. అన్నీ వచ్చేసావు, లేకపోతే కాలేజ్ ఎందుకు రన్ చేస్తాం అనేసరికి అలా కాదు సార్. సో మంచిగా రిక్వెస్ట్ చేశారు. దాంట్లోనే అర్థం అయ్యేలా తెలిసి అలాగే బాబు మీరు కేసు కంటిన్యూ చేస్తే ఓకే బాబు. మా పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు బాబు, ఓకేనా? నాకేం అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది ఏంటి విషయం అని చెప్పేసాను. సో అప్పుడు నేను డెప్త్గా చూస్తే ఏంటంటే యాజ్ పర్ బార్ కౌన్సిల్ నామ్స్ ప్రకారం ప్రతి కాలేజ్కి లా కాలేజ్ నడవండి కొన్ని పారామీటర్స్ ఫిక్స్ చేస్తారండి. లైబ్రరీలా ఉండాలి, క్లాసెస్ ఎన్ని జరగాలి అని ప్రతి 2 yearsకి 1 yearకి వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ జరిగే నామ్స్లో ఈ కాలేజ్ గత 20 సంవత్సరాల నుంచి ఉన్నా సరే కొన్ని నామ్స్ని ఫుల్ఫిల్ చేయలేదు. క్లాస్ రూమ్స్ కావచ్చు, ఇది కావచ్చు. దాన్ని వేరే వాళ్ళు చెప్పారు, అడిగేవాళ్ళు ఎవరు లేరు, అడగడానికి ఒకరు కావాలని చూశారు, నేను దొరికాను. మనం కేసు ఫైల్ చేసాం. కేసు ఫైల్ ఇవన్నీ వచ్చాయి. తర్వాత నేను ఆ రోజు నుంచి భయంగా అక్కడి నుంచి ఏంటంటే టార్గెట్ నేనంటే ఈ కేసు తీసేయమని. జరిగితే మీకు పరీక్షలు సరే నేనంటాను నాకు కన్ఫర్మ్ ఇవ్వండి తీసేస్తా అని చెప్పేసి. సో ఈ రిట్ పిటిషన్లో వాళ్ళు కౌంటర్ వేయడాలు, వీళ్ళంతా కౌంటర్ వేయడం, 1-2 సంవత్సరం ఈ 1-2 సంవత్సరాల్లో కూడా నన్ను చాలా టైట్గా అంటే మిగతా ఫ్రెండ్స్ అంతా నాకు దూరం అయిపోవడం. నేను కాలేజ్కి వెళ్తాను, నా కాలేజ్ వాతావరణంలో కాలేజ్ మీద కేసు వేసాడంట. వీడొక చదువుకునే దాని మీద వేసాడు అంటే నేను మన కోసమే కదా వేసాం కాదు. అంటే ఒక నెగిటివ్ కాన్సెప్ట్ ఎలా అయిపోయిందంటే పోరాడేసరికి వీడేదో పోరాటం కోసం వచ్చాడు, అందులోకి ఏసు వచ్చాడు అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడు. బట్ నేను ఒకటే అనుకున్నాను ఏంటంటే నేను ఒకటే అడిగాను మా ఎక్స్ట్రీన్ సార్, నేను చేసేది మంచి పని, నేను చేసే చెడ్డ పని? ఆయన ఒకటే చెప్పాను, నువ్వు చేసే మంచి పని. కారణం ఏంటంటే భవిష్యత్తు తరాలు, రాబోయే తరాలకు ఏవైతే ఉందో ఒక మంచి మార్గదర్శకమైన కాలేజ్, ఒక స్ట్రక్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నీలాంటి ప్రశ్నించకపోతే ఇంతవరకు జరగలేదు, అది జరుగుతుంది. రైట్, అలాగైతే మంచిదైతే ఓకే, ఏదైనా దాన్ని రెడీ అన్నాను. దేవుడి దయ వల్ల ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కంప్లీట్ అయింది. మొత్తం ఎగ్జామ్స్ అన్ని రాసాం. ఎగ్జామ్స్ అన్ని రాసిన తర్వాత సర్టిఫికేట్స్ వచ్చాయి. ఏఐబి పాస్ అయ్యాం. ఆల్రెడీ మొత్తం అంతా పాస్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చిన తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్రోల్మెంట్ ఇచ్చాం. ఎన్రోల్మెంట్ ఇచ్చిన తర్వాత నా పేరు అఫీషియల్గా సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేశారు. వెరిఫై చేసిన తర్వాత అన్ని నామ్స్ ప్రకారం రిజిస్టర్ చేసుకున్నాం. కానీ ఆ కేసు స్టిల్ రన్ అవుతుంది.
కారణం ఏంటంటే వాళ్ళు నామ్స్ వేశారు. అయితే ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ 2 years క్రమంలో ఏవైతే నామ్స్ ని పూర్తి చేయాలో పూర్తి చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఫెసిలిటీ స్టూడెంట్స్ దట్ ఈస్ మై సాటిస్ఫాక్షన్. నేను ఇప్పుడుదా చెప్పేది ఏంటంటే ఏదైతే లా కాలేజ్ రేకుల షెడ్లో గోడల మధ్యలో ఇటుకల గోడలు ఉండేదో టుడే ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఎక్సలెంట్ ప్లేస్లోకి వచ్చి అన్ని వసతులతోటి సెట్ అయింది. అది ఒక సాటిస్ఫాక్షన్. నా కాలేజీకి వెళ్ళినప్పుడు రైట్ అంటే చిన్న పనులు లేక అలాగని నేను మేనేజ్మెంట్ని దూషించట్లేదు. చిన్న పనులతోటి పిల్లల భవిష్యత్తు పాడవద్దేమో. ఇప్పుడు ఆ ఎఫిలియేషన్ లేదు, 100 మంది పిల్లలు జాయిన్ అయ్యేసరికి ఎగ్జామ్ రాసే టైంకి రాలేదు. మీరు చాలా చోట్ల చూస్తుంటారండి, చాలా చోట్ల 10th క్లాస్ ఎగ్జామ్ రాసినప్పటికీ ఎఫెక్ట్ లేదు, దీని నామ్స్ ప్రకారం రాలేదని చాలా మంది మీరు చూసే ఉంటారు. కొన్ని ప్రైవేట్ కాలేజెస్, కొన్ని ప్రైవేట్ స్కూల్స్ అడ్మిషన్స్ ఇచ్చేస్తాయి. అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళకి వాళ్ళకి సర్టిఫికేట్స్ రావు. ఆ ఒక్క పోరాటతో నా యుద్ధం ఎవరి మీద పర్సనల్గా ఎప్పుడు చేయలేదు. ఈరోజు అయితే ఆశ్చర్య విషయం ఏంటంటే లా చదివేదా ఒక ఎత్తండి, లా చదివేదా పోరాడాను, లా కంప్లీట్ అయింది సర్టిఫికేట్స్ అనేది తీసుకున్నాం. సో మళ్ళీ ఒక సీనియర్ దగ్గర అప్రెంటిస్ చేయాలి, ఒక సీనియర్ దగ్గర అప్రెంటిస్ చేసాం. ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. నేను సీనియర్ దగ్గర ఒక 3 months చేస్తున్నప్పుడు అంటే ఎందుకు విషయం చెప్తానంటే లా కానీ పోరాటాలు కానీ బయట నుంచి చేసే విధానాలు వేరేగా ఉంటాయి, ప్రాక్టికాలిటీలోకి వచ్చేసరికి వేరేగా ఉంటాయి. ఓకే. తర్వాత నేను చాలాసార్లు ఏమిస్తారు, బాబు రిజిస్ట్రేషన్ అయిపోయింది రైట్, ఇంకా చాలా జరగాలి కదండి. నాకు అక్కడ ఎవరైతే కేసు నాకు చేయించారో ఎంతమంది చేసేవాడికి ఆయన ఏమంటాడు, ఇంకా జరగాలి మీరు ఆగండి. ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ ఇలా చేయాలి, వీళ్ళు ఈ నామ్స్ ప్రకారం తీసుకోవాలి, ఈ ఫ్యాకల్టీస్ ఈ క్వాలిఫికేషన్ వాళ్ళని మీరు క్లాసులు చెప్పించకపోతే పిల్లలు సరిగ్గా చదవగలదు, ఈ చదువుకున్న ఫ్యాకల్టీస్ పెట్టాలంటే మేనేజ్మెంట్కి డబ్బు ఎక్కువ అవుతుంది. సో అల్టిమేట్గా ఏంటంటే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్సే చేసి అది ఇంకా జరగట్లేదు. కొన్ని మార్పులు ఉన్నాయి, అది అయ్యాక తీసేస్తానే అంట. నా మార్పులన్నీ చేయడానికి ఆల్మోస్ట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నామ్స్ ప్రకారం కొంచెం రీచ్ అయ్యారు వాళ్ళు. దాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. వన్ ఫైన్ డే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను, నా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒకరోజు మా సీనియర్ పిలిచాను, అలీబాయ్ ఏంటి కాలేజ్ మీద కేసు వేసావు? సార్ ఎందుకు? లేదు సార్ నా డిగ్రీ మీద. వెరీ గుడ్, ఓకే. ఇప్పుడు నీకు అయిపోయింది కదా, నీ చదువు అయిపోయింది కదా, నీ సర్టిఫికేట్ వ్యాలిడ్ అయింది కదా, నీ సర్టిఫికేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్ అయింది కదా, ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు కదా. దెబ్బలాట్లు వద్దు, పోరాటాలు వద్దు, సిస్టమ్గా చెయ్యి. నువ్వు ఒక్కడే పోరాటం చేయడం కాదు, చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నీలా చేస్తున్న వాళ్ళు, లా చదువుతున్నారు వాళ్ళు, LKG 2nd class చదవడం కాదు, వాళ్ళకి లేదు నీ ఒక్కడికి ఎందుకు. కక్షలు కారుణ్యాలు వద్దు, సంతకం పెట్టు, మిత్రాలు అయిపో. ఎలా కాదు సార్, అలా కాదు ఇలా కాదు, క్లోజ్ ద మ్యాటర్, బీ హ్యాపీగా ఉండు, దీనికి వెళ్ళొద్దన్న. ఇంకా వేరే మాట చెప్పకుండా ఈ మాట సంతకం పెట్టాం, మిత్రాలు అయిపోయాం. సో ఈరోజు కూడా నామ్స్ పూర్తి చేశారు కాలేజ్. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మనిషి యొక్క విధానం కానీ మన యొక్క పర్సెప్షన్స్ ఇవన్నీ కానీ ఆలోచన ఒకలా ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. ఒక సీనియర్ అడ్వకేట్ నేను చూసిందంటే 25 years స్టాండింగ్ అడ్వకేట్, పోరాటాలు వద్దు, నువ్వు ఒక్కడివే చేసేవాడు అన్నా, నీలాగా మిగతా వాళ్ళు చదివేవాడు కూడా లాస్ట్ స్టూడెంట్సే కదా, వాళ్ళు ఎవరు లేని నీ ఒక్కడికి ఆరాటం ఎందుకు అన్నప్పుడు నాకు ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది, ఒక ప్రశ్న మిగిలింది. అంటే ఇంతమంది చదువుతారు, ఎవరికి లేని నా ఒక్కడికి ఎందుకు అంటే శత్రువు నేను ఒక్కడినే అవుతున్నాను. ఒక 10 మంది చేసాను, ఒక 10 మంది ఉంటుంది. అంటే ఆ సీనియర్ అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సీనియర్ ఆయనే చెడ్డగా చెప్పలా, ఆయన అనుభవంతో నువ్వు ఒక్కడి చేస్తే నువ్వు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడుదా నువ్వు ఎదుర్కొన్నావు. పోరాటం నువ్వు ఒక్కడిదే కాదు, ఒక యూనిట్తో చెయ్యి. సో నువ్వు ఒక్కడే ఎందుకు శత్రువు అవ్వాలి, నువ్వు ఒక్కడే ఎందుకు ఒక విలన్లో మిగిలిపోవాలి? లేదు సార్ నేను మంచిగా చేస్తాను, నువ్వు అనుకుంటే కుదరదయా. నువ్వు మంచిగా చేస్తున్నప్పుడు నీతో పాటు 10 మంది కూడా ఉండవు కదా. 10 మంది లేరు అంటే ఆలీ ఒక్కడే చేస్తుంటే ఆలీకి ఏదో ఉంది. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఏదైనా చేయాలన్నప్పుడు మనం ఒక్కడే కాదు, మనతో పాటు ఆ భావాలు, ఆ వ్యక్తిత్వాలు, సమాజానికి సేవ చేయాలి అన్న లక్ష్యాలు ఉన్నాడు కొంతమంది కావాలని విషయం అప్పుడు నాకు అర్థమైంది. ఇది ఒక పాయింట్. దెన్ మళ్ళీ నా ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకున్నాను. ఆ కేసు తెలిపాం, కాలేజ్ బాగుంది, కాలేజీలో మంచి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. సో ఫ్యాకల్టీ సెట్ అయ్యారు. ఈ రోజు కూడా నాకు ఆ కాలేజ్ అంటే గౌరవం ఉంది, ఎంతో మందికి. అయితే నేను ఎవరి మీద అయితే కేసు వేసాను అంటే మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన మీటింగ్స్లో 2-3 మీటింగ్స్ అంటుంటే మా గురువు గారు ఆయన దగ్గర నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నాను.
ఈ రోజుగా నా బాబు అంటారు, నా కొడుకు, నువ్వు తప్పు నీది లేదు, అది తప్పు నీది లేదు, ఏదో ఒక దాన్ని ప్రశ్నించావు అంటారు. అందరు బ్లెస్సింగ్స్ తోటి మళ్ళీ నా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాను. ఒక అడ్వకేట్గా ఉంటూ ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడానికి రీజన్ నేను అడగను, కానీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఓపెన్ చేసినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే పర్సనల్ ఎజెండాతో కొంతమంది వాళ్ళని కాపాడుకోవడానికి ఓపెన్ చేసే ఆర్గనైజేషన్స్ అనే అంటారు, కానీ మీరు ఓపెన్ చేసిన ఆర్గనైజేషన్ కొంచెం డిఫరెంట్ అనిపించింది సార్ నాకు. ఎస్, అసలు అడ్వకేట్ అసోసియేషన్స్ అని మీరు అనుకోవడం తప్పలేదండి, ఎందుకంటే చాలా మంది అలా తయారు చేసి ఉండొచ్చు, చాలా మంది అలా జరిగి ఉండొచ్చు. సో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయంటే ఏమనుకుంటే వాళ్ళు జరగచ్చు అనుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ గురించి కానీ దేని గురించి నేను చెప్పిన విషయం చెప్పాలి మీకు కంపల్సరీ. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను 2011లో. 2012లో దేవుడు నాకు దారి చూపించాడు. అంటే ఏంటి, నువ్వు ఇదో ఒక లక్ష్యం, నేను చెప్పాను కదా, వాట్ ఎవర్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ కన్సీవ్ బిలీవ్ ఇట్ కెన్ అచీవ్, నువ్వు ఒక లక్ష్యంతో వచ్చావు. జరిగింది ఏంటంటే శ్రీరామ్ చిట్స్ మీద నాకు ఫస్ట్ టైం ఒక కేసు వచ్చింది. సిసి నెంబర్ 09 సిసి నెంబర్ 9/2014 మొహమ్మద్ అబ్దుల్ జరీనా వైఫ్ ఆఫ్ హబీబ్ సుల్తాన్ అలీ వర్సెస్ శ్రీరామ్ చిట్స్, డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం 1 విశాఖపట్నం. అది యాక్చువల్గా నాకు తలుపులు తెరిచిన దారి చూపెట్టిన మొట్టమొదటి కేసు. నేను లాయర్ కాకముందు చెప్పిన రకరకాల బిజినెస్లు చేశానని చెప్పేసి, ఆ బిజినెస్లో క్రమంగానే శ్రీరామ్ చిట్స్లో, అంటే ఇన్వెస్ట్మెంట్ శ్రీరామ్ ఇన్సూరెన్స్, దాంట్లో అన్ని ఒక 3 ఒకటి ఆఫీస్ ఉంటే సెస్సెన్స్, శ్రీరామ్ చిట్స్ ఒకటి, శ్రీరామ్ ఇన్సూరెన్స్ ఒకటి, శ్రీరామ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని ఉంటాయి. 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను. 1 లక్ష రూపాయలకి అప్పు ఇచ్చారు వాస్తవం. 9,513 రూపాయలు చొప్పున 12 నెలలు రీపేమెంట్ చేయాలి. ఇది కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్. 1 lakh బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, 1 lakh తీసుకున్నాను. ఎవ్రీ మంత్ ఐఎమ్ పేయింగ్ 9,513 రూపీస్ రెగ్యులర్లీ. 6 months గడిచాయి. 6 months గడిచిన తర్వాత శ్రీరామ్ చిట్స్లో నాకు చీటీ ఉంది, ఆ చీటీ పాడుకున్నాం. 3 లక్షల చీటీ, 2,50,000 రూపాయలు మీకు రావాలి డబ్బులు. ఆ చీటీ వచ్చేస్తుంది కదా అంటే మేనేజర్ ఏం చెప్పారంటే, సార్ మీకు చిట్టు ఉంది కాబట్టి ఈ 1 లక్ష రూపాయలు అప్పు ఇచ్చాం, మీ 1 లక్ష రూపాయల అప్పుకి షూరిటీ ఏంటి, చిట్టు. ఇప్పుడు మీరు చిట్టు పాడేసి వెళ్ళిపోతే ఇది షూరిటీ ఉండదు, కాబట్టి మీరు ఈ బ్యాలెన్స్ 6 నెలల అమౌంట్ కడితే గానీ చీటీ డబ్బులు రావన్నాడు ఆయన. అప్పుడు ఏం చేయాలి, నేను చచ్చినట్టు 2,50,000 తీసుకోండి, ఇది కట్టాలి. అప్పుడు ఏం చేస్తాను, 6 నెలలకి 6 9 54,000 రూపాయలు పెండింగ్ ఉంది. 6 × 9 54,000 రూపాయలు కట్టేసి ప్రీ క్లోజ్ ఒకేసారి రిసిప్ట్ తీసుకొని దీన్ని ఆ ఫైనాన్స్ ని క్లోజ్ చేసుకున్నాం. బ్యాలెన్స్ అమౌంట్ చిట్ తీసుకుని అక్కడితో మ్యాటర్ క్లియర్ అయిపోవాలి. అయిపోయింది కదా, నేను 7వ నెల బ్యాంకు బ్యాలెన్స్ పెట్టలా, 10,000 రూపాయలు పెట్టలేదు. ఈ శ్రీరామ్ ఇన్సూరెన్స్ ఈ ఫైనాన్స్ ఏం చేసింది, 7వ నెల కూడా చెక్ ప్రజెంట్ చేసింది నాకు, నా బ్యాంకులో చెక్ బౌన్స్ కేసు. నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఏంటి అని చూస్తే, మీకు చెక్ బౌన్స్ అయింది, మీ బౌన్సింగ్ ఛార్జెస్ 400 రూపాయలు కట్ అవుతాయి మీ అకౌంట్ నుంచి, మీ పేరు సిబిల్కి రిఫర్ చేస్తామని. అదేంటి అని చెప్పేసి నేను శ్రీరామ్ ఆఫీస్కి వెళ్ళాను. సార్ ఏంటి పరిస్థితి ఏంటి అంటే, సారీ సార్ మీ అకౌంట్ క్లోజ్ అయిపోయింది, కాకపోతే మా తిరుపతి అకౌంట్స్ ఆఫీస్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేదు, సారీ అన్న. ఓకే, సాధారణంగా సారీ కదా, ఓకే మనం కూడా ఓకే అన్నాం. 8వ నెలలో మళ్ళీ ప్రజెంట్ చేశారు, మళ్ళీ సేమ్ మెసేజ్, మళ్ళీ 400 రూపాయలు కట్ అయింది, మళ్ళీ చెక్ బౌన్స్ ఛార్జెస్, మళ్ళీ రిఫర్ టు సిబిల్. ఈసారి 2వ నెల కొంచెం స్పీడ్గా వెళ్ళాను. ఏంటి సార్ అంటే, అయ్యో ఆయన కూడా స్పీడ్గా సారీ సార్ అన్నాడు. సర్లే కదా గొడవ పెట్టుకుని నేను కూడా మళ్ళీ వదిలేసి వస్తాం. 9వ నెల మళ్ళీ ప్రజెంట్ చేశారు. అప్పుడు నేను కొంచెం సీరియస్గా శ్రీరామ్ ఆఫీస్కి వెళ్ళి, ఏం జరుగుతుంది ఇక్కడ, మీ అప్పు క్లియర్ అయిపోయింది, ప్రతి నెల బౌన్స్ ఛార్జెస్ అయిపోతున్నాయి, ప్రతి నెల రికార్డు స్టేట్మెంట్ అంతా పాడైపోతుంది, నా సిబిల్ అంతా పోతుంది అంటే, అప్పుడు ఆయన ఓకే. అప్పుడు నేను ఒక పదం వాడాను. పదం ఏమన్నంటే, ఒక లాయర్కి ఇలా చేస్తే, చూడండి వాళ్ళు కూడా ఎంత, ఒక లాయర్కి ఇలా చేస్తే మామూలు పరిస్థితి ఏంటి అన్నానండి. అప్పుడు దాకా సారీ అన్న ఆయన ఎప్పుడైతే ఈ పదం వాడానో, లాయర్ అయితే మీరేం చేస్తారండి, మా దగ్గర కూడా లాయర్లు ఉన్నారు, మీరు ఎందుకంటే వాడు తెలుసు, నేను 2011లో అయ్యాను, 2012. మీరు నిన్న కాదు మొన్న ఈ లాయరు, మాది 40 years స్టాండింగ్ అడ్వకేట్స్ ఉంటారు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అల్టిమేట్ అథారిటీ, ఆ పోతే పోయింది 400 కదా ఇచ్చేస్తాను, ఈ టైప్ వాటలు వస్తాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి, బాధ, వాడిని ఏం చేయలేమా, ఏం చేసుకున్నా ఓకే అండి, 1200 కదా పోయింది, 1200 ఇచ్చేస్తా ఉంటున్నాడు అతను. అసలు నథింగ్ బాదరింగ్, సిబిల్ పోయిందా ఇవన్నీ కాదు, అది జరుగుతుంటాయండి అకౌంట్స్లో మామూలు అన్నట్టున్నాడు. ఆ బాధ తోటి నేను లాయర్ అయ్యాను కదా అని చెప్పేసి వచ్చి మా సీనియర్స్ని, చాలా సీనియర్ అడ్వకేట్, సార్ శ్రీరామ్ ఇలా జరిగిందంటే చాలా మంది పోనివ్వండి, వాళ్ళు అలాగే చేస్తారు, వాళ్ళు ఏం చేయలేరు,
వాళ్ళు ఏం చేయలేరు, వదిలేయండి, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ బాధపడింది ఎవరు? అలీ. ఇబ్బంది పడింది ఎవరు? అలీ. ఏదో చేయాలి, ఎలా చేయాలో తెలియదు, నేను అడ్వకేట్ అని. అప్పుడు నాకు ఒక సీనియర్ అడ్వకేట్ నా బాధను చూసి ఆయన చెప్పాడు, అలీబాయ్ ఏంటి నువ్వు బాధపడుతున్నావు ఏంటి? నేను లైబ్రరీలో విశాఖపట్నం బార్ అసోసియేషన్ లైబ్రరీలో కూర్చొని బాధపడుతుంది ఏంటి అని బాధ ఏంటి అన్నాను. సార్ అలా కాదు సార్, అప్పు తీర్చేసిన దాన్ని కూడా చెక్కులేసి ఇబ్బంది పెడతారు ఏం చేయాలంటే, అప్పుడు ఫస్ట్ టైం ఆయన నాకు బుక్ ఇచ్చాడు లైబ్రరీలో తీసి. ఆ బుక్ పేరే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. అలీబాయ్ నువ్వు లాయర్ కాబట్టి ఈ పుస్తకం చదువుకుని దీన్ని బేస్ చేసుకుని శ్రీరామ్ మీద కేసు అయ్యాను. ఆ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటి అని అసలు నాకు లాయర్గా ఏ కేసుకి ఏ పుస్తకం వేయాలో కూడా తెలియదండి, ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత అనుభవం వస్తుంది. సో ఎప్పుడైతే 1986 యాక్ట్ ఓపెన్ చేశానో దాంట్లో చాలా స్పష్టంగా ఉంది, డిఫెక్ట్ ప్రొడక్ట్ డెఫిషియెంట్ సర్వీస్ కమ్స్ అండర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. డెఫిషియెంట్ సర్వీస్ ఏంటి? ఇక్కడ సేవ లోపం. ఇక్కడ సేవలో లోపం కూడా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లో వస్తుంది. సేవ లోపం ఏంటి? తీర్చేసిన అప్పు పైన చెక్కులు వేయడం సేవా లోపం. సో వెంటనే నేనేం చేశాను, ఫస్ట్ అడ్వకేట్ అప్పుడు ఫస్ట్ ఏం చేశాను, మొహమ్మద్ అబ్దుల్ జరీనా, వైఫ్ ఆఫ్ హబీబ్ సుల్తాన్లీ, శ్రీరామ్ ఇన్వెస్ట్మెంట్స్ అందరూ పార్టీలు చేస్తూ టోటల్ గా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. చాలా కన్స్యూమర్ కోర్టులో కేసులు వేయాలంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా మంది తెలియదు. యాక్ట్ వచ్చి దగ్గర 86 నుంచి 2008 ఇంకా పవర్ఫుల్ యాక్ట్ వచ్చిన జనాలు తెలియదు, ఓన్లీ 2% అవగాహన. ఆ యాక్ట్ ప్రకారం అక్కడ 40 years స్టాండింగ్ అడ్వకేట్స్ ఆ శ్రీరామ్ పెద్ద కంపెనీ చూడదు. కన్జ్యూమ్ ఏదైనా కోర్టు లా ఈక్వల్ బిఫోర్ ఎనీవన్ అండి, ఎక్కడైనా సరే లా ఈజ్ ఈక్వల్. అంతే, వీడు డబ్బు ఉన్నవాడు వీడు పేదోడు కదా, అది మన కాన్స్టిట్యూషన్లో గొప్పతనం. చక్కగా కేసు వేసాం, అవతల పక్క శ్రీరామ్ వచ్చింది. ఎంత పెద్ద కంపెనీ అయినా 100 కోట్ల 200 కోట్ల ఇలా 30 years సింపుల్గా చూసింది. ఎగ్జిబిట్స్ సాక్ష్యాలు ఏంటి? అప్పు తీసుకున్నట్టుగా ఫస్ట్ ₹1,00,000 ఇచ్చినట్టే చెక్కు, బ్యాంక్ స్టేట్మెంట్. 2 ప్రతి 6 నెలలు కట్టేసినట్టు బ్యాంక్ స్టేట్మెంట్ ఎగ్జిబిట్ 2. 3 6 నెలలు ప్రీకోల్ కట్టేసినట్టుగా వాడిచ్చిన రసీదు. అయిపోయింది, దాంట్లో మొత్తం క్లియర్ అయిపోయి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్. 4వ డాక్యుమెంట్ ఏంటి? క్లియర్ అయిపోయిన తర్వాత 7వ నెల ప్రజెంట్ చేసింది బౌన్స్ ఛార్జెస్, బ్యాంక్ స్టేట్మెంట్, అడ్మిటెడ్ ఫ్యాక్ట్. 8వ నెల 9వ నెల అక్కడ ఇంక చెప్పడానికి ఏం లేదు. అవతల వచ్చేసి మేము అలా చేసాం ఇలా చేసాం ఎన్ని చేయడం లేదండి. ఎన్ని చెప్పుకున్నా సరే అడ్మిటెడ్ ఫ్యాక్ట్ డాక్యుమెంట్స్ చూసింది. కన్స్యూమర్ కోర్టు ఒక నిర్ణయానికి వచ్చేసింది, అప్పు తీర్చేసిన అప్పుకి తిరిగి చెక్కులు ప్రజెంట్ చేయడం సేవా లోపం కింద వస్తుంది కాబట్టి 3-4 ₹1,200 తిరిగి ఇస్తూ వీడిని మెంటల్ ఏం చేస్తుంది, ₹50,000 కోర్టు ఖర్చులు ₹10,000 అని జడ్జిమెంట్ ఇచ్చింది. అది నాకు బూస్ట్ అప్పించింది. నేను మార్కెటింగ్ కదండి, నాకు మార్కెటింగ్ కదా, లాయర్ అయినంత కూడా నాకు ఈ ఆనందంతో ఏం చేయాలో తెలియక ప్రెస్ వాళ్ళు పిలిచాను. ప్రెస్ వాళ్ళు పిలిచి, బాబు ఇదిగోండి నాకు చేసిన అన్యాయానికి శ్రీరామ్ మీద ఇలా కేసు వేసాను, ఈ కేసు ఇలా గెలిచాను అంటే ఏం జరిగిందంటే ఇదిగోండి తీర్చేసాం, ఇదంతా చూపెట్టిన తర్వాత ప్రెస్ వాళ్ళు ఏం చేశారు, శ్రీరామ్కి ఒక యువ న్యాయవాది కన్స్యూమర్ కోర్టు ద్వారా కొరడా ఒక హెడ్డింగ్ వచ్చిందండి. ఆ టైటిల్ తోటి చూడగానే మీకు మంచి వ్యూ బాగా వస్తుంది కదా. నెక్స్ట్ డే నేను కోర్టుకి వెళ్ళేసరికి అందరూ నన్ను మిగతా అప్పుడు నన్ను ఎవరు గుర్తించలా, మిగతా లాయర్లంతా నేను అప్రిషియేట్ చేయడం మొదలెట్టారు. అవన్నీ బాగా చేశారు, ఒక మంచి పని చేశారు. ఇంకొంతమంది వచ్చేసి నాది ఇలా జరిగింది, నా మీద ఇలా చేశారని చెప్పి. అప్పుడు నాకు అనిపించింది, రైట్, దేవుడు ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది అని చాలా మంది తెలియట్లేదు, నా ద్వారా దీన్ని 10 మందికి పంపించాలి అంటే ఈ యాక్ట్ ఇంత పవర్ఫుల్ యాక్ట్ వెళ్ళట్లేదని చెప్పి అప్పుడు నేను 2012 నుంచి 2014 కేసు వేసాక ఢిల్లీ వెళ్ళి కొంతమంది సుప్రీంకోర్టు అడ్వకేట్స్, కొంతమంది నాన్ అడ్వకేట్స్, కొంతమంది నా ఫ్రెండ్స్ నాన్ అడ్వకేట్స్ కలిసి ఒక ఆర్గనైజేషన్ నిర్మించాను. ఆ ఆర్గనైజేషన్ పేరే అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్, షార్ట్ ఫామ్ లో ఆస్రా అని వస్తుంది. ఈ ఎన్జిఓని మీరు స్టార్ట్ చేసినారు, 300 కేసెస్ పైన మీరు చేశారు. ఒక కేసు నన్ను అట్రాక్ట్ చేసింది సార్. నేను మీ ప్రొఫైల్ మొత్తం చూస్తున్నప్పుడు, ఒక కార్పొరేట్ హాస్పిటల్తో మీకు పోటీ పడుతున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఎప్పుడో మీకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని, అంటే ఈ రోజు నువ్వు కోర్టుకి వెళ్ళొద్దు అని సంథింగ్, ఇది మీ స్కూల్ చదువుతున్నారు, కాలేజ్ చదువుతున్నారు, ఏంటి సార్ అది? సార్ ఒకటి చెప్తున్నాను, ఆస్రా ద్వారా చేసిన కేసులన్నీ సెన్సేషనల్ కేసు, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన కేసులు, ఒక్కొక్క కేసు మీద ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. అయితే కార్పొరేట్ హాస్పిటల్స్ మీద కూడా మేము చాలా కేసులు చేసాము. డాక్టర్స్ నెగ్లిజెన్సీ, ఒక కేసు మీద కోర్టుకి వెళ్తున్నప్పుడు మీరు ఈ కేసు విత్డ్రాల్ అయిపోండి లేకపోతే బాగోదని కూడా వచ్చాయి. కొంతమంది మీరు ఏమైనా సూట్ కేసు తీసుకుందని కూడా చెప్పారు. కాకపోతే నేను ఒకటే చూసింది ఏంటంటే మనం అక్కడికి ఆన్సర్ ఇవ్వాలి. ఒక నమ్మకంగా కేసుగా చేసాం. దీంట్లో మీకు సెన్సేషనల్ కేసు ఉంది, వాళ్ళకి 24 లక్షల రూపాయలు ఇప్పించాం. షీ ఈజ్ నేషనల్ వాలీబాల్ ప్లేయర్,
షీఈ్ నేషనల్ లేడీ. బట్టలు తూతుంటే చెయ్యి అలాగా స్ట్రక్ అయిపోయింది. ఏదో ప్రాబ్లం వచ్చింది, అలాగా ఇదైపోయింది. ఏంటి అని చెప్పి అలా తీసుకెళ్లారు హాస్పిటల్, దగ్గరున్న హాస్పిటల్ తీసుకెళ్తే గంట 2 గంటలు 3 గంటలు 24 గంటలు అయిపోయింది. ఆవిడకి ఏదో ఏంటి డూప్లర్ అని ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు తప్ప సరిగ్గా ట్రీట్మెంట్ జరగల. చుట్టాలంతా గ్యాదర్ అవుతారు కదా, మనిషికి బాగాలేదంటే ముందు 4 వస్తారు, తర్వాత 2, తర్వాత 5 అంతా వచ్చి ఇంకా తగ్గట్లేదు, ఇంకా అమ్మి మెలుకులు తిరిగిపోతుంది. ఓపీ పేషెంట్స్లో ఉంది, అది చూస్తున్నారు అందరూ. కొంతమంది గొడవ పడి ఇక్కడైతే ఏదో ప్రాణం ఉంటుంది అక్కడి నుంచి తీసుకుని ఆవిడ్ని ఇంకో కార్పొరేట్ హాస్పిటల్. అక్కడ డాక్టరు ఇలా బ్లడ్ అంతా ఇక్కడ ఆగిపోయింది, మీరు ఇంకొక 1 అవర్ లేట్ అయితే మనిషి ప్రాణాలు పోతాయి, ఇది చెయ్యి ఇక్కడ తీసేయాలని యాంపిటేషన్ చేస్తాడు. జస్ట్ హస్బెండ్తో సైన్ చేసి ఈ కేసు ఆవిడ చెప్పడానికి మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఇలా ఈవినింగ్ టైం ఆఫీస్కి వచ్చే షాల్వ్ వేస్తుంది. సరే ఇలాగా అంట్లో బాగాలేక వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇవన్నీ చూపెట్టాను, తర్వాత అంటున్నాను, ఇలాగ చెయ్యి ఇలా అయిపోయిన తర్వాత అంటే ఆవిడ షాల్వ్ తీసి చెయ్యి తీస్తారండి. నాకు ఒకేసారి నేను చెప్తానంటే 2 కళ్ళు నీళ్ళు వస్తాయి నాకు. అంటే చెయ్యి తీస్తారా అంటే వాళ్ళ హస్బెండ్ అదేంటండి అలా చెయ్యి తీస్తారంటే ఆ చెయ్యి లేకపోతే మనిషి ఉండదు అన్నారండి ఆయన. మెడికల్ నామ్స్ ప్రకారం నేను ఈ కేసు మీద 2014 లాంగ్ స్టాండింగ్ చేసిన కేసు ఇదేనండి. చాలా అంటే ఎక్కువ కాలం, ఒక దగ్గర 6-7 సంవత్సరాలు పట్టింది. దీని మీద చాలా డాక్టర్స్తో నేను అంటే ఏది ఎలా చేయాలి, ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్స్ ఒపీనియన్స్ ఏం తీసుకోవాలి, ఒక చిన్న చిటింగ్ నేల్ తీయాల్సిన దానికి ఒక ప్రొసీజర్ ఉందండి. ఏమీ లేకుండా సింపుల్గా తీస్తారు. ఒక మనిషి అయింది ఆ జీవితకాలంలో మనిషి, ఒక లేడీకి లెఫ్ట్ హ్యాండ్ లేకపోతే ఎలా ఉంటుందండి. ఆ కేసుని మేము ఫైల్ చేసి ఇది ప్యూర్లీ డాక్టర్స్ నెగ్లిజెన్స్ అని చెప్పి 24 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇప్పించాం. ఈ రోజుకి కూడా అడగటం అంటే మనం చెయ్యితే తిరిగి లేకపోతే కృత్రిమంగా చేయకపోయినా సరే ఆ కోర్టు ఖర్చుల్లో అడిగింది ఏంటంటే ఒక నార్మల్గా ఉండే హ్యాండ్స్కి అయ్యే ఖర్చు ప్లస్ దాంతోపాటు అయిన దీనికి అప్పుడు హాస్పిటల్ కూడా పే చేయాలి, ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పే చేయించి డైరెక్షన్ ఇచ్చింది, వాడికి ఇప్పించి న్యాయం చేయాలి. ఇలాంటి వాటిల్లో ఈ చేసే దాంట్లో చాలా ఎదుర్కొన్నాను, చాలా రకరకాల ప్రాబ్లమ్స్, విత్తనాలు అమ్మని. ఇది కాకుండా ఇంకొక అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్, మీకు ఇంకా దారుణ విషయం ఏంటంటే అదే హాస్పిటల్లో కడుపులో నొప్పి వస్తుంటే గాలిబ్లాడర్లో స్టోన్ తీసి మళ్ళీ 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెయిన్ వస్తుందంటే ఇక్కడ మీకు హాస్పిటల్ ద్వారా మీకు చాలా మంది అంటుంటారండి ఫ్రీ టెస్ట్ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ పెట్టారు, ఫ్రీ హెల్త్ చెకప్ అని. మళ్ళీ అదే హాస్పిటల్లో పెడితే సర్లే కదా ఫ్రీ హెల్త్ చెకప్ కదా అని చెప్పేసి పాప ఈ పేదోళ్ళు మళ్ళీ హెల్త్ చెకప్కి వెళ్ళి హెల్త్ చెకప్లో అమ్మ ఇక్కడ నాకు పెయిన్ వస్తుంది, ఇక్కడ ఎంత కొంచెం కడుపులో నొప్పి వస్తుందంటే మళ్ళీ వాళ్ళు గాలిబ్లాడర్లో స్టోన్స్ అర్జెంట్గా అడ్మిట్ అవ్వండి అని ఇచ్చారు. ఎంత దారుణం అండి ఇది. సో మళ్ళీ ఆ కేసుని మనం వేసిన తర్వాత చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, చాలా ఫేస్. ఇలాంటివి కాకుండా కొన్ని కేసులు అయితే డైరెక్ట్ గా ఫేస్, కొన్ని కేసులు అయితే కొంతమంది అంటే కేవలం కడుపులో నొప్పితో లేదా ఇంకో దానికి వెళ్ళినప్పుడు ఈ కోవిడ్ టైంలో కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు చనిపోయిన తర్వాత కూడా 10 లక్షలు ఫీజు అయింది కడితే కానీ ఏమన్నా కేసుల్లో మేము చాలా ఫేస్ చేసి బయటకు వినిపించాం. మనుషులు చనిపోయిన తర్వాత కూడా ఆ బాడీని అక్కడే పెట్టి 8 lakhs బిల్ పెండింగ్ ఉంది, 6 lakhs బిల్ పెండింగ్ ఉంది, ఇది కడితే కానీ మేము పంపడం లేదు. అక్కడ మేము చాలా పాజిటివ్ అనుకోవచ్చు, నెగిటివ్ అనుకోవచ్చు, జిల్లా యంత్రాంగంతో వీళ్ళతో పోరాడి చనిపోయిన వాళ్ళ మీద కూడా డబ్బులు ఎరుకుంటారని చెప్పేసి అక్కడ చాలా పాజిటివ్ టాక్ వచ్చింది, నెగిటివ్ టాక్ వచ్చింది. వీళ్ళంతా ఏదో దందా చేస్తున్నారు, వీళ్ళంతా చేస్తున్నారు. కానీ మేము ఒకటి న్యాయ పోరాటం చట్టపరంగానే చేసాం. ఇలాంటివి చేసేటప్పుడు చాలా భయంకరమైన సన్నివేశాలని దీన్ని కూడా అక్కడ మళ్ళీ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు. ఏమవుతాయి రేపు 2వ రోజు అని జరిగితే అంతమించి ఏం జరగదు కదా. ఇవన్నీ కాపాడుకుంటే చేసుకుంటూ వస్తాం. CC నెంబర్ 47 2015. ఈ కేసు గురించి విన్నప్పుడు నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇది మనకు ఒక ఇన్సూరెన్స్ అంటేనే భరోసా కదా. రేపు పొద్దున నేను మీ దగ్గరికి ఏదైనా వచ్చి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కలిసి ఇది ఇన్సూరెన్స్ 47/2015 అండి మీరు చెప్తుంది. మీరు బాగా స్టడీ చేస్తారు. మా కేసెస్ అన్ని కూడా ఏం చేసాం. ఇది ఒక డాక్టర్ అంటే ఇది మళ్ళీ అక్కడ అంటే నేను అది చెప్తాను, సమాజంలో అన్ని రకాలన్నీ ఒక డాక్టర్ పాపం
ఈయన ఒక ఏసీ కొన్నాడండి. ఆ ఏసీకి షాప్ కూడా ఏమన్నాడు, పాపం ఏసీ 25,000 రూపాయలు. ఆ షాప్ ఆయన ఏమన్నాడు, సార్ ఒకేసారి 25,000 కట్టేందుకు, మా దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఉందండి, మీరు బజాజ్ ఫైనాన్స్ తీసుకొని నెలకు ఒక 2,350 చొప్పున 2,300 స్టార్టింగ్ డౌన్ పేమెంట్ 2 పేమెంట్స్ కట్టండి, 5,000 రూపాయలు, మిగతాదంతా కూడా మీ 8 ఇన్స్టాల్మెంట్స్ లో అయిపోద్ది, 2,700 అంతా చెప్పారు. సర్లేగా నువ్వు ఎవరికైనా 25,000 పెట్టేది బాగానే ఉంటుంది, వితౌట్ జీరో ఇంట్రెస్ట్ అని చెప్పేసి అనౌన్స్మెంట్. ఇది ఎలా ఉంటుందంటే కార్పొరేట్ మోసాలు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. జీరో ఫైనాన్స్ మమ్మల్ని లాగేస్తున్నారు ఫస్ట్. సో ఈయన ఏం చేశాడు, జీరో ఫైనాన్స్ కదా, దానికి దీనికి ఒకేసారి 25,000 పోగొట్టుకోవడం ఎందుకని పాపం డబ్బులు పెట్టి తీసుకున్నాను కూడా దీనిలో తీసుకున్నాను. సో ఈఎంఐస్కి చెక్ ఇచ్చారు. ఆ చెక్కు వాళ్ళు ఏదో ఏంటిది ఈసీఎస్ సిస్టంలో ఏదో క్లియర్ అవ్వక, సార్ మీకు చెక్కు అది ఈసీఎస్లో క్లియర్ అవ్వట్లేదు అంటే డాక్టర్ కదా 2,500 రూపాయలు ఇచ్చేవాడు, దాని రసీదు ఇచ్చేవారు. పక్కాగా 8 months పే చేస్తాడు ఈయన. పే చేసిన తర్వాత ఫస్ట్ డౌన్ పేమెంట్ అయిపోయింది, 0% ఇంట్రెస్ట్ ఉన్నారు, పే చేస్తారు, అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఈయన ఫుల్ అండ్ ఫైన్ లో అది క్లియర్ అయిపోతే ఇంకో దానికి, ఎందుకంటే అప్పుడు దాకా మీకు ఆ లోన్ అలా కనపడుతూ ఉంటుంది. అది ఏదర్ ఇట్ ఈస్ 10,000, 20,000, 20 lakhs, 2 crores లోన్ అనేది తీసుకున్నారంటే మీకు మీ అకౌంట్ లో పడిపోద్ది. ఈయన అది చేసేయండి, నేను ఇంకో దాంట్లో వెళ్తున్నాను, హౌసింగ్ కూడా తీసుకోవాలి లోన్ అంటే, వీళ్ళు అన్నారు లేదండి మీ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి, మీకు 6,315 రూపాయలు పెండింగ్ ఉంది అని. 6,300 పెండింగ్ ఉండేటండి, ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తాం కదా అంటే, లేదు మీ ప్రతి చెక్కు ప్రజెంట్ అయ్యి తిరిగి వెళ్ళేది, దానికి 400 రూపాయలు చార్జెస్, మీరు అలాగా 8 నెలలు అంటే 8 నెలలు 32,000 రూపాయలు, 3,200 ప్లస్ మీకు ఇంటిమేషన్ ఛార్జెస్, అది 6,000 రూపాయలు కడితే కానీ అవ్వదు. ఎంత దారుణం అండి. తీర్చేసిన అప్పుకి మళ్ళీ 6,300 రూపాయలు, తీసుకున్న అప్పే 25,000, 0% ఫైనాన్స్ అన్నారు, బలవంతంగా కట్టించారు ఆయన చేత. అప్పుడు డాక్టర్ నాకు ఫోన్ చేసి, సార్ ఏంటి సార్ ఇది నేను తీసుకున్నది, ఒక పని చేయండి 6,300 కట్టేసి రసీదు తీసుకుని. కట్టేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కన్స్యూమర్ కోర్టులో వేసాం కేసు, సీసీ నెంబర్ 47/2015. సో కోర్టు అన్ని చూసిన తర్వాత ప్రతి నెల వచ్చింది రిసిప్ట్ ఉంది, ఎంత చూసిన తర్వాత అప్పుడు 6,315 రూపాయలు తిరిగి కట్టమని చెప్పేసి చెప్తూ, దాంతోపాటు మెంటల్ ఎగోనికి 15,000 రూపాయలు ప్లస్ కోర్టు ఖర్చులకు 5,000 రూపాయలు కాంపన్సేషన్. ఇది కాకుండా నేను చాలా 2,500 అవేర్నెస్ క్యాంపులు క్రియేట్ చేశాను కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద. దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ లోన్ క్లియర్ అయిపోయిందా, పోనీ ఏదో రకంగా క్లియర్ చేసుకున్నాడా, ఈయనకు ఫోన్ వస్తుంది మరుసటి రోజు. ఆ ఫోన్ సారాంశం ఏంటంటే, మీకు ప్రీ అప్రూవల్ లోన్ వస్తుందని అంటారు. మీకు మీ డాక్యుమెంట్స్ ఏ వెరిఫికేషన్ లేకుండా ప్రీ అప్రూవల్ లోన్ వస్తుంది. నాకు ఎన్ని కేసులు అండి, రోజు నుంచి ఒక రోజు కూర్చొని ఏడుపులు. వాడు ఆ ప్రీ అప్రూవల్ ఏంటి, వాళ్ళు అడగకుండా నాకు వద్దండి అన్నారు, ఊరుకోరు, ₹1,00,000 అకౌంట్ క్రెడిట్ చేసేస్తారు వాళ్ళే. ఎందుకు, ఆల్రెడీ మీ బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అదేంటంటే క్రెడిట్ చేస్తారు ఏంటి అంటే, లేదు మీరు ఇది ఎంత కొత్త సిస్టమ్ మొదలెట్టారు, మీరు ఇది ఎంత వాడుకుంటే అంతకే వడ్డీ కట్టాలని. ఎప్పుడైతే పాప అవసరం లేనివాడికి ఎప్పుడైతే బ్యాంకులో ₹1,00,000 పడ్డాయో, ఏదో అవసరం వస్తుంది ఒక 5,000 తీసుకుంటాడు ఆయన. దారుణ విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఒక డబ్బులు విత్డ్రాల్ చేస్తే టోటల్గా ₹1,00,000 మీద మీకు ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తాడు వీడు. సో 5,000 మళ్ళీ కట్టేసిన తర్వాత రావాలంటే, చిచ్చి నువ్వు బయటికి వెళ్ళడానికి వెళ్ళదు, ఒక్కసారి లోపలికి వచ్చావంటే బయట పెట్టడానికి, చూడండి అది సాలి పురుగులో మీరు ఎలాగైతే అయిపోతారో అక్కడ స్ట్రక్ చేస్తారు. ఒక లూప్లో తిరుగుతూనే ఉంది. ఎన్ని కేసులు, చదువుకునే కుర్రోళ్ళ దగ్గర నుంచి, ఎంప్లాయీస్ దగ్గర నుంచి, బిజినెస్ మ్యాన్స్ దగ్గర నుంచి, మీ కార్పొరేట్ కంపెనీస్ అక్కడి నుంచి పెట్టి ఫోన్లు చేస్తారు. మీకు చాలా స్వీట్ వాయిస్ తో ఫోన్ చేస్తారు, మీకు ప్రీ అప్రూవల్ లోన్ వచ్చింది. పొరపాటున మీరు వద్దు అని చెప్పినా కూడా ఆ ఫోన్ కాంటాక్ట్ మీద మీకు వేసేస్తారు. ఎవరు చేస్తారు సార్, ఇది చేసేది ఒక లాయరే. ఇలాంటి కేసు, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ అది ఎక్కడ ఆగదండి వాడు. నేను అదే బజాజ్ ఫైనాన్స్ అదే వాళ్ళు చాలా, నేను ఒక వీడియో కూడా చేసి నేనే పెట్టాను, బజాజ్ కంపెనీ చేస్తున్నది. మళ్ళీ ప్రతి మనిషి అవసరాలు, మళ్ళీ అవసరాల దగ్గరగా 0% కార్పొరేట్ కంపెనీస్ మనం ఏం చేయలేం. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల ఒక ₹1,00,000 మీద మీరు కేసు వేసారు, ఇది కట్టేస్తున్నారు. అందుకని గ్రాహక్ జాగో చాలా స్పష్టంగా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీని పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏం చెప్తుందంటే, ఈ గ్రాహక్ జాగో అని అవేర్నెస్ ఇస్తూ మీకు ఏదైతే కంప్లైంట్స్ ఈజీ, మన వాళ్ళు కంప్లైంట్ చెయ్యరు. ఒకే కంప్లైంట్ చేసిన తర్వాత కోర్టు టైం పెట్టరు, వీడి ప్రాబ్లం వెంటనే సాల్వ్ అయిపోవాలి. కొన్ని కార్పొరేట్ సిస్టమ్స్ తో మనం పోరాడుతున్నప్పుడు యువతల పక్క కార్పొరేట్ సిస్టమ్ ఎంత గట్టిగా వినబడుతుందో అంతే లెవెల్లో ఒకటి బాధ మనకు వినబడుతుంది. నేను ఒకసారి మీ దాంట్లో కేసెస్ స్టడీస్ చూస్తున్నప్పుడు, ఆ కేస్ స్టడీస్ అన్ని చూస్తున్నప్పుడు ఒక్కటి నాకు బాగా అట్రాక్ట్ చేసింది సార్ నన్ను. అంటే లైక్ అక్కడ నేను ఆగిపోయినా, లైక్ ఒక ఇన్సూరెన్స్ అంటే ఒక భరోసా. నాలాంటి వాడు ఎవడైనా తీసుకున్నాడు అంటే రేపు పొద్దున నీలాంటి వాడి సపోర్ట్ లేకపోతే ఫ్యామిలీకి
నీకు పలానా డబ్బు వస్తుంది అని చెప్పి. అలాంటి కంపెనీ న్యాచురల్ డెత్ని కాస్త ఇది న్యాచురల్ డెత్ కాదు, ఇది వేరే రకంగా వచ్చింది అని చెప్పి రాసి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయడం ఏంది? అది అది మేము కేసు వేసామండి. ఆ కేసు చేసిన దారుణం ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్, ఎస్పెషల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, దిస్ ఈస్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అండ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్. ఏవి ఇన్సూరెన్స్ పాలసీస్ మళ్ళీ లాస్ట్ తగలగడానికి చెప్తాడు, సబ్జెక్ట్ కండిషన్స్ మీకు వినియోగపడినట్టుగా మీరు ఇన్సూరెన్స్ మీద సంతకం పెట్టేటప్పుడు ఏంటి అంటే అదేంటి యాజ్ పర్ యాక్ట్ అది వాళ్ళు పూర్తి చేసాం ఇన్ఫర్మేషన్ ఇచ్చానట్టుగా. మీకు ఏది క్లెయిమ్ చెప్పడు. ఈ కేసు ఏదైతే మీరు కేసు మాట్లాడారో ఈ కేసు ఏంటంటే భర్త తన ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసుకున్నాడు. చేసుకున్న సంవత్సరంలో చనిపోయాడు అతను. 2 ఆడపిల్లలు. ఈ భార్య ఈ ఏదైతే పాలసీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజరు వీళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాడు ఫీలింగ్ పెట్టి. ఏమ్మా అంటే ఏంటి, భర్త చనిపోయాడు. నేను ఎంత బాధపడి ఆ రోజు నేను చాలా గొడవ కూడా జరిగింది ఆఫీస్లో. ఏమ్మా 10 లక్షలు తీసేసుకుంటున్నా అంటే ఈయన డబ్బులు ఇచ్చినట్టుగా. భర్త పోయిన ప్రాణం సెంటిమెంట్స్ ఏం లేవు అక్కడ. అలా కాదు సరిపోయిందంటే ఇప్పుడు ఓకే అమ్మా 10 లక్షల రూపాయలు చూడండి, మళ్ళీ ఇక్కడ 10 లక్షల రూపాయలు నీకు వస్తున్నాయి కదా, 2 లక్షలు ఇంకో పాలసీ చేయన్నాడు ఆయన. ఇక్కడ పేదవిడ ఏదో వస్తే ఏంటి ఇంట్లో పనులు చేసుకుని ఏదో బతుకుతుంది, ఆడపిల్లలతో బతుకుతుంది. అలా కాదయ్యా, ఇప్పుడు మీరు ఏదో ఇస్తే నేను ఏదో చేసుకుంటా అంటే నువ్వు కొత్త పాలసీలు ఏమి చేయకపోతే ఇది రాదు. ఫస్ట్ టైం నేను సాధారణంగా కోర్టులో కేసు వేయడం తప్ప మీడియేషన్ ప్రకారం అయిపోద్ది అని ఆఫీస్కి వెళ్ళాను. ఆ మేనేజర్ మాట్లాడిన పద్ధతి నేను ఇది 2015 అండి, 2000 ఆల్మోస్ట్ 9 years బ్యాక్. మీరు గుర్తు చేశారు కాబట్టి నేను ఇప్పుడు రీకాల్ చేసి చెప్తున్నాను. కొట్టంశెట్టి పార్వతి వర్సెస్ బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఐ థింక్ ఇట్స్ కొట్టంశెట్టి పార్వతి వర్సెస్ బిర్లా సన్ లైఫ్. ఆ మేనేజర్తో మాట్లాడితే ఆయన ఒకటే చెప్పాడు, సార్ పాలసీ శాంక్షన్ చేయాలన్నా పాలసీ రిజెక్ట్ చేయాలన్నా మేము రాసిన రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే నేను అన్నాను, ఏమంటే పాలసీ బాండ్ ఉంది కరెక్టే కదా, చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఉంది కరెక్టే కదా, మళ్ళీ మీరు రిపోర్ట్ రాయడం ఏంటంటే రిపోర్ట్స్ ఉంటాయండి, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఉంటాయి, మీరు లాయర్ గారు మీరు చదువుకోండి, ఇన్సూరెన్స్ యాక్ట్ చదువుకోండి అన్నాడు ఆయన. ఏంటి రిజెక్ట్ ఫోన్ లేదు సబ్మిట్ చేసినట్టు తీసుకోండి అంటే ఆవిడకి క్లైమ్డ్ డిక్లైన్ ఫార్మేట్ ఏమి ఇచ్చారంటే, at the time of taking the policy your husband is regularly chewing the gutka. Due to that cause అతని డెత్ జరిగిపోయింది. At the time of taking the policy you are not disclosed that you are using gutka అని చెప్పేసి చెప్పలేదట. ఏమైనా రీజన్ అనేది ఆ గుట్కా తోటి నీకు థ్రోట్ క్యాన్సర్ ఉందన్న విషయం చెప్పలేదు, దానివల్ల చచ్చిపోయి కాబట్టి అంటే మళ్ళీ దాంట్లో ఇన్సూరెన్స్ లో ఒక కండిషన్ ఒకటి పెడతారండి, ఇది ప్రజల సొమ్ము, నీ దగ్గర ఉన్న ఏమైనా చెప్పి డిస్క్లోజ్ చేయకపోవడం కూడా నేరం కింద వస్తుంది, ఇది ప్రజల సొమ్ము చేస్తున్నాం కాబట్టి యువర్ పాలసీ ఇస్ రిజెక్టెడ్. దెన్ వి ఫైల్ ద కేస్ ఇన్ ద కన్స్యూమర్ కమిషన్, విశాఖపట్నంలో ఫైల్ చేసాం. ఫైల్ చేస్తే కన్స్యూమర్ కమిషన్ క్లియర్గా చెప్పిందండి, చాలా క్లియర్గా, రైట్ ఈ పాలసీ అట్ ద టైమ్ ఆఫ్ తీసుకున్న పాలసీ తీసుకుంది నిజం, చనిపోయింది నిజం, డిక్లోజర్ చేశారు లేదనేది ఎట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ద పాలసీ ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా అంతే బర్డెన్ ఉంటుంది. ఇష్యూ చేసేటప్పుడు కూడా అతను డెత్ రిపోర్ట్ కొన్ని కంపెనీస్ చూడండి, ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే హెల్త్ రిపోర్ట్ చేయిస్తుంది, మీ బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, థ్రెడ్ బిల్ ఏంటి అని చేసిన తర్వాత మీ పాలసీస్ ఆ బాధ్యత మీకు ఉంది కదా, మీరు తీసుకోలేదు కాబట్టి కమ్స్ అండర్ డెఫిషియన్సీ అని చెప్పేసి 10 లక్షల రూపాయలు విత్ ఇంట్రెస్ట్ విత్ కాంపన్సేషన్ 50,000 రూపాయలు ఏమన్నా డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిందండి. స్టిల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఆర్డర్ని కంప్లైంట్ చేయకుండా దెన్ అగైన్ దే ఫైల్డ్ ఇన్ ద స్టేట్ కమిషన్ అండి, అప్పీల్కి వెళ్ళారు వాళ్ళు. సో గుట్కా తినేవాడికి కమిషన్ ఇవ్వమని చెప్పింది ఏంటంటే డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్ కూడా తప్పు చేస్తుంది, ఎందుకంటే వాడు ఒకటే పెట్టుకున్నాడు పాలసీ ఇవ్వకూడదు. స్టేట్ కమిషన్ అద్భుతమైన జస్టిస్ నౌషద్ అలీ గారు అద్భుతమైన తీర్పిచ్చారు. ఏదైతే డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్ విశాఖపట్నం నుంచి తీర్పు కరెక్టే. అట్ ద టైమ్ ఆఫ్ గివింగ్ ద పాలసీ ద ఇన్సూరెన్స్ కంపెనీ ఆల్సో హెల్డింగ్ లయబుల్ దట్ హీ హ్యాడ్ టు వెరిఫై ఆల్ ద health checkups of the insured person after issuing the policy. పోనీ అక్కడ ఒక మంచి క్వశ్చన్ రేస్ చేశారండి, ఆ పాలసీకి ప్రీమియం సంవత్సరానికి 32,000 రూపాయలు కడుతున్నాడు, 2 years తీసుకున్నారు ప్రీమియం. నీకు బానిఫైడ్స్ ఉంటే నీకు ఇది ఉంటే 10 లక్షల రూపాయలు రిజెక్ట్ చేసేటప్పుడు వాట్ కండిషన్ యూ హ్యావ్ టేకెన్ దిస్ 64,000? నీ బానిఫైడ్స్ ఏ కార్పొరేట్ కంపెనీ అంటే 64,000 రూపాయలు నువ్వు తీసేసుకుంటావు, పాలసీ మాత్రం ఇది ఇవ్వవు. అడగడానికి వెళ్తే ఏదైనా చెయ్యొచ్చు అన్నది. ఇది అడిగేది ఎవరు? మళ్ళీ అడ్వకేటే. హెల్ప్ చేసేది మళ్ళీ ఇలాంటి ఆర్గనైజేషన్సే. హెల్ప్ చేసింది మళ్ళీ ఆసరా చేసాం, ఇప్పించాం. ఈరోజు నా 2 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాయి, నమస్కారం పెట్టు, ఒక హ్యాండ్ పైన చేయించాం.
గాల్ బ్లాడర్ స్టోన్స్ అన్నవాడికి ఇచ్చేయించాం. ఆడపిల్లలు ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన ఆడపిల్లల పాలసీస్ ఇప్పించి మేము డైరెక్ట్గా డబ్బులు అయిపోయినా మేము చేసింది ఏంటంటే ఉన్న విధానాన్ని వాళ్ళు కోర్టులో కూడా వేసుకోలేరండి. వాళ్ళు ఆసరా లాంటి ఆర్గనైజేషన్ లేకపోతే ఈ కేసు ఎక్కడేస్తారు? ఎక్కడేసి క్లెయిమ్ చేయాలి సరే మినిమం 15-20 రూపాయలు లేదా 25,000 రూపాయలు మినిమం అడ్వకేట్ ఫీజు కట్టాలి. అదే అడ్వకేట్ ఫీజు కట్టాలంటే వీళ్ళు ఇంకోలా చేసుకుంటారు. ఆ 25,000 పాలసీ ఎక్కడ కట్టేద్దరు? ఇలాంటి అన్నిటిని ప్రశ్నిస్తుంది ఆసరా. ఇలాంటి అన్నిటి మీద ఎడ్యుకేషన్ తీసుకొస్తుంది ఆసరా. ఇలాంటి విషయాల్లో అన్యాయం చేయడానికి ఆసరాగా ఉంటుంది ఆసరా. ఇది చేస్తున్నాం, సమాజానికి చేస్తున్నాం. నేను ఒకటే పర్పస్, లా చేసింది సమాజానికి చేయాలని కాన్సెప్ట్. నా ప్రాక్టీస్ నేను చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఇవన్నీ ఆధారాలండి, నేను చేసిన ఆధారాలు. 300 కేసులు, ఒక్కొక్క కేసు ఒక్కో చరిత్ర ఉంది. అడ్వకేట్ ఎల్ఐ గారుగా మీకు క్రెడిబిలిటీ ఉంది కదా. అయితే మీరు చేసిన ఈ జర్నీ, ఏదైతే ఆస్ట్రాతో చేసిన జర్నీ కానీ ఆర్గనైజేషన్ జర్నీ కానీ, ఒక్క కేసు ఇదిరా మనం సాధించినాం, ఆర్ఎల్స్ ఇంత జరిగింది కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, బట్ మనమే చేయాలి, మనం తప్ప ఇంకోటి లేదు అనే సిచ్యువేషన్ ఏదైనా క్రియేట్ అయిందా? అలాంటి 300 కేసులు, ఒక్కొక్క కేసు ఒక్కొక్క చరిత్ర అండి. అలాగే నాకు బాగా గుర్తుండిపోయే కేసు అంటే సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కేసు మీరు అడిగారు కాబట్టి, చింతపల్లి గ్రామంలో 18 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పుడు నేను కేసు చేసేటప్పుడు 18 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 18 ప్లస్ తగ్గింది అంటే 26 సంవత్సరాల క్రితం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ కేసు కూడా చెప్పు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతని పేరు రాంబాబు, 3 ఆడపిల్లలు, టైలరు. బ్యాంక్ కొత్తగా అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంటారు. మేనేజర్ అప్పుడు ఎవరో చెప్పారు ఏంటంటే, అకౌంట్స్ ఓపెన్ చేయడానికి ఎవరి కాళ్ళు దీంట్లో 500 రూపాయలు రికరింగ్ డిపాజిట్ కట్టుకోండి, మీ పిల్లలకి 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెళ్లికి వచ్చేసరికి ఒక్కొక్కడికి 1,00,000 రూపాయలు వస్తాయని చెప్పేసి చెప్పారు. మరి ఆయన అకౌంట్స్ ఓపెన్ కోసం చెప్పాడు, దేనికోసం చెప్పారు. పాప ఈ 3 ఆడపిల్లల తండ్రి ఎవరైతే టైలర్ ఉన్నాడో దాంట్లో అకౌంట్ ఓపెన్. మీకు అర్థం చేసుకోండి, ఈ రోజు కూడా చింతపల్లి లాంటి ఏజెన్సీ ఏరియాల్లో నెలకు 2,000, 3,000 ఉన్న బ్రహ్మాండంగా బతకచ్చు. అలాంటిది 20 సంవత్సరాల క్రితం నెలకు 500 రూపాయలు అంటే ఎంత కాస్ట్ మీరు ఆలోచించండి. కేవలం నా కూతురు భవిష్యత్తు టెన్షన్ లేకుండా అవ్వుద్ది అన్న ఒకే ఒక ఉద్దేశంతో నెలకు 500 రూపాయలు చెప్పిన 12 నెలలండి కట్టాడు. కట్టేసిన తర్వాత ఆ బుక్ ఏదైతే బ్యాంక్ బుక్ ఉందో దాన్ని ప్లాస్టిక్ కవర్లు చుట్టి చాలా జాగ్రత్తగా రాశాడు. 18 సంవత్సరాల తర్వాత ఈ పుస్తకాన్ని తీసుకొని అప్పుడు కాలక్రమేణా రోజులు గడిచాయి. కానీ మైండ్ సెట్ ఏంటంటే ఈ పిల్ల పెళ్లి దీంతో అయిపోతుంది అంటే అతను సెట్ చేసేస్తున్నాడు మైండ్. టెన్షన్ లేదు నాకు. 18 years తర్వాత ఈ బుక్ తీసుకొని బ్యాంక్కి వెళ్ళాడండి. మేనేజర్లు మారిపోతారుగా, కొత్త మేనేజర్లు వచ్చారు. ఈ బ్యాంక్ ఏదైతే బాబు ఇదిగో పుస్తకం ఇదిగోండి అని చెప్పేసి, ఏంటి ఇప్పుడు చేయండి పుస్తకం ఏంటిది, చాలా పాత పుస్తకం, మెరుస్తుంది తలతలామని, కానీ అకౌంట్ చాలా పాత అకౌంట్. ఏంటి విషయం అని చూశాడండి. చూస్తే అసలు ఏంటి నీ అకౌంట్ 18 సంవత్సరాలు ఆపరేట్ చేయట్లేదు, అసలు ఇది యాక్టివ్లో ఉందో లేదో చూస్తాను. కంప్యూటర్ సిస్టమ్ మారిపోయింది ఇప్పటికైనా సిస్టంలో ఉంది అని చూస్తే లక్కీగా ఈ అకౌంట్ నెంబర్తో సిస్టంలో ఉందండి. బ్యాలెన్స్ ఎంత ఉందని చూస్తే 3,800 రూపాయలు ఉందండి. ఇతను కట్టింది ఎంత? 6,000. కనీసం ఆ డబ్బులైనా ఉండాలి కదా. సార్ అదేంటి బాబు నాకు 1,00,000 రూపాయలు వస్తాయి, 1,00,000 రూపాయలు వస్తుంది, నీకు ఎక్కడ రాసి ఇచ్చారయ్యా అన్నాడు. రాసి ఇవ్వలేదు. నువ్వు అసలు అకౌంట్ ఆపరేట్ చేయకుండా 18 సంవత్సరాలు చూడడం నీ తప్పు, కానీ నీ అకౌంట్ని మేము కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ లేనందుకు గాను నీకు మైనస్ చేసుకుంటే కనీసం ఇదన్నా ఉంది, తీసుకెళ్ళు అన్నాడు. ఎంత బాధగా ఉంటుంది చెప్పండి, మీరు ఒక్కసారి చెప్పండి, ఆలోచించండి. ఎవరు చెప్పుకోవాలి? ఊరంతా తిరిగాడు. మీలాంటి వాళ్ళు దగ్గర చెప్తారు ఆలీగాని కలువు అని చెప్పేసి. నేను కన్జ్యూమర్ కోర్టులో అప్పుడే ఒక కేసు చేసుకుని వస్తున్నాను. వచ్చాడు, నిక్కరేసుకున్నాడు, ఏజెన్సీ నుంచి వచ్చాడు. బాబు నమస్కారం. అంబుడ్స్మ్యాన్కి వెళ్ళాడు. అంబుడ్స్మ్యాన్ కూడా నో, మొత్తం ఆధారం నా దగ్గర మొత్తం అంతా. అంబుడ్స్మ్యాన్ కూడా సారీ అని చెప్పింది. కేసు వచ్చింది, కట్టింది నిజమే, ఉన్నది నిజమే, పేదోడు నిజమే. బ్యాంక్ అకౌంట్ కూడా బ్యాంక్ సిస్టమ్ ప్రకారం ఎక్కడా కూడా 1,00,000 రూపాయలు ఇస్తాను అది లేదు, అది నిజమే. ఈ కేసు ఏం చేస్తారు చెప్పండి. అప్పుడు నేను చూసా, ఎందుకంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కాదు, ఎక్కడ కూడా ఇది చెప్తుంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజ్. నాకు తెలియదు, నేను అమాయకుడిని అంటే కుదరదు. బయర్స్ మస్ట్ బి అవేర్ బిఫోర్ సైనింగ్ ఎనీథింగ్. షుడ్ బి. పాపం అమాయకత్వం మీద చేసుకుని నాకు తెలియదు అంటే ఇప్పుడు కుదరదు. అప్పుడు నేనేం చేశాను, నాకు విషయం అర్థమైపోయింది. రైట్, నేను కట్టిన డబ్బులకి 1,00,000 రూపాయలు ఇస్తాను, కానీ కోర్టు ఫస్ట్ నన్ను క్వశ్చన్ అడుగుద్ది. రైట్, నువ్వు కట్టే డబ్బులు బాగానే ఉంది, 1,00,000 ఇస్తాను ఎక్కడ ఉంది అంటది. లేదంటే కేసు పోయింది. ఓకే. అప్పుడు నేనేం చేశాను, కేసుని కంప్లీట్గా 1,00,000 రూపాయలు వస్తాయనేది వేయకుండా నేను అకౌంట్ చేసింది వాస్తవం. అడ్మిట్ నెంబర్, డాక్యుమెంట్ నెంబర్ 1 ఈజ్ పాస్బుక్.
ఎవ్రీ మంత్ 500 రూపాయలు చెప్పి 6,000 రూపాయలు కట్టా. 12 నెలలు 6,000 రూపాయలు ఉన్నాయి. నా 6,000 రూపాయలు ఆ రోజుల్లో బ్యాంక్ లో మినిమం బ్యాలెన్స్ ఉన్నది లేదండి. ఓకే. నా 6,000 రూపాయలకి బ్యాంక్ ఇంట్రెస్ట్ ప్రకారం 18 రోజులు కట్టామని చెప్పాను. ఇప్పుడు నేను అప్పు తీసుకున్నాను, బ్యాంకులో లోన్ తీసుకున్నాను, లోన్ రీపేమెంట్ చేయలేదు. వాడు ఏం చేస్తాడు, రీపేమెంట్ చేయని దానికి 3 నెలలకి ఇంత, మళ్ళీ దానికి చక్రవడ్డీ, దానికి అలాగే వేసి ఇవ్వండి అన్న. అది వాస్తవమే. ఎప్పుడైతే ఈ ఫైల్ చేశారు, సో ఆపోజిట్ పార్టీస్ బ్రాంచ్ మేనేజర్ చింతపల్లి బ్రాంచ్, రీజనల్ మేనేజర్ విశాఖపట్నం, డివిజనల్ మేనేజర్ అందరూ పెట్టాడు కాపీ. అప్పుడు మేనేజర్ ఉంది, సార్ ఇదేంటి సార్ మా మీద పెట్టారు, మీ బ్యాంక్ సిస్టమ్ ప్రకారం. సార్ మీరు ఎవరో నాకు తెలియదు, మీకు నాకు పర్సనల్ అడ్జస్ట్ యాజ్ పర్ ద బ్యాంక్ స్టేట్మెంట్, యాజ్ పర్ రిపోర్ట్ ఇద్దామని. మీరు చేస్తారా లేదా కోర్టు అదే క్యాలిక్యులేషన్ చేస్తుంది. అప్పుడు కాంపన్సేషన్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మెంటల్గానే వస్తాయి. ఏంటంటే అప్పుడు అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 6,000 రూపాయలకి 87,900 రూపాయలు వచ్చిందండి. క్యాలిక్యులేట్ చేస్తే. అప్పుడు అడిగా, సార్ ఇంతకంటే మేము ఇవ్వలేము. అప్పుడు నేను అడిగాను, ఈ కోర్టు ద్వారా వస్తే దీనికి ఇంట్రెస్ట్ కలుపుకొని కాంపన్సేషన్ ఇంకా వస్తుంది, ఇంకో 1,50,000 ఇంకో 1,25,000 దాకా వస్తుంది. నువ్వు ఎప్పుడే తీసుకుంటావు అంటే, బాబు ఇప్పుడు నాకు అర్జెంటుగా పాప పెళ్లి పెట్టుకున్నాను, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్ చేయించి వాళ్ళతో చెక్ ఇప్పించాను, పంపించాను. 1 వీక్ తర్వాత నాకు ఫోన్ వచ్చింది. కానీ ఆ చెక్ ఇచ్చి పంపించేటప్పుడు ఈ ఫోన్కి ముందు ఇంకో విషయం అండి, నా లైఫ్లో మర్చిపోలేని సందర్భాలు ఉన్నారు కదా. నేను ఫీజుగా తీసుకుంది ఒక సీసా తేనె, ఒక బెల్లపు కుందే. ఆ బెల్లపు కుందే ఉంటుంది కదా, తేనె అంటే పాప ఆ కేసు గెలిచిన ఆనందంలో, సార్ ఇది మా ఏజెన్సీలో చాలా ప్యూర్ తేనె సార్, ఇది బెల్లపు కుందే సార్, మీరు తీసుకోండి అని ఇచ్చాడు. వారం తర్వాత ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోను తండ్రి చెప్పి, బాబు లాయర్ బాబు గారా అంది. అవునమ్మా, ఇప్పటికీ మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ సౌండ్ నా చెవిలో వస్తుందండి. అమ్మ లాయర్ అమ్మ, ఎవరమ్మా? అమ్మ నేను రాంబాబు గారు పాపని బాబు. చెప్పమ్మా ఏంటమ్మా? లాయర్ బాబు నా పెళ్లి వాళ్ళ తమరు వస్తారో, వచ్చి ఆస్వాదించండి, మీరు ఇచ్చిన డబ్బులతో అవుతుంది. అప్పుడు నాకు చాలు, ఇది చాలు, ఇది నేను చేసిన పని. ఆడెవరు నాకు తెలియదు, ఈ రోజు కూడా చూడలేదు. బట్ నా లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఏంటంటే, నేను చేసిన ఒక కేసు ద్వారా రాని డబ్బులతోటి ఒక ఆడపిల్ల పెళ్లి జరిగింది. అక్కడ ఆడపిల్ల నాకు ఫోన్ చేసి ఆ లోపల నుంచి ఆ యొక్క ఇదిని చూసారండి, ఏదైతే ఆ దీవెన నన్ను కాపాడు. అడ్వకేట్ అలీ, ఈ రోజు అందరికీ అడ్వకేట్ అలీ గారు తెలుసు. మరొకప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్కర్గా వర్క్ చేస్తూ అక్కడ నుంచి ఫ్యామిలీని నెట్టుకొచ్చిన అలీ గారి గురించి ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడంటే నేనే చెప్పాలి. ఎలా అనిపించింది సార్ లైఫ్? అంటే లైఫ్ విషయంలోకి వస్తాయండి, మాది ఉమ్మడి కుటుంబంలో స్టార్ట్ చేస్తాం. అంటే మా ఫాదర్కి 7 అన్నదమ్ములు, మళ్ళీ మేము వచ్చేసరికి 5. తెలుసు కదా, ఆ రోజు ఉమ్మడి కుటుంబాల్లో అందరు కలిసి బిజినెస్, కంబైన్డ్ ఫ్యామిలీ బిజినెస్ సరిగ్గా లేదు. కరెక్ట్గా మేము 16-17 ఏట వచ్చేసరికి మా ఫాదర్కి హెల్త్ పాడవడం, ఆయన ఆపరేషన్ అయ్యి సో వర్క్కి వెళ్ళలేని పరిస్థితులు. అంటే మాకు ఉమ్మడి కుటుంబంలో ఒక రైస్ మిల్ ఉండదు, చూసుకుంటే సగం ఎక్స్పెన్సెస్కి వచ్చింది. అది లేకుండా ఆయన ఆగిపోవడంతో మిగతా బ్రదర్స్ నడిపడితే, నేను మా బ్రదరు 16 ఏట నుంచి 17 ఏట నుంచి 18 ఏట నుంచి చదువుకుంటూ పార్ట్ టైంగా జాబులు చేసే స్థాయిలో మొదలెట్టి ఒక సామాన్య వ్యక్తిగా స్టార్ట్ చేసి పార్ట్ టైం జాబ్స్. అంటే ఒక కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా నడిచి వెళ్ళాం. అక్కడ మా ఏరియా నుంచి కాలేజ్ ఇదంతా. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఇది చెప్పలేదంటే, ఎవరికైనా సరే ఇది ఎలా ఉంటుందంటే, ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ కూడా మొదలెట్టేటప్పుడు ఇలాగంటాడు, ఇది వాస్తవంగా. అంటే కొంతమంది ఇప్పుడు ఏమైపోయిందంటే, సక్సెస్ఫుల్ పర్సన్ ఇలాగా పావుల కోసం చూసుకున్నాం, ₹10 కోసం చూసుకున్నాం. అది ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ స్టోరీ, బికాస్ నౌ ఏ డేస్ పీపుల్ దే డోంట్ వాంట్ టు లిజన్ అవర్ ఎమోషనల్స్. దే వాంట్ టు లిజన్ ఓన్లీ వాట్ ఈస్ అవర్ సక్సెస్ అండ్ వాట్ దే ఆర్ గోయింగ్ టు గెట్ ద సక్సెస్ ఇఫ్ దే అసోసియేట్ విత్ అస్. అందుకే నేను అనేది ఏంటంటే, నా లైఫ్లో ఒకటి మాత్రం క్లియర్గా చూసేది ఏంటంటే, సక్సెస్ అవ్వాలన్న సంకల్పం కసిగా ఎవరైతే పెట్టుకున్నారో డెఫినెట్గా సక్సెస్ అవుతారు. నా లైఫ్లో సక్సెస్ ఏంటంటే, నేను ఎప్పుడు 2 విషయాలు చెప్తాను అండి. పర్సనల్ ఎడ్యుకేషన్, ఫార్మల్ ఎడ్యుకేషన్, 2 రకాలు ఉంటాయి. నా లైఫ్ సక్సెస్ ఒకటే విషయం చెప్తున్నాను. పర్సనల్ ఎడ్యుకేషన్, ఫార్మల్ ఎడ్యుకేషన్, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్, 10th క్లాస్, డిగ్రీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ రకాల, దీస్ ఆల్ ఆర్ ద ఫార్మల్ ఎడ్యుకేషన్స్. ఫార్మల్ ఎడ్యుకేషన్ తీసుకోవడం విచ్ బ్రింగ్స్ యూ ఎ జాబ్. అంటే ఇది తీసుకోవడం వల్ల BA, BCom, BSc ఇవన్నీ చేయడం వల్ల మీకు ఏమొస్తుందంటే జాబ్ వస్తుంది. కాదు, నేను అనేది ఏంటంటే, ఎవ్రీబడి వీ నీడ్స్ పర్సనల్ ఎడ్యుకేషన్. నో అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు అర్థం చేసుకో.
నీ గురించి నువ్వు ఎంత బాగా అర్థం చేసుకున్నావు అంత సక్సెస్. అదృష్టం కొద్దీ నేను ఈ స్ట్రగుల్ అయిపోయి 15 రూపాయలు 20 రూపాయలకి ఆ రోజుల్లో డైలీగా పనిచేస్తున్న రోజుల్లో నా అదృష్టం కొద్దీ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్కి అటెండ్ అయ్యాను నేను. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ అందరూ చెప్తుంటారు సార్, రిలయన్స్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ, ఎవరైనా ఒక ఎగ్జాంపుల్, ఒక పెట్రోల్ బంక్ మీద సాధారణ బాయ్గా పడుకొని ఈ రోజున భారతదేశం ప్రపంచ దేశాల్లో భూగర్భ జలాల పెట్రోల్ అధిపతి ఎలా అయ్యాడు చెప్పడం బాగానే ఉంటుంది. కానీ ఇది అవ్వడానికి ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏం తీసుకున్నాడు అనేది సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్కి నా అదృష్టం కొద్దీ ఇన్ ద ఇయర్ 2001 జనవరి 26న ఏం చేయాలి నా లైఫ్లో అని, అంటే అప్పుడు లాయర్ అవ్వలేదు, లా చదవలేదు, డిగ్రీ చేసుకుని 2001 జనవరి ఇంకా ఏం చేయాలి అంటే ఒక చీకటి గుహలో నా ప్రయాణం సాగుతుంటే వెలుతురు ఎక్కడుందో తెలియని పరిస్థితి నాది. అంటే ఈ గుహ జర్నీ ఎంతసేపు నాకు తెలియదు, వెలుతురు ఎప్పుడొస్తో తెలియని జర్నీ టైంలో ఒక మిళుక్కుమని ఒక చిన్న ఫ్రెండ్, మీలాంటి ఫ్రెండ్ ఒకళ్ళు నన్ను ఇన్వైట్ చేసి 2001 జనవరి 2026 అప్పుడు ఏంటి, నేను రకరకాల బిజినెస్లు చేసి పెళ్ళైపోయి భార్యను కూడా ఎలా పోషించాలి, జీవితం ఎలా గడవాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో ఒక చిన్న మీటింగ్ ఉంది, ఒక 1 అవర్ క్లాసు, నీ జీవితాన్ని మారుస్తుంది, నచ్చితే విను, నచ్చకపోతే కొత్తగా పోయేదేం లేదని అటెండ్ అయినప్పుడు ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నది ఆ రోజు ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ నాకు అర్థమైంది. అప్పుడు ఎప్పుడు ఒకటి చెప్పారు ఏంటంటే, లక్ష్యాలు అందరూ పెట్టుకుంటారు, ఆ లక్ష్య సాధన కోసం చేయాల్సిన ప్రయత్నం ఏంటి అని ఫస్ట్ టైం ఆ క్లాస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఒకటి ఉంది అని నేర్చిన తర్వాత నేను అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసింది ఏంటంటే ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ కంటే పర్సనల్ ఎడ్యుకేషన్. ఎక్కడ దాకా వెళ్ళిపోయాను, మీ అందరికీ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ ఇచ్చారు బిఏ పట్టాభిరావు గారు, ఎండమూరి వీరేంద్రనాథ్, నల్లూరు రాఘవరావు గారు, వీళ్ళందరూ మన ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్న ప్రతి క్లాస్కి, ప్రతి వీడియో, ప్రతి పుస్తకం చదివేవాడిని. ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన విజయానికి 5 మెట్లు అద్భుతం, ఎవరు చదవట్లేదు ఈ రోజుల్లో. దీని తర్వాత నాకు ఇంకా డెప్త్ సరిపోలేదు. దాని తర్వాత అప్పుడు ఏం చేశానంటే నా లైఫ్ని ఇంకా మార్చింది ఏంటంటే శివఖేరా, అల్టిమేట్ యూ క్యాన్ విన్ ఆదర్ అండి. నా అదృష్టం కొద్ది ఏంటంటే శివఖేరా గారి మీటింగ్కి పర్సనల్గా కూర్చొని అటెండ్ అయ్యే అదృష్టం. అంటే నేను అదే అంటాను, పుస్తకాలు చదువుతుండే ఏంటంటే వాట్ ఎవర్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ క్యాన్ కన్సీవ్, బిలీవ్, ఇట్ కెన్ అచీవ్ అంటాడు నెపోలియన్ లా ఆఫ్ సక్సెస్. లా ఆఫ్ సక్సెస్ ఒక అద్భుతమైన బుక్లో నెపోలియన్ మాట అంటాడు, నువ్వు ఏదైతే అనుకున్నావో అనుకో, బలంగా అనుకో, వాట్ ఎవర్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ కెన్ కన్సీవ్, బిలీవ్, ఇట్ కెన్ అచీవ్ అంటాడు. ఈ పర్సనల్ డెవలప్మెంట్స్ లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ట్రైనర్స్ అందరూ చూసిన తర్వాత నాకు కిక్ సరిపోవట్లేదు, ఇంకా కావాలి. చూడండి, మీరు తెలుగు సినిమాలు చూస్తుంటారు, హిందీ సినిమాలు చూస్తుంటారు, కానీ ఇంకా ఇంగ్లీష్ మూవీస్, హాలీవుడ్లో ఉన్నాయి, ఇదేంటి అన్న నా ఆలోచన వచ్చినప్పుడు ఓకే తెలుగు అని చూస్తాం, హిందీ అని చూస్తాం, ఇంకా ఏంటి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ద టాప్ ట్రైనర్స్ ఇద్దరు శివఖేరా. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి ఆయన 3 hours సెషన్కి యు నో హౌ మచ్ ఇస్ చార్జెస్, 75,000 రూపీస్ ఫర్ 3 hours సెషన్ అండి. సో నేను బలంగా అనుకున్నాను శివఖేరా ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యే అవకాశం ఎవరా అని చెప్పేసి అని. నేను ఒక మీటింగ్ మీద జంషెడ్పూర్ వెళ్తే, జంషెడ్పూర్లో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2002 అండి, ఒక మొత్తం ఊరంతా జంషెడ్పూర్ ఏదైనా ఒక బిజినెస్ కాన్సెప్ట్ మీద ఊరంతా ఒక పోస్టర్స్, ద గ్రేట్ యూ క్యాన్ విన్ ఆధార్ శివఖేరా ట్రైనింగ్ సెషన్ ఎట్ ఒక స్టేడియంలో ఉంది. నేను ఆశ్చర్యపోయాను, ఒక స్టేడియం అంటే మనకు తెలిసింది క్రికెట్ మ్యాచ్ చూడడానికో, ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికో, లేకపోతే స్పోర్ట్స్ చూడడానికో, లేకపోతే పెద్ద సెలబ్రిటీస్ ఒక మీటింగ్. శివఖేరా ఏంటి, ఈయన ఒక ఆధార్ ఏంటి, ఈయన మీటింగ్ స్టేడియంలో ఏంటి, ఫ్రీ. సో రైట్ వెళ్దాం, ఫ్రీ కదా, స్టేడియం కదా చూద్దాం అంటే 6:30 ప్రోగ్రామ్ అన్నారంటే 6:30, నేను 6 o'clock ప్రోగ్రామ్స్, స్టేడియం మొత్తం నిండిపోయింది. అసలు ఏంటి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ లేదే, సినిమా యాక్టర్స్ ఎవరు రావట్లేదే, అంటే ఏంటి ఇంపాక్ట్ ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్తున్నానండి, నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోయిన విషయం, 30-35 వేల మంది ఆడియన్స్ కూర్చున్న దాంట్లో నేను ఆ ప్రోగ్రామ్కి వెళ్ళిన తర్వాత దేవుని ఒకటి అనుకున్న, శివఖేరా గారిని ఒకసారి టచ్ చేసి మాట్లాడితే ఎలా ఉంటుంది, అవుద్ది అనుకున్నాను. మీటింగ్ అటెండ్ అయ్యాం, ఎక్సలెంట్ ప్రోగ్రామ్, 2 hours సెషన్ జరిగింది. 2 hours చాలా విషయాలు తెలుసుకున్నాం. అసలు అవి వింటుంటేనే మనకి ఇది వచ్చింది. టోటల్గా అంత వెళ్ళిపోతున్నప్పుడు మీరు నమ్మరు, శివఖేరా గారు ఆయన చేత్తో ఆయన విజిటింగ్, ఈ రోజు కూడా విజిటింగ్ కార్డు నా దగ్గర ఉంది, విజిటింగ్ కార్డు ఇచ్చి సెకండ్ ఇచ్చి మీరు సక్సెస్ అవుతారు, అది ఎందుకో తెలియని వైబ్రేషన్స్. దాని తర్వాత ఆయన ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యాం. ఆ ఒక్కటే లైఫ్లో మార్చాను ఆ ప్రోగ్రామ్. అక్కడి నుంచి ఇంక వెనక్కి తిరిగి చూడాలి. ఏదైతే అనుకున్నాను 2003 నుంచి బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఏదైతే సామాన్య వ్యక్తి, ఏదైతే విజయవాడలో
₹2 2 లేక నడిచెళ్తూ బస్సులు కూడా ఎక్కకుండా నడిచెళ్ళేటప్పుడు కూడా నా యాటిట్యూడ్ ఒకటే, రేపొద్దున కారు కొన్న తర్వాత నడవడానికి అవకాశం రాదుగా, ఇవాళ నడుస్తున్నాం. సో నీకు అంటే రేపు కారు కొన్న తర్వాత నేను నడవడానికి ముందు అవకాశం ఉండదు. నన్ను కారే తప్ప నాకు ఎక్కనివారు. నా ఇవాళ నడుస్తున్నా, అది అలా నడిచాను. ఇవాళ అదే గర్వంగా చెప్తున్నా. అదే విజయవాడలో దిస్ ఆల్ ఆర్ లైవ్ ఎగ్జాంపుల్స్. 10-12 కార్లు మార్చాను. ఎవ్రీ ఇయర్ ఒక కొత్త కారు రావచ్చేది. 20 దేశాలు తిరిగాను. దిస్ ఆల్ ఆర్ బికాస్ ఆఫ్ ద పర్సనల్ డెవలప్మెంట్. నేను ఇవాళ ఎస్పెషల్లీ నా లాయర్స్ అంటే నా జూనియర్ అడ్వకేట్స్ కావచ్చు ఎవరికైనా చెప్పేది, మీరు లాని పీజీ చేశారా, ఎల్ఎల్బి చేశారా, ఎల్ఎల్ఎం చేశారా, ద ప్రజెంటేషన్ స్కిల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ లాయర్ ఇన్ ద అడ్వకేసీ ఫీల్డ్. మీరు ఎంత సబ్జెక్ట్ గెయిన్ చేసినా, నాకు మొన్న ఒకళ్ళు పరిచయం అయ్యారండి. నేను ఒక స్టేజ్ మీద ఒక సన్మానం తీసుకెళ్ళి, సార్ నమస్తే, నేను లాయర్ని అయ్యారు బాగానే ఉంది. 78.5% లాయర్ అయినండి. నేను ఒకటి చెప్పాను, దయచేసి ఏమనుకోవద్దు సార్, మీరు ఏమనుకోవద్దు సార్. 78%తో అయ్యారా, 98%, మీ డిగ్రీయే చూస్తారు. క్లయింట్ మీ కేసు ఇచ్చిన తర్వాత మీ డిగ్రీ దాని పక్కన పెట్టి మీరు రిప్రజెంట్ చేసేది హౌ ద బెస్ట్ యు ఆర్ రిప్రజెంటింగ్ అబౌట్ యువర్ కేసు అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను అందుకని చాలా మందికి ఇప్పుడు నేను చేస్తాను అంటే, ఇది మళ్ళీ కొంచెం సబ్జెక్ట్ ముందుకు వస్తే ఏంటంటే, ఈ ప్రయాణంలో నేనేంటి ఈ సక్సెస్ఫుల్ అయిపోయిన ప్రయాణం అక్కడ ఎదురు దెబ్బ తగిలింది నాకు. అంటే ఏమీ లేకుండా వచ్చాం, ₹2 కూడా లేకుండా నడిచి వెళ్ళేవాళ్ళం, రోజుకో సంవత్సరం కారు మార్చేస్తున్నాం. అప్పుడు ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. అంటే వీడేదో మోసం చేసేస్తున్నాడు, వీడేదో జరుగుతుందని రకరకాల కంప్లైంట్స్, రకరకాలు జరిగేసరికి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యేసరికి దీన్ని కాపాడుకోవడానికి లాయర్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ జరగకపోతే అప్పుడు నేనేం చేశానంటే అప్పుడు లాని స్టార్ట్ చేశాను. నా లైఫ్ ప్రయాణం చూడండి, అంటే స్ట్రగులింగ్ విత్ ఫర్ అడ్జస్ట్మెంట్ నుంచి ప్రయాణం సాధించి ఏదో ఒక సక్సెస్ఫుల్ మార్గం సరికి మళ్ళీ దెబ్బలు జరిగి లాలో చదవాలని లాలో చేరేసరికి నాకు మళ్ళీ కాలేస్తూ నాకు ప్రాబ్లం. అంటే ఒక్కొక్క ప్రాబ్లమ్ని లైఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని లా చదవడానికి వచ్చాం. లా కాలేజీలో కూడా ప్రాబ్లం, ఈ 3 years కూడా నేను అనుభవించిన బాధ కావచ్చు. అంటే అందరూ నన్ను శత్రులో చూసేవారు, అంటే వీడు ఏదో కేసులు వేసేవాడు అని. అది కూడా దాటిన మొత్తం ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. 8/11/2011 ఫస్ట్ నేను అప్పుడు అఫీషియల్గా లాయర్గా బార్ కౌన్సిల్ ఎన్రోల్ అయింది. 2011లో ఎన్రోల్ అయితే మళ్ళీ అగైన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. మళ్ళీ చెప్పాను కదా, అక్కడి నుంచి ఇదంతా పాత చరిత్ర. సో ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేసే క్రమంలో కూడా లా చదువుతున్నప్పుడు కూడా నేను ఏదైతే కోల్పోయానో, ఒక స్మార్ట్ అకాడమీ అని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి, అంటే ఇప్పుడు మామూలు లా చదువుతుండేవాడిని, మరి ఏదో చేయాలి, స్మార్ట్ అకాడమీ అని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి దాంట్లో మళ్ళీ డిగ్రీ చదువుతున్న పిల్లలకి, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకి అసలు ఇది చదవడం కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ తెలుసుకోండి, మీ గురించి మీరు అర్థం చేసుకోండి అని క్లాసెస్ కండక్ట్ చేసి ప్రౌడ్గా చెప్పగలుగుతాను. 1,00,000 మంది స్టూడెంట్స్కి 3 years నా లా కాలేజ్ అయితే 1,00,000 మంది స్టూడెంట్స్కి నేను పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ ఇచ్చాను. నా ప్లాన్ ఏంటంటే, నాకల్లా ఒకటే అండి, మీరు ఏదైనా అనుకోండి, నాకు వచ్చిందల్లా ఒకటే ఏంటంటే, నాకు తెలిసిందల్లా ఒకటే, నేను నష్టపోయింది, నేను కోల్పోతుంది పక్కడు కోల్పోకూడదు. లైఫ్లో నేను కోల్పోయింది ఏంటి, నా ఏజ్ కోల్పోతున్నా. నా ఏజ్లో ప్రయాణంలో నేను దెబ్బలు తింటూ అది చదువు ఎలా చదువుకోవాలో ఒక చదువు అనే పార్ట్ తీసుకున్నాను. చదువు తర్వాత పర్సనాలిటీ ఎలా డెవలప్ చేసుకోవాలో ఒక పార్ట్ తీసుకున్నాను. పర్సనాలిటీ ఎలా డెవలప్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి, లా ఒక పార్ట్ తీసుకున్నా. ఈ పార్ట్ నేను తీసుకుని మళ్ళీ దెబ్బలు తగిలితే మళ్ళీ ఏం చేయాలి, దాంట్లో మళ్ళీ కొత్త పార్ట్ తీసుకున్నాను. ఇది నేను యంగ్ జనరేషన్స్కి నేను ఇచ్చే ఇది ఏంటంటే, ఎప్పుడు కూడా ఎందుకు వీళ్ళు వెనకాల పడతా అంటే, నేను పోగొట్టుకొని నువ్వు పోగొట్టుకోవద్దు. ఎప్పుడు ఒకటే మాట, వీ హ్యావ్ టు డిసైడ్ అవర్ లైఫ్ ఆర్ అదర్వైజ్ లైఫ్ విల్ డిసైడ్ యువర్ లైఫ్ అంటాను. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక మహానుడు, వీ హ్యావ్ టు డిసైడ్ అవర్ లైఫ్ అదర్వైజ్ లైఫ్ విల్ డిసైడ్ యువర్ లైఫ్. నువ్వు ఎలా ఉండాలో పర్ఫెక్ట్ పిక్చర్ రాసుకో. దురదృష్టం ఏంటంటే ధైర్యం చేయడం ఎవరు రాసుకోవడానికి. ఈ విషయం నేను నేర్చుకుంది శివకరద. యూ క్యాన్ విన్ ఆదర్ దగ్గర. గోల్ సెట్టింగ్ అంటే ఎలా చేసుకోవాలి, ఏ సంవత్సరం నువ్వు ఎలా ఉండాలి, ఏ సంవత్సరం ఏ ప్లాన్ చేసుకోవాలి, ఏ సంవత్సరం ఎక్కడికి వెళ్ళాలని గోల్ సెట్టింగ్ అంటే చాలా మంది తెలియదండి. గోల్ సెట్టింగ్ అంటే నేను చాలా మంది ట్రైనర్స్ని అడిగాను కాలేజ్కి వెళ్ళినప్పుడు, నీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ ఒక సక్సెస్ అవ్వాలంటాడు ఒకడు. నీ డ్రీమ్ ఏంటి? నేను మంచి ఇల్లు కొనుక్కోవాలి. నీ డ్రీమ్ ఏంటి? నేను బాగుండి. ఎవరినైనా అదేంటి నీ డ్రీమ్ ఏంటంటే ఎవరినైనా మీరు అడగండి, నాకు మంచి ఇల్లు, మంచి ఫ్యామిలీ, మంచి లైఫ్ స్టైల్, మంచి ఫారెన్ స్టైల్. ఎవరన్నా నీ గోల్ ఏంటి అని అడగండి. ఎవరిని వాట్ ఈజ్ యువర్ గోల్ అని అడగండి. వాట్ ఈజ్ యువర్ గోల్ అంటే ఆలోచిస్తారు కాసేపు. మీరు ఎవరినైనా అడగండి, ఇక్కడి నుంచి మీరు ప్రశ్నించారు వాట్ ఈజ్ యువర్ డ్రీమ్.
మై డ్రీమ్ ఈజ్ ఐ వాంట్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. ఎవరన్నాడు? 100కి 99 మంది చెప్పేది ఐ వాంట్ టు బికమ్ ఏ సక్సెస్. వాట్ ఈజ్ యువర్ గోల్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. వాటి నుంచి ఐ వాంట్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ మై లైఫ్ అంటాడు. అంటే ఏదైతే డ్రీమ్ ఉందో గట్టిగా నొక్కి చెప్పడమే గోల్ అనుకుంటాడు. గోల్ అంటే మీరు పెట్టుకున్న డ్రీమ్స్ కి డెడ్ లైన్స్ గోల్ అండి. ఎస్, నేను కారు కొనాలి, కారు ఎప్పటి లోపల కొనాలి, ఏ డేట్ లోపల కారు కొనాలి. ఇదేంటంటే మళ్ళీ పర్సనల్ డెవలప్మెంట్లో వస్తారు అంటే మనం పడుకున్నప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ మీ కాన్షియస్ మైండ్ కూడా పడుకుంటుందండి. మీరు పొద్దున్నే నిద్ర లేసేటప్పటికి మీ పాజిటివ్ మైండ్ లేస్తుంది, మీ నెగిటివ్ మైండ్ లేస్తుంది. దురదృష్టం ఏంటంటే ప్రతి మనిషికి యాజ్ పర్ సైకాలజీ ప్రకారం ఏంటంటే 10,000 ఆలోచనతో లేస్తాడు మనిషి. ఎన్ని ఆలోచనలు? 10,000 ఆలోచనతో లేస్తాడు. ఈ 10,000 ఆలోచనలు 9,900 ఆలోచనలు పనికి మళ్ళీ ఆలోచనలు. ఏదో అంటే పొద్దులేసరికి నేను ఏదో సాధించాలి, ఓకే ఓకే అంటే ఇది మీరు పాజిటివ్, మీకు లగ్గాన్ని మనసుతో పాటు. ఇది కొన్ని మైండ్స్ ఏం చేస్తుందంటే నువ్వు సాధించలేవు, ఇవాళ నేను ఆఫీస్ టైంకి జరగదు, లేదా ఇంకోటి ఏదో. దీంట్లో ఆశ్చర్య 9,950 ఆలోచనలు పనికి మళ్ళీ వచ్చి ఒక 50 ఆలోచనలు మాత్రం మిమ్మల్ని బతికిస్తాయండి. నేను వాళ్ళు బాగానే ఉంటాను, నేను చేయగలుగుతాను, ఈ మిమ్మల్ని బతికిస్తున్నాయి, హోప్ తీసుకెళ్తాయి. కానీ ఈ సబ్ కాన్షియస్ మైండ్లో మీరు చేసుకోవాల్సిన పని, మీరు ఏవైతే ఆలోచనలు పెట్టి దాన్ని రిజిస్టర్ చేయాలి, దాంట్లో రిజిస్టర్ చేయాలి. అంటే మీరు పడుకున్నా మీ సబ్ కాన్షియస్ మైండ్ పడుకోదండి. మీరు కావాలంటే చూడండి, మీరు నైట్ నిద్రలో ఉన్నారు, పొద్దున్న లేచి చూస్తే ఇక్కడ మీకు బ్లడ్ ఉంటుంది. అంటే ఏం జరిగింది? మీకు దోమ పుట్టింది, మీరు పడుకున్నారు, మీరు నిద్రలో లేసి దోమని చంపి మీరు పడుకోవాలా. కానీ ఆటోమేటిక్గా మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏం సజెషన్ ఇచ్చింది? అక్కడ పుడుతుంది, మీరు చంపేశారు, పొద్దున్న చూస్తే రక్తం ఉంటుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే మీరు పడుకున్నా అది పని చేస్తూనే ఉంటుంది. అది పడుకుంటే మనం ఎక్కడ ఉంటామంటే మనం 6 అడుగుల గోతులు ఉంటామండి. సో సబ్ కాన్షియస్ మైండ్ రిజిస్టర్ చేస్తానంటే నేను కారు కొనాలి, ఈ కారు 30వ తారీఖు లోపల కొనాలి అని మీరు ఎప్పుడైతే పెట్టుకున్నారో దాని ప్రకారం పనిచేస్తుంది. అది పొద్దున్న లేవగానే ఇప్పుడు వాడికి పెళ్ళి అవుతుందా, ఇప్పుడు పొద్దున్న లేవగానే మనకి టెన్షన్ అండి, ఈడన్నాడు వీడి పెళ్ళి అవుతుందా లేదా, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు లేదా, లేకపోతే ఇప్పుడు ధోని సెంచరీ కొడతాడు లేదా. వీళ్ళందరి పెద్ద టెన్షన్ ఏంటంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ రిటైర్ అయ్యాక ఏం చేస్తాడు. మా అందరి అతిపెద్ద టెన్షన్ ఏంటంటే ఈ కోహ్లీకి కూడా దగ్గర పడిపోతుంది, నెక్స్ట్ మనకి ఎవరు ఉంటారు ఇండియాకి, అసలు ఈడు ఆడు. దురదృష్టం ఏంటంటే క్రికెట్ బ్యాట్ పట్టుకొని ప్రతి ఓడు ధోనికి సలహా ఇచ్చేవాడు. అబ్బా ఈ టైంలో ఈ బ్యాట్ చేయకూడదు, అసలు ఎప్పుడు పట్టుకోవాలి బ్యాట్, ఈడెప్పుడు బ్యాట్ పట్టుకోడు జీవితంలో. కానీ ఎవరు సలహా ఇస్తాడు? ధోనికి సలహా. అరే అరే ఈడెవడు రా పిచ్చిన, ఇప్పుడు ఇది ఈ ఆట ఆడే, అరే నువ్వు ఆడి చెప్పేస్తున్నావు. నీకు అతిపెద్ద టెన్షన్ ఏంటంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా సక్సెస్ అవుతాడు లేదనేది. అసలు నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎక్కడున్నావు? దీంట్లో ఈ కాన్షియస్ మైండ్ ఏంటంటే ఈ చెత్తంతా ఫీడ్ అయిపోయింది. దాన్ని మీరు పాలిష్ చేసి ఎవడి పెళ్ళైతే ఎవడి పెళ్ళి అవుతే నాకు వద్దు, నా జీవితానికి నేనే బాధ్యుడిని, నా జీవితానికి నేనే మీరు దీంట్లో ఏ మొక్క నాటితే గార్డెన్లో ఏ మొక్క నాటితే ఆ మొక్కే మురుస్తున్నట్టుగా మీ గార్డెన్లో ప్రపంచ విషయాలన్నీ నాటారనుకోండి. ఇప్పుడు మనకి పెద్ద సబ్జెక్ట్, మొన్నే ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఇక్కడ వచ్చేలేడు, మెస్సీ. అసలు వాడు ఎప్పుడు పుట్టాడు, వాడు మ్యాచ్కి ఎంత తీసుకుంటాడు, వాడి ఫాలోవర్స్ ఎంతమంది, అసలు వాడు ఎక్కడెక్కడ తిరిగాడు, మొత్తం చరిత్ర చెప్తాడు. నీ పరిస్థితి ఏంటో బాగుండు, నాకు బిజీ అని వెళ్ళిపోతాడు. సో నేను ఈ క్లాసెస్ ద్వారా తెలుసుకుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు డిసైడ్ అబౌట్ మై లైఫ్, ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ అదర్స్ లైఫ్ అని ఎప్పుడైతే నేను నిర్ణయం తీసుకున్నాను అక్కడ నా జర్నీ మార్చాను. అప్పుడు దాకా నేను కూడా పర్సనల్ డెవలప్మెంట్ టెస్ట్ మ్యాచ్ కూడా ఉదయం 9:30కి ఆ కామెంటరీ బాక్స్ మొదలెట్టేది. అంటే ఇండియన్ క్రికెట్ మ్యాచ్ లో టెస్ట్ మ్యాచ్ కామెంటరీ బాక్స్ మొదలు 5 రోజులు కూడా ఆడు బ్యాట్ పట్టుకుని అవుట్ అయిపోయినా మళ్ళీ చివరిలో లాస్ట్ అంతా వెళ్ళిపోయి నెగ్గిన మ్యాచ్లు ఉండే అప్పట్లో. 5 రోజుల మ్యాచ్లు కూడా చూసి అమ్మా ఇంకా నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడు డేట్లు చూసుకొని ఆ డేట్ల ప్రకారం కూర్చొని ఇవాళ నేను గర్వంగా చెప్తున్నాను అండి, క్రికెట్ మ్యాచ్లు 1 డేలు ఎప్పుడు వెళ్తున్నాయా, టీమ్ 20 ఎప్పుడు వెళ్తున్నాయా, వరల్డ్ కప్స్ ఎప్పుడు. మళ్ళీ ఈ మధ్యలో కొంచెం టచ్ ఉన్నది ఏంటంటే ఉమెన్స్ మహిళా కప్ ని గెలుచుకున్న తర్వాత కొంచెం టీవీలో రెగ్యులర్ వచ్చింది, 2-3 సార్లు చూశాను. ఓకే ఎలా గెలిచారు, ఓకే అప్రిషియేషన్. అంతేగాని ఆ ఉమెన్స్ టీమ్ లో మళ్ళీ ప్లేయర్స్ ఎవరు వచ్చారు, వీళ్ళ చరిత్ర ఏంటి, వీళ్ళు పునరావృతం మొత్తం చూసుకుని నా చరిత్ర చూసింది ఎవరు? ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్, ఫస్ట్ థింక్ అబౌట్ యువర్ లైఫ్. యూ డోంట్ థింక్ అబౌట్ అదర్స్ లైఫ్. ఇఫ్ యు ఆర్ థింకింగ్ అదర్స్ లైఫ్ అంటే వాడి లైఫ్ ఎప్పుడు బాగుంటుంది, నీ లైఫ్ ఉండదు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ లైఫ్ గురించి ఎదర్ ఇట్ ఇస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ప్రజలు థింక్ చేసుకోవాలి.
ప్రజలు థింక్స్ చేసుకునే ఆలోచనలు రావంటే ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించుకొని నువ్వు ఒక పని సాధించాలి. ఆ లక్ష్యాన్ని నేను పెట్టుకున్నాను. ఫస్ట్ పని ఏంటి? బిజినెస్ చేయాలనుకోవాలి, బిజినెస్ చేశా. తర్వాత లక్ష్యం ఏంటి? నాకు లా కావాలనుకో, లా చేశా. లా చేసినప్పుడు నా లక్ష్యం ఏంటి? లాలో కూడా ఒక ప్రత్యేకత చాటాలి. చాటాలంటే ఏదో చేయాలి. అప్పుడు మళ్ళీ నాకు తలుపులు తెరుచుకున్నాయి. నీకు అదే చెప్తాను, దేవుడు కూడా ఎంత గొప్పడంటే ఒక పవర్ ఉందండి, ఒక పవర్ ఉంది. ఆ పవరు నేను ఏ రోజు కూడా ఏంటది లార్డ్ శివ లేకపోతే అల్లా లేకపోతే జీసస్ ఇలా చెప్పనండి. ఆల్వేస్ ఐ టెల్ దట్ వన్ పవర్ ఇస్ దేర్. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ పవర్. ఏ మనిషి అయితే ఆ పవర్ని చాలా చులకం చేశాడో లేకపోతే నేనే గొప్ప అని తెలుసుకున్నాడో 2 నిమిషాలు మిమ్మల్ని తొక్కేస్తాను. నేను నిరంతరం ఒకటే భయపడేది ఏంటంటే పొద్దున్న లాగానే ఆ పవర్ పోటీ ఆన్సర్ చెప్తాను. దాంట్లో అందరూ ఉంటారు. నిన్న నేను క్రిస్మస్కి నేను చర్చ్కి వెళ్ళాను. 6 times నేను తిరుపతికి వెళ్ళాను. అలాగే నేను మా దర్గాలకు వెళ్ళాను. నాకు చెప్తే చాలా మంది అంటుంటారు ముస్లిమ్స్ మళ్ళీ హిందువులాగా దర్గాలకు వెళ్తారు, ఇవన్నీ చేస్తారు. నో, ఇక్కడ ఉన్నాడు. నువ్వు ఏదైతే యద్భావం తద్భావతి, ఏవైతే భావం చూస్తే అందరూ ఎవరి దాన్ని నువ్వు గౌరవించు. నువ్వెవరు గౌరవించకూడదు. అదే ఒక నేర్చుకున్న తర్వాత పొద్దున్న లేచిన తర్వాత ఎవరి గురించి నాకు వద్దు, నా లక్ష్యం ఏంటి అని. అప్పుడు మళ్ళీ ఆ దేవుడు నాకేం చేశాడంటే ఒక ద్వారం చూపెట్టాడు. ఆ ద్వారమే నాకు ఈరోజు మీరు అన్నారు చూసారా, మొదలెట్టేటప్పుడు ఒక 500 కేసులు 10,000 మీడియేషన్ కేసులు చేయడానికి మొదటి అంకురార్పణ నా లైఫ్లో పుట్టింది 2012 మళ్ళీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. మనము జనరల్గా ఎప్పుడు ఒక సామెత తింటాం, లాయర్ దగ్గర డాక్టర్ దగ్గర అబద్ధాలు చెప్పొద్దండి అంటారు. కానీ ఈరోజు ఒక లాయర్ సిచ్యువేషన్ డాక్టర్ సిచ్యువేషన్ తీసుకుంటే చాలా మంది ఏమంటారంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ లాయర్ అంటే గ్యాంబ్లర్ అనేటట్లు, లేదంటే ఒక స్కామ్స్ చేస్తారు అనేటట్లు ప్రొటెక్ట్ చేస్తారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నేను 10 మంది దగ్గర మాట్లాడితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన కొన్ని మాటలు, వాళ్ళకేం బాగా పైసలు సంపాదిస్తారు, వాళ్ళు ఒక కేసు వాదిస్తే వస్తుంది, ఒక మాట అట్లా లేకపోతే వస్తుంది అనేది, ఒక ఆపరేషన్ చేస్తే ఈయనకు వస్తుంది అని. సో మీరేమంటారు సార్, నిజంగా అంతేనా? సార్ యాక్చువల్గా చెప్పేది ఏంటంటే జనాల్లో ఒక దారుణమైన ఆలోచన ఏముందంటే లాయర్ అనగానే జాగ్రత్తగా ఉండాలి, లాయర్లు ఏదైనా చేస్తారు, లాయర్లతోటి పెట్టుకుంటే ఏదన్నా అవుతాం. ఇది రాంగ్ అండి. ఇది అసలు వాస్తవం చెప్పంటే లాయర్లే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే చట్టం అంతా తెలిసి ఎవరితో ఏమొస్తున్న విషయం. దురదృష్టం ఏంటంటే ఇది కాన్సెప్ట్ ఎలా వెళ్ళిపోయిందంటే మీరు సినిమా ప్రభావం పబ్లిక్ మీద చాలా ఉంటుందండి. ఈ మధ్యలో అడ్వకేట్స్ని పెట్టి మంచి మంచి సినిమాలు వచ్చి కాపాడుతున్న సినిమాలు ఈ మధ్యలో స్టార్ట్ అయ్యి. మీరు కరెక్ట్గా కొంచెం ఒక 5-10 years బ్యాక్ వెళ్తే ప్రతి విలన్ వెనకాల లాయర్ని పెడతారు. విలన్ ఉన్నాడంటే విలన్ వెనకాల లాయర్ని పెడతారు. లాయర్ని పెట్టి ఈ విలన్ చేసే చాలా దారుణమైన కార్యక్రమానికి లాయర్ సలహాలను చూపెడతారండి. ఇట్స్ అదొక రాంగ్ కాన్సెప్ట్ మార్కెట్లో వెళ్ళడంతో మీకు చాలా విషయాలు ఏంటి మళ్ళీ బ్రెయిన్లో ఉండిపోద్ది మనుషులకి. అంటే లాయర్ అనగానే ఇప్పుడు నన్ను చాలా మంది అడుగుతుంటారు, ఆలీ గారు బాగున్నారండి, జర్నీ చేస్తున్నప్పుడు ట్రైన్లో కానీ లేదా ఫ్లైట్లో కానీ జర్నీ చేస్తున్నప్పుడు మీరు ఎవరండి మీరేంటి. సో నేను ఇప్పుడు ప్రెసెంట్ అడ్వకేట్ అంటాడు. అతను కూడా ఒకసారి అటెన్షన్ అవుతాడు. అడ్వకేట్ ఈ మధ్య మీకు కొన్ని రకరకాల క్వశ్చన్స్ వస్తుంది, క్రిమినలా సివిలా అంటారు. మీరు క్రిమినల్ అంటారు కొంతమంది పాపం తెలియక. ఫస్ట్ అడిగినా కదా, మీరు క్రిమినల్ అంటారు. నేను క్రిమినల్ కాదండి, క్రిమినల్ నేను కాదు. క్రిమినల్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్, సివిల్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ ఉంటారు. సో సివిల్ ప్రాక్టీస్ అంటే ఏంటంటే ఆస్తి తగాదాలు లావాదేవీలు దాని మీద, క్రిమినల్ ప్రాక్టీస్ మర్డర్ కేసులు మానభంగాలు. ఓకే సార్. ఇది అంటే దురదృష్టం ఏంటంటే 90% మన జనాలు ఏంటంటే సార్, అంటే మీకు మార్కెట్లో నేను చూసింది సగం ఎక్కడి నుంచో గ్యాదర్ చేస్తారు, సగం ఎక్కడి నుంచో అవగాహన తీసుకుంటారు, ఇది ఇంతే అని డిసైడ్ అయిపోయి స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. సో నేను ఇప్పుడు మీకు ఆధారాలు చూపెడతాను. కోర్టుకి వెళ్ళినా లేకపోతే ఇంకోటి చేసినా 7 సంవత్సరాలు పట్టుద్ది, 10 సంవత్సరాలు పట్టుద్ది, ఇంకా చెప్పొచ్చో లేదో తెలియదు. మీరు అంటే కోర్టు ఎక్కినా ఒకటే, గాడిద ఎక్కినా ఒకటే, ఇలా చాలా ఈజీ మాటలు మాట్లాడేస్తారు చాలా మంది. ఇట్స్ వెరీ రాంగ్. 3 నెలలు 5 నెలలు సెటిల్ చేసిన కేసు కూడా మేము చూపెడతాం. సిస్టమ్ అంటే మన యొక్క భారతదేశంలో ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఎందుకు లేట్ అవుతుందని చాలా ఎవరు గుర్తించారు అంటే మన కాన్స్టిట్యూషన్ ఎంత చక్కగా నిజం చెప్తున్నానండి. వీ హ్యావ్ టు ఫీల్ దట్ వీఆర్ ఇండియన్స్ అని గర్వంగా చెప్పుకోవాలి ప్రతి ఇండియన్ కూడా. దురదృష్టం ఏంటంటే ఎవరిగా స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, ఆ గవర్నమెంట్ ఇలా ఉంది ఇది అని. సారీ ఫర్ ఇంటరప్షన్ సార్. 40 సంవత్సరాల వయసులో న్యాయం కోసం నేను పోరాడుతా, కావాలంటే నేనే చదువుతాను
అని అలీతోనే మాట్లాడుతున్నాను నేను. అంతే. మరి ఈ రోజు మీరు సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారు. మరి సిస్టమ్ అదే కదా, ఆ సిస్టమ్ ఉంది కాబట్టి నేనున్నాను. సిస్టమే నన్ను నడిపిస్తుంది. నేను చెప్తాను సిస్టమ్ ఒకటి చెప్తానండి. భారత రాజ్యాంగం ఎంత చక్కగా చేశారంటే మీ బాధ్యతలు, మీ బలాలు, అంటే రైట్స్ ఇచ్చింది మీకు, రైట్స్ ఇచ్చింది, రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది. నేను అనేది ఏంటంటే ఆ రైట్స్ ఏంటో రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకున్నాను కాబట్టి నేను ఒక పద్ధతిగా ప్రయాణం చేస్తున్నాను. టుడే నేను ఎంత పవర్గా చెప్తాను, ఎస్ నేను నా దేశానికి ఎంతైనా రుణపడి ఉన్నా. నేను ఇంకో విషయం చెప్తానండి, అంటే సందర్భంగా భారతదేశంలో చాలా మంది అంటారు ముస్లిం రక్షణ లేదు, ఇంకోటి లేదు. ఇవాళ నేను యాజ్ ఎ ముస్లిం చెప్తాను, టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ దట్ యాజ్ ఎ ఇండియన్ ఐ హ్యావ్ టు ఆల్వేస్ రెస్పెక్ట్ మై మదర్ ల్యాండ్. నేను గర్వంగా అండి. చాలా బాగుంది. ఇక్కడ మన మతం గురించి కూడా మనం చెప్పుకొని పరమతం గురించి కామెంట్ చేసే పరిస్థితి అంటే వాక్ స్వాతంత్రం బయట దేశాలు ఎక్కడ లేదండి. ఇది మన దేశంలో. ఇది నేను నేర్చుకున్నాను. లా చదివిన తర్వాత నేను నేర్చుకున్నాను. నేను కూడా ఎవరైతే అజ్ఞానం ఉన్నారో, ఎవరైతే కాన్స్టిట్యూషనల్ పవర్ తెలియదో వాళ్ళకి విధి విధానాలను బట్టి, తెలిసిన దాన్ని బట్టి దయచేసి స్టేట్మెంట్లు వద్దు. చిన్న చిన్న ఆలోచనల కోసం జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ప్రతిదీ పొలిటికల్తో ముడిపడద్దు. ఫస్ట్ మనం ఏం చేసాం, ఫస్ట్ యాజ్ ఎ దేశాన్ని నువ్వేం చేసావు. అదే ఇప్పుడు ఈ లాయర్ల కాన్సెప్ట్ వస్తారు కూడా ఏంటి, లాయర్ అని కానీ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, ఒకటి ప్రజెంటేషన్ కావచ్చు, ఇంకోటి ప్రజెంటేషన్ కావచ్చు. జనాలు అనుకుంటున్నారు, అది మారాలి. ఈ రోజున మీరు ఇంకో విషయం చెప్తాను, టుడే నేను గర్వంగా చెప్పగలుగుతాను, నేను అడ్వకేట్ అయిన తర్వాత నా 15 సంవత్సరాల జర్నీ చూసి, నేను చూసిన తర్వాత నన్ను ఇన్స్పైర్గా తీసుకొని ఒక 70 మంది అడ్వకేట్స్ అవుతున్నారు ఈ రోజున. లాయర్లు చదువుతున్నారు, వాళ్ళు చదువుతున్నారు. అలాగే ప్రతి సంవత్సరం నేను గర్వంగా చెప్తానండి, ప్రతి సంవత్సరం కూడా లా ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళని, లా సెకండ్ ఇయర్ చదువుతూ ఇంటర్న్షిప్ గా తీసుకొని ప్రతి సంవత్సరం 100 మంది లాయర్ని ఒక ప్రత్యేక విధానంలో తయారు చేస్తున్నాను. నేను గర్వంగా చెప్తాను. ఎందుకంటే మళ్ళీ మీకు చెప్తున్నాను, వాళ్ళు అలా అనుకుంటున్నారు, వీళ్ళు అలా అనుకుంటున్నారు. అసలు నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఫస్ట్ నువ్వు పర్ఫెక్ట్గా ఉండు. దీన్ని నిందించేస్తావు. సార్ ఒకటి చెప్తాను, అంటే దీన్ని కూడా మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. నాకు ఒక సైకాలజీ చెప్పాడు, ఏదైనా సక్సెస్ అయింది అనుకోండి అది మన గొప్పతనం అంట, ఏదైనా ఫెయిల్ అయ్యాం అనుకోండి పక్కడు గొప్పతనం అంట. ఇది తెలియకుండా చిన్నప్పటి నుంచి కూడా పాపం మదర్కి తెలియకో అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్లో కూర్చోబెట్టదు మదర్. మీరు చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. చిన్నప్పుడు పిల్లలు అంటే 11వ నెల 12వ నెల నుంచి సెకండ్ ఇయర్ అంటే సరిగ్గా పిల్లలు మీరు అబ్జర్వ్ చేయండి, బుడి అడుగులు వేసుకుంటూ నడవడానికి ప్రయత్నిస్తారు. ఎస్ సార్ నో? ఈ నడిసే ప్రక్రియలో ఆ పిల్లలు నడుస్తున్నప్పుడు ఆ పక్కన బల్లనో కుర్చీనో తగిలి పడిపోతారు పిల్లలు. మరి మా ఇంట్లో పిల్లలు ఏడుస్తారు, మీ ఇంట్లో పిల్లలు ఏం చేస్తారండి? బల్ల తగిలి నడుస్తూ జరిగే ప్రయత్నంలో పిల్లలు పడిపోతారు. పడిపోయినప్పుడు ఏడుస్తారా ఏడవరా? మరి మా ఇంట్లో పిల్లలు ఏడుస్తారా ఏడవరా? అప్పుడు ఆ పిల్లోళ్ళని ఏడుపుని ఆపడానికి తల్లి చేసే ప్రయత్నం ఏంటో నాకు చెప్పండి. తల్లి ఏం చేస్తుంది? ఆ పిల్లోడిని ఎత్తుకొని, ఏడుస్తున్న పిల్లోడిని ఎత్తుకొని హన్నా అని బల్లను కొట్టి లేమ్మా కొట్టాను, బల్లను కొట్టాను, చూడు అని. అంటే చిన్నప్పటి నుంచి సబ్ కాన్షియస్ మైండ్ లో తల్లి ఏం కూర్చోబెడుతుంది అంటే నువ్వు పడిపోయావు అంటే తప్పు నీది కాదు, బల్లది అని చెప్తుందండి. సో ఇండైరెక్ట్ వీడు ఏం చేస్తాడు, పడ్డానికి తప్పు నాది కాదు, బల్లది. అలా పెరిగే కొలది 7th క్లాస్ 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఏరా నాన్న మార్కులు తప్పు వచ్చాడు, అమ్మ తప్పు నాది కాదు, అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ ఇచ్చాడంటాడు వాడు. డిగ్రీలో మార్కులు ఎందుకు తప్పు వచ్చాయంటే అమ్మ సడన్ గా పేపర్ అనౌన్స్ చేశారమ్మా నా తప్పు కాదు అంటే ఏంటి, ఆల్వేస్ వాడు పక్కన ఎత్తుకుంటూ వస్తుంటాడు. ఇవాళ నువ్వు ఎందుకు ఈ పని చేయలేదు, తప్పు నాది కాదు, అసలు టోటల్ సిస్టమే తప్పు అంటాడు. అసలు నువ్వేం చేసావు? ఇది మారనంత కాలం మీరేం చేయలేరు. నేను ఎప్పుడు ఒకటి చెప్తాండి, బిఫోర్ థింగ్స్ చేంజ్ యూ షుడ్ చేంజ్ యువర్ సెల్ఫ్. ఎవరో ఏదని కూడా దయచేసి వద్దు. మనం ఎంతసేపు ఏం చేస్తామంటే మన సమాజం, మన చుట్టూన్న 10 మంది ప్రజలు వీళ్ళే అనుకుంటారు ఇక్కడే ఉంటామండి. ఇక్కడి నుంచి మీరు ఎప్పుడైతే బయటకు వచ్చారో, లా ప్రాక్టీస్ చేసిన అదే మీరు ఇప్పుడు అడిగారు క్వశ్చన్ నన్ను, లాయర్లు అంటే ఒక రాంగ్ కాన్సెప్ట్ ఉంది. దాని నుంచి బయటికి తీసుకొచ్చి 300 కేసులు ఫ్రీగా చేసి, ఇన్సూరెన్స్ ఎగ్గొట్టిన కేసులు, ప్లస్ భర్తలు చనిపోతే భార్యకు రాని పాలసీలు, తప్పుడు సమాచారంతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఎగ్గొట్టిన ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఏంటి, పేమెంట్ క్లెయిమ్స్ అన్ని ఇప్పించి 9 మంది ఆడపిల్లలు పెళ్లిళ్ళ చేసాం. ఇది ఎవరు చెప్పరే? కేవలం ఎంతసేపు చెప్తారు, ఇది చెప్పరు, ఇది రాదు, పాజిటివ్ రాదు, నెగిటివ్ వస్తుంది. 300 కేసులు ఫ్రీగా చేశారు, ఇవన్నీ చేసుకుంటూ ఇంతమందికి ఇలా చేసి తీసుకొచ్చారు, ఇది ఎక్కడ రాదండి. కానీ ఆలి ఏదో చేశాడని కానీ చేశాడట, అమ్మ ఏదో చేసి ఉంటాడు, కంప్లీట్ మీరు చేసిన పాజిటివ్ అంతా ఒక దెబ్బతో పోద్ది.
ఇది సమాజం. అక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒక కన్స్యూమర్కి ఇన్సూరెన్స్ కంపెనీలో కష్టం వస్తే అడ్వకేట్ ఉన్నాడు, ప్రాపర్టీలో ఇష్యూ వస్తే అడ్వకేట్ ఉన్నాడు, లీగల్గా ఇష్యూస్ వస్తే అడ్వకేట్ ఉన్నాడు. ఇన్ని దానిలో నిలబడే ఒక అడ్వకేట్ ఇండియాలో సేఫ్ అనే ఉన్నాడా? ఈజ్ అడ్వకేట్ సేఫ్ ఇన్ ఇండియా? దీనికి చెప్పాల్సిన సమాధానం అయితే నో అని చెప్తాను. నో. ఎందుకంటే ఏ అడ్వకేట్ అయినా సరే క్లయింట్ కష్టాన్ని తన కష్టంగా భావించి, ఏ అడ్వకేట్ అయినా సరే క్లయింట్కి న్యాయం, నా దగ్గరికి వచ్చిన క్లయింట్కి న్యాయం చేయాలన్న కాన్సెప్ట్లోనే చేస్తాను. కాకపోతే దీంట్లో ఈ పరిణామంలో ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తి తగాదాల గొడవలు వచ్చినా, ఇంకో గొడవలు ఉన్నా సరే, అవతల పక్క ఈ ఆస్తి తగాదాల గొడవ ఎవరు చేశారు అడ్వకేట్, వాళ్ళు రియల్ రారండి, కానీ అడ్వకేటే చేస్తుంది అంతటి వాళ్ళు ఇచ్చిన వార్నింగ్స్ ఇచ్చి మా ఆస్తిని ఇడేదో దొబ్బేస్తున్నాడు, లాయర్ ఇరికించాడనే కాన్సెప్ట్లో వార్నింగ్ ఇచ్చిన చాలా సందర్భాలు. మీడియంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అడ్వకేట్స్కి థ్రెట్స్ వస్తాయి. మా ఆస్తులు నువ్వే చేస్తావు, నువ్వే చేస్తావు, ఈ సంగతి చూస్తానే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు కూడా ప్రొటెక్షన్ లేదు. కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇది జరగదు. భార్యాభర్తల మధ్యలో ఈ ఫ్యామిలీ మ్యాట్రిమోనీస్, ఈ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు భర్త మైండ్లో ఏమనుకుంటాడంటే నా భార్యని పాడు చేస్తుంది లాయర్ అనుకుంటాడు చాలా సందర్భాలు. అంటే నా భార్య మంచి, మళ్ళీ ఒక్కోసారి ఏంటంటే ఈ ఇంతంత కేసులు వేసి లాయర్ పెంచుతున్నాడు అనే విషయాల్లో కూడా భార్య నా భర్తని ఇచ్చేస్తున్నాడు. అంటే ఎవరి ఆలోచన ధోరణిలో ఎవరు చూసేదో వాళ్ళు ఊహించేసుకొని వాళ్ళు ఒక డిసిషన్కి వచ్చేస్తారు. ఇంకా కొన్ని సందర్భాల్లో వీళ్ళందరికీ ఉన్న ప్రాబ్లమ్స్ పోలీస్ స్టేషన్కి పిలిచినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా అడ్వకేట్కి లెక్కలేని పరిస్థితులు. దీని అన్నిటికి కావాల్సింది అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. దీనికి బార్ కౌన్సిల్ నుంచి, బార్ అసోసియేషన్స్ నుంచి సీనియర్ అడ్వకేట్స్ రిప్రజెంటేషన్ జరుగుతున్నాయి. కానీ ప్రాపర్ సిస్టమ్ రావడానికి బలంగా ప్రశ్నించి బలంగా దానికోసం నిలబడి తీసుకొచ్చేది జరగలేదు. ఒక అడ్వకేట్ ప్రాబ్లమ్స్ ఎక్కడ చెప్పుకుంటాడు. రెండోది, నేనే 10 మందికి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే పరిస్థితులు, నా ప్రాబ్లం వస్తే మనిషి కూడా బ్లాంక్ అయిపోతాయండి, ఎవరు చెప్పుకోవాలి తెలియదు. జస్ట్ లాస్ట్ 3 days కొన్ని సన్నివేశాలు చూస్తున్నాను. విశాఖపట్నం నుంచి కూడా ఒక అడ్వకేట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వేంటి మాట్లాడుతావు అని చూసిన సందర్భాలు. జస్ట్ నిన్న కర్నూలు దగ్గర ఒక కేసు చూస్తే ఒక ముద్దాయిని అడ్వకేట్ కోర్టులో సరెండర్ చేస్తే పోలీసులు వచ్చి జరుగుతుంది. అంటే నేను పోలీస్ వ్యవస్థను తప్పట్టట్లేదు. అలాగే ఇంకోదండి, ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఏ రకంగా ఏది ఎలా వస్తుందో తెలియదండి. దాన్ని ప్రొటెక్షన్ చేసుకోవడానికి అడ్వకేట్ సరైన ప్రొటెక్షన్ కాదు. ఇది కాక చాలా మందికి, మీ అందరికి ఉన్న ఒక రాంగ్ ఇదేంటంటే అడ్వకేట్ అంటే డబ్బులు అడ్డంగా సంపాదిస్తాడు. మీకు విషయం తెలుసా, చాలా మంది అడ్వకేట్స్ ఫ్యామిలీని ఎలా పోషించుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఇంట్లోంచి బయట రాలేక చాలా లోపల డిప్రెషన్స్, కొన్ని అడ్వకేట్స్ సూసైడ్ చేసుకునే సందర్భాలు మీకు తెలుసా? తెలియదు. నాణ్యానికి ఒక పక్కే తెలుసు మీకు. ఎంతసేపు ఎలా మాట్లాడుంటే సినిమా ప్రభావం కావచ్చు, లేదా సుప్రీం, ఈ మధ్యలో చూస్తారండి, ఆ సీఎం కేసు చేసింది సుప్రీంకోర్టు లాయరు, ఫ్లైట్లో దిగాడంట, బెంజులు వెళ్ళాడంట, కోర్టులు తీసుకుని లాయర్లంతా అంటే అట్ట కాదు. ఏ ఫీల్డ్ అయినా సరే సక్సెస్ రేషియో 100కి 9 మంది ఉంటారు, 91 మంది ఆల్వేస్ ఫెయిల్యూర్స్ ఉంటారు, ఆల్వేస్ ఫాలోవర్స్ ఉంటారు. ఒక అడ్వకేట్గా ఈ ప్రొఫెషన్ ఉంటుండగా ఒక అడ్వకేట్గా మొదటి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల దాకా జూనియర్ అడ్వకేట్ పడే బాధ మీకు తెలుసా? 5-6 సంవత్సరాలు చేయాలని తపన ఉంటుంది, కసి ఉంటుంది, పట్టుదల ఉంటుంది, నా కేసు ఇచ్చేది. కానీ కేసు ఇచ్చేవాడు ఉండడు. కారణం ఏంటంటే ఆ కేసు ఇచ్చేవాడు ఏం కోరుకుంటాడంటే నా కేసు సీనియర్ లాయర్కి ఇవ్వాలి, సీనియర్ లాయర్ బాగా చేస్తారు. కానీ వాళ్ళు తెలియదంటే కొత్త అడ్వకేట్ పట్టుదల ఉంటుంది చేయాలి, కానీ ఆ టైంలో కేసులు ఇవ్వరు. 10th క్లాస్ దాకా చదివి ఇంటర్మీడియట్ చేసి డిగ్రీ చేసి లా పూర్తి చేసి ఇంత చదువుకున్నంత కోర్టులోకి వచ్చి నిలబడితే ఎటు నుంచి వెళ్ళాలి ప్రొసెస్ తెలియదు. మీకు ఇంకొక విషయం తెలుసా, జూనియర్ అడ్వకేట్స్ నెలకి 5,000 రూపాయలు వచ్చినా చాలు అనే సందర్భాలు చాలా చూసుకొని సీనియర్ అడ్వకేట్స్ దగ్గర నుంచి ఎక్యూజ్డ్కి ఆప్షన్ పిటిషన్స్ లేదా కంప్లైంట్ పిటిషన్స్ చేసుకుంటే ఇచ్చే 500 రూపాయలు 1000 రూపాయల కోసం కూడా చాలా మంది ఆఫీసులో ఎదురు చూసే సందర్భాలు మనకి. ఇది చెప్పుకోకూడదు వ్యవస్థ, కానీ పడ్డా బాధ తెలియాలి. ఎవరికాళ్ళు చెప్పుకోలేరు. దీనికి ప్రభుత్వాలు కూడా వచ్చి ఎలక్షన్స్ టైంలో లా నేస్తాం, లా బంధు ఇస్తాం అని చెప్పేసి కొన్ని ప్రమాణాలు కూడా చేశారు. జూనియర్ అడ్వకేట్స్ సరైన విధానం ప్రకారం వాళ్ళకి ముట్టట్లేదని చెప్పేసి చాలా గవర్నమెంట్స్ వచ్చేసి నెలకు 5,000 రూపాయలు ఇస్తాం, స్టైఫండ్ ఇస్తాం, నెలకు 5,000 రూపాయలు ఇస్తాం. ఎక్కడ ఇచ్చారు? అడగాలి. అడగడానికి సీనియర్ మెంబర్స్, అడగడానికి బార్ కౌన్సిల్ రిప్రజెంట్ చేయాలి.
సో ఒక జూనియర్ న్యాయవాది యొక్క బాధను పట్టించుకునేవాడు లేక, జూనియర్ న్యాయవాది ఆ టైంలో మీరు అతనికి ఇస్తే ఫ్యూచర్ని తయారు చేస్తున్నారు మీరు. వాడికి వాడే నలగాలి, వాడికి వాడే పడాలి, వాడికి ఏమి ఉండదు, క్లాసెస్ ఏంటి, ఎలాగే ఉండదు. సో నేను దేవుడిని మళ్ళీ కోరుకుంటే ఆసరా ఆర్గనైజేషన్ నుంచి ఎలాగైతే పేదవాళ్ళకి ఇన్సూరెన్స్ మీద చేశానో ఒకటి కోరుకుంటుంది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ఒక అకాడమీ, జ్యుడిషియల్ అకాడమీ, అలాగే జడ్జెస్గా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎలాగైతే జడ్జెస్ ట్రైనింగ్ ఇస్తున్నారో, ఒక జూనియర్ అడ్వకేట్స్కి వీళ్ళందరికీ కూడా విధి విధానంలో రిప్రజెంటేషన్ చేసే పద్ధతి ఏంటి, మినిమంగా కేస్ ఫైరింగ్స్ అలాగా ఇవన్నీ జరిగేలాగా ఒక విధానాన్ని తీసుకొచ్చి ఒక ట్రైనింగ్ సెషన్ చేసి నెల అయ్యేసరికి వీళ్ళకి ఎంత మినిమం గ్యారంటీగా వచ్చేలా చూస్తే చాలా అసలు కొన్ని సందర్భాల్లో అండి అడ్వకేట్స్ పడుతున్న బాధలు చూస్తే ఎవరితో చెప్పుకోలేదు. దీని మీద పోరాడాలి, దీని మీద అడగాలి, దీని మీద వాయిస్ రేస్ చేయాలి. మళ్ళీ వాయిస్ రేస్ చేసింది అడ్వకేట్. పబ్లిక్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన అడ్వకేటే ఈరోజు ప్రొటెక్షన్ లేక ఇబ్బంది పడుతున్నాడు అనే వార్త ఎంత వాస్తవం అనేది మొన్న నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు అంటే మా కోఆపరేషన్ సెంటర్స్ ఉన్నాయి, దాంట్లో వాళ్ళు మెంటర్షిప్ వస్తూ ఉంటారు చదువుకుంటూనే. వాళ్ళు అన్నారు, అన్న ఒక లాయర్ గురించి చెప్తున్నాం నీకు, ఎర్లీ మార్నింగ్ 6 or 7 కోర్టుకు వెళ్ళాలని రెడీ అయిపోయి బైక్లో వెళ్తున్నాడు. వెళ్తూ ఈవినింగ్ కల్లా ఇంటికి వస్తాను అని చెప్పిన వ్యక్తి ఈవినింగ్ అయిపోయింది, 2 days అయిపోయింది, 3 days అయిపోయింది, ఇంటికి రాలేదు. కట్ చేస్తే ఆయన శవంలో తేలాడు. ఆ టైంలో ఆయన ఒక కేసు కోసం వాదించడానికి వెళ్ళాడు కదా, ఆ కేస్ పర్సన్స్, అపోజిట్ పర్సన్స్ ఈ పని చేశారు, అది అక్కడ జరగకూడదు అని. గ్రడ్జ్ ఫీలింగ్ ఎలా అయిపోతుందంటే సిస్టమ్ పైన కాకుండా ఆ సిస్టమ్ లో నిలబడి రిప్రజెంట్ చేసి ఒక పర్సన్ పైకి వెళ్ళిపోతుంది. సో బలంగా బార్ కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్రంలోని అడ్వకేట్స్ అందరి యొక్క సంరక్షణ బాధ్యత, అందరినీ ఈ ప్రొటెక్షన్ బిల్లు తీసుకొచ్చేలా గవర్నమెంట్ని చాలా బలంగా ప్రెజర్ తీసుకొచ్చేసి ఆ బిల్లు పాస్ చేయించి, అంటే చట్టాలు కూడా ఎలా తీసుకురావాలంటే ఏదైనా అడ్వకేట్గా జరిగినప్పుడు ఒకవేళ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినా సరే వీడు వెళ్ళేది పర్సనల్ వర్క్ కోసం వెళ్ళండి, ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్ వెళ్తారు. వెళ్ళినప్పుడు అతనికి కావాల్సిన రెస్పెక్ట్, అతనితో కావాల్సిన క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చేలాగా, ఒకవేళ తప్పు చేస్తే ఆ ఆఫీసర్స్ని ఇమీడియట్ శిక్షించేలాగా ఒక యాక్ట్ తీసుకొచ్చేసేలాగా కూడా దీనికి కాదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎవరికి వాళ్ళు మళ్ళీ బిజీ అవుతుంది. మళ్ళీ ఇంత అడ్వకేట్ తన ప్రొటెక్షన్ గురించి చూసుకోకుండా మళ్ళీ తెల్లలేస్తే దీంట్లో టైం పెట్టి క్లయింట్ కోసమే పరిగెడతాడు. ఈ సైక్లింగ్ ఇలా నడుస్తూనే ఉంది క్లయింట్ కోసం. మళ్ళీ ఇది అర్జెన్సీలో తను ఒప్పుకున్న క్లయింట్స్ దానికోసం జరుగుతుంది. లేదు, ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా అడిగి అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ వచ్చేదాకా నిరంతరంగా శ్రమిస్తూ దీనిపైన సీనియర్స్ తోటి ప్రెజర్ తీసుకొచ్చి చేయించాలంటే చాలా దృఢ సంకల్పంతో చేయాలి అడ్వకేట్స్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 48,000 నుంచి 50,000 మంది అడ్వకేట్స్ ఇప్పుడు ఉన్నారండి. 50,000 మంది అడ్వకేట్స్ ఉన్నారు ఆన్ రికార్డ్. సో దీంట్లో జూనియర్ అడ్వకేట్ సెక్షన్లోకి వచ్చేసరికి వాళ్ళకి సరైన శిక్షణ తరగతులు లేవు, మినిమం మెయింటెనెన్స్ లేదు. ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్తో పాటు మీకు ఒకటి చెప్తున్నా అండి, ఒక పేదవాడికి ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ ఉంది, ఒక డబ్బు ఉన్నవాడికి ఆరోగ్యం బాగాలేదు అంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీ కార్డు ఉంది. ఒక అడ్వకేట్కి సడన్గా హెల్త్ పాడైపోయింది అంటే గుండె మీద చేసుకొని నన్ను ఈ కార్డుతోటి నేను హాస్పిటల్ అడ్మిట్ అయితే నా ఫీజు ఇలా జరుగుద్ది, నా ఫీజెస్ కూడా చూసుకుంటే రక్షణ అడ్వకేట్కి లేదు. అది వచ్చేలా చేయాలి. ఒక మనిషి చనిపోతే బయట తీసుకుని ఇన్సూరెన్స్లు ఉన్నాయి, కానీ అడ్వకేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయిన ప్రతి అడ్వకేట్ కూడా 8 లక్షల రూపాయలు ఇస్తారంట. అంటే ఇప్పుడు బార్ కౌన్సిల్ ఎన్రోల్ అయిన ప్రతి వానికి డెత్ అయితే 8 lakhs అవుతుంది. అది హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. 8 lakhs ఇన్సూరెన్స్ కాబట్టి దీన్ని పెంచాలి. సడన్గా ఏమైనా అయిపోయాడు. అడ్వకేట్స్కి శాలరీ ఉండదండి. అడ్వకేట్స్కి శాలరీ లేనప్పుడు ఆటోమేటిక్ పెన్షన్ ఉండదు. సడన్గా అడ్వకేట్కి ఏమైనా అయిపోతే అప్పుడే 10th class చదివే పిల్లలు ఉంటారు, ఇంటర్మీడియట్ చేసే పిల్లలు ఉంటారు, భవిష్యత్తులో సెటిల్ అవడానికి ఉండే పిల్లల పరిస్థితి ఏమైపోద్దండి? ఎవరు చూస్తారండి? ఒక ఫోటోగ్రాఫర్కి ఏమైనా జరిగిందా, లేకపోతే ఒక లారీ డ్రైవర్ జరిగిందా, లేకపోతే ఒక క్లీనర్ జరిగిందని మిగతా వాళ్ళంతా చందేసి ఆ పాలసీ కూడా లేదు. ఎందుకంటే ఒక ఫాల్స్ విషయం అడ్వకేట్ పొద్దునేసరికి షూట్ వేసుకెళ్తున్నాడు, సాయంత్రం సరికి వస్తున్నాడు, కోర్టు షూట్ చేసరికి కోర్టులు, కానీ దాని లోపల ఉన్న బాధలు ఏంటి, దాని లోపల ఎలా జీవితాన్ని గడుపుతున్నాడు అనేది ఎవరు ప్రశ్నించలేదు. సో ఈ కాన్సెప్ట్కి బలంగా వినిపించే నాడి కావాలి, జరగాలి మార్పు. మన కోసం మనం చేసుకోకపోతే ఎక్కడ జరుగుతాం? జూనియర్ అడ్వకేట్స్కి బలమైన పునాది మీరు వేయగలిగితేనే వీళ్ళు, సింపుల్ లాజిక్ అండి,
ఇప్పుడు నేను నా తల్లిదండ్రులు చూసుకున్న పద్ధతిని బట్టి నా అబ్బాయి నా తల్లిదండ్రులు నన్ను ఎలా చూసుకోవాలి చూసుకుంటాడు. నేను ఎప్పుడూ యంగ్గా ఉండను, నేను ముసలుతాను. నా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. మా నాన్న వీళ్ళ అమ్మ నాన్న ఎలా గౌరవించారు, నేను గౌరవించిన విధానాన్ని బట్టి నా కొడుకు నన్ను గౌరవిస్తాడు. ఈ నన్ను గౌరవించే దాన్ని బట్టి ఇది సైక్లింగ్ జరుగుతుంటుంది. జూనియర్ అడ్వకేట్స్ స్టేజ్లో జూనియర్ అడ్వకేట్ని పట్టించుకున్నప్పుడు జూనియర్ అడ్వకేట్ ఆటోమేటిక్గా సీనియర్. కాలక్రమేణా మనిషిని మీరు పెంచిపోయిన అతను కూడా సైక్లింగ్, అతను కూడా ఏమవుతాడు 1 year అడ్వకేట్ స్టాండింగ్, రేపు 2 years, నెక్స్ట్ ఇయర్ 3 years, 5 years, ఆయన మళ్ళీ సీనియర్ అడ్వకేట్ అయ్యి ఆయన మైండ్లో ఒకటి కూర్చుంటుంది, నేను జూనియర్గా ఉన్నప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు, జూనియర్స్ ఎందుకు పట్టించుకోవాలి. ఈ కాన్సెప్ట్ ఒకసారి వచ్చిందంటే మాత్రం రాబోయే తరాలకు మన బ్యాడ్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడైనా సరే ఇప్పుడు నేను తీసుకున్న నా సంకల్పం ఇప్పుడు ఏంటి, అందుకనే నేను ఒక కొత్త స్లోగన్ తీసుకొచ్చానండి. ఆసరా నుంచి 500 మంది యువ న్యాయవాదుల్ని ప్రతి జిల్లాలో 10 మంది రిక్రూట్ చేసి ప్రతి జిల్లాలో కూడా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయ్యేలాగా ప్రతి నెల వాళ్ళు 10-15 రూపాయలు సంపాదించి క్రియేట్ చేస్తూ వాళ్ళకు ఒక స్టైఫ్. నేను మళ్ళీ ఎవరిని దూషించగల వాళ్ళకి ఒక విధి విధానాల్లో ఒక మార్గదర్శకంగా ఉండి చేసి చూపెట్టాలి, ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఈ లక్ష్య సాధనలో సాధిస్తాం. కేసు ఎలా ఫైల్ చేయాలి, సింపుల్గా వాళ్ళందరినీ ఏంటి ముందు కన్స్యూమర్ కోర్టులో కేసెస్ ఫైల్ చేసేలా చూపెడతాం. ఆర్గ్యుమెంట్స్ అలవాటు అవుతాయి, రిప్రజెంటేషన్ అలవాటు అవుద్ది, కేస్ ఫైలింగ్ అలవాటు అవుద్ది. దీన్ని తీసుకొచ్చి జాయిగా డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఎలా రిప్రజెంట్ చేయాలి, జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఎలా చేయాలి. ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నుంచి ఆటోమేటిక్గా హైకోర్టు, అంటే ఇంకోటి చాలా విషయం చెప్తున్నా అండి. అసలు ప్రాక్టీస్ రియల్ కష్టం, కంప్లీట్ అడ్వకేట్ యొక్క టోటల్ టాలెంట్ అంతా మఫ్షల్ కోర్ట్స్ ఉంటుందండి, జిల్లా కోర్టు స్థాయిలో ఉంటుంది. హైకోర్టు సుప్రీంకోర్టు ప్రాక్టీస్ విధానం వేరు. హైకోర్టు సుప్రీంకోర్టులో వాళ్ళు మన పిటిషన్ వేసాం, అది నెక్స్ట్ వీక్ వాళ్ళకి ఇష్యూ నోటీస్ టు అదర్ సైడ్, ఆ నోటీస్ రావడం, హీరింగ్, కేసు డిస్పోజల్. అలాగని ఈ విధానంలో మన ఎందుకు ఇలా జరుగుతుందని మనం ఎవరిని చూసింది జడ్జెస్ నిజంగా వాళ్ళు మార్నింగ్ 10:30 నుంచి దాకా భారతదేశంలోని జనాభా ప్రాతిపత్తి ప్రకారం కూడా అన్ని కోర్ట్ హౌస్ లేవండి, కేసులు పెరిగిపోతున్నాయి, ప్రెషర్స్. అక్కడికి డిస్పోజల్ చూసుకొస్తాం. అంటే జనాలు అంటారు కదా సార్, కోర్ట్ అంటేనే లేట్, డిలే చేస్తారు. డిలే అంటే దానికి తగ్గ కారణాలు, దానికి తగ్గ చూస్తున్నారు కదా నెంబర్ ఆఫ్ జనాలు. డిలే అవ్వడానికి ఉన్న సిస్టమ్ ప్రొసీజర్ అండి, ప్రొసీజర్ ప్రకారం లేకుండా ఒక సామాన్యుడికి శిక్ష. సో డిలే అవ్వడానికి ఏంటంటే మనం ఒకటేనండి, సింపుల్ లాజిక్. భారతదేశంలో ఈ కాన్స్టిట్యూషన్లో యాక్ట్ చేసిందంటే మన చాలా స్పష్టంగా యాక్ట్ చేశాడు. ఈ లీగల్ ప్రాసెస్లో 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని ఒకే ఒక కాన్సెప్ట్లో ట్రయల్ చేస్తే కానీ గిల్టీ ప్రూవ్ చేసి కన్విక్షన్. అంటే ఈ ట్రయల్ ప్రక్రియకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఒక విధానం పెట్టారు. ఆ విధానం ప్రకారం నేను టకటగా తేల్చేస్తా అంటే కాదండి. అలా త్వరితగతిగా తీసుకునే నిర్ణయాలతోటి ఒక చిన్న ఎవిడెన్స్లో తేడా వచ్చిన, చిన్న ఏంటది వీటి రికార్డింగ్లో ఏదొచ్చినా సరే ఒక జీవితం పోద్ది అన్నది కాన్సెప్ట్. ఈ ప్రక్రియ ఎంత ఎలా ఉంటుందంటే మీ తరపున మీరు రైట్, ఆయన తరపున ఆయన రైట్, నా తరపున నేను రైట్ అని ఉంటుంది. కానీ కోర్టు అది చూడదండి, ఎవరి తరపున ఎవరు రైట్ అని. అన్ని విధానాలు చూసి అన్ని కూలంకషంగా పరిశీలించిన తర్వాత అప్పుడు ఒక న్యాయానికి రావాలి. దీనికి రీజన్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ కేస్ ఫైలింగ్స్, దాని తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, దాని తగ్గట్టుగా జడ్జెస్ మీద కేసెస్ ఫైలింగ్ పెరగడం, టైం పెట్టలేకపోవడం. సో ఆటోమేటిక్గా లేట్స్ జరుగుతుంది. అక్కడికి స్టిల్ ఇలా ఉన్నామంటే ఆ కోర్టులు, ఆ చట్టాలు, న్యాయం. ఇక్కడ వస్తాడు 10th ఇంటర్ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు ఒక లా చదువుకొని బయటకు వచ్చిన ఒక్క స్టూడెంట్ ఈ రోజు 1000కి 2000కి 500 రూపాయలకి 10 మందిని చేయి చాచి అడుగుతున్నాడు అన్న ప్రొఫెషన్ ఏదైనా ఉంది అంటే అది ఏ ప్రొఫెషన్, మీరేమంటారు చెప్పండి. అంటే ఇక్కడ ఒక రకమైన కాన్సెప్ట్ వస్తుంది లా చదవగానే. సో ఏంటంటే ఈ కోర్టులు, వాతావరణం, షూట్ అన్ని చూసుకున్న తర్వాత రాగానే కేసులు వచ్చేస్తాయనే పరిస్థితులు ఉంటాడు. అందులోకి మీకు ఎక్కడైనా చూడండి సక్సెస్ని చూపెడతారని ఫెయిల్ చూపెట్టరు. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా రావాలి అనుకుంటే అమితాబ్ బచ్చన్ చూస్తాడు, షారుఖ్ ఖాన్ చూస్తాడు, సల్మాన్ ఖాన్ చూస్తాడు, తెలుగులో చిరంజీవి గారిని చూసి ఇవన్నీ చూసుకున్న తర్వాత నేను హీరో అయిపోవాలనుకుంటాడు. కానీ ఇదే హీరో అయ్యే ప్రక్రియలో చాలామంది ఇల్లు వాకిలు అమ్మేసుకొని రకరకాలు జరిగి నాశనం అయిపోయి ఉన్నాయని చూడడం. అలాగే లా ఫీల్డ్లో కూడా వచ్చేసరికి ఏంటంటే ఒక రామ్ జత్మలాని,
ఒక సుప్రీంకోర్టు జడ్జెస్ మొన్న చూసిన ఈ రిపోర్ట్స్ ఇవన్నీ వాళ్ళకి ఏంటిది వస్తున్న ఇవన్నీ చూసిన తర్వాత అదే కాన్సెప్ట్ వచ్చేస్తాయండి. వచ్చేసిన తర్వాత ఈ ప్రాక్టీస్లతో ఏం చేయాలో తెలియదు, ఎవరిని అడగలేడు, బయటికి వెళ్ళి లోపల మదన పడలేడు. సో దెన్ అప్పుడు ఏంటి, మళ్ళీ ఒక సీనియర్ ఆఫీసర్ని ఎత్తుక్కుంటాడు. ఆ సీనియర్ ఆఫీసులో కూడా ఏంటి, ఫైలింగ్ ఉండాలి మళ్ళీ అక్కడ. ఆ ఫైలింగ్ ఉంటే దాని మీద రిప్రజెంటేట్ చేయడానికి కనీసం అవకాశం దొరుకుద్ది. ఆ ఫైలింగ్ లేని ఆఫీస్ ఉంటే వీడు మళ్ళీ ప్రొసీజర్ ప్రకారం నేర్చుకోవడానికి 5-6 ఏళ్ళు పట్టుద్ది. మీకు ఇంకొక దారుణ విషయం చెప్పనా, 15-20 ఏళ్ల స్టాండింగ్ ఉన్న అడ్వకేట్స్ కూడా ఈ రోజున కేసు ఫైలింగ్స్ లాగా చాలా ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో ఎవరితో చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఎవరితో చెప్పలేం. ఒక అడ్వకేట్ బాధ చాలా క్లియర్గా మొన్న ఢిల్లీ ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేసిందండి. ఢిల్లీలో పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజ్ చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళు ఇవాళ పానీపూరి వ్యాపారం చేస్తుందని చెప్పి డైరెక్ట్గా ఇచ్చిందండి. ఇచ్చి ఒక అనాలిసిస్ తీసుకొచ్చింది. ఒక బీటెక్ చదివిన స్టూడెంట్ బయట రాగానే వచ్చే శాలరీ ఎంత, ఒక లా చదివిన బయటకు వచ్చే శాలరీ ఎంత అనాలిసిస్ చేసింది. అడ్వకేట్ ఫీల్డ్ ఎక్కడి నుంచి అంటే సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ ఇస్ ఇట్ ఓకే. కానీ ఆ ఫస్ట్ జనరేషన్ వచ్చిన అడ్వకేట్కి మీరు ఎప్పుడైతే ప్రాపర్గా సపోర్ట్ ఇవ్వగలిగారో చాలా బ్రహ్మాండంగా చేస్తారండి. నెక్స్ట్ జనరేషన్స్కి ఈయనకి ఇచ్చిన సపోర్ట్ 10 మందిని కాపాడు. దీనికి ఇనీషియల్ స్టేజ్లో మన తరపు నుంచి సీనియర్ అడ్వకేట్స్గా మనం చేయాల్సింది ఏంటంటే వీళ్ళకి ఏ రకంగా రక్షణ కల్పిస్తాం. ఒకటి, ఇన్సూరెన్స్ పాలసీ, వాళ్ళకి రెస్ట్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి. హెల్త్ పాడైపోతే నీకు హెల్త్ పాలసీ ఉంది, నీకు ప్రతి నెల ఒక స్టైఫండ్ వచ్చేలాగా పోరాడతాం. అలాగే నువ్వు ఈ కేసెస్ ఫైలింగ్ చేసే దాంట్లో నీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పిస్తాం. దీని తర్వాత ఫర్దర్గా నీకు ఇంకేమన్నా అన్నవాళ్ళు ఉన్నా సరే ఒక లైబ్రరీ లాంటిది క్రియేట్ చేసి ఒక సుప్రీంకోర్టు నుంచి, హైకోర్టు నుంచి అడ్వకేట్స్ అందరితో కూడా సీనియర్ అడ్వకేట్స్ తీసుకొచ్చి వాళ్ళతో పాటు జడ్జెస్ని కూడా రికమెండ్ చేసి తీసుకొచ్చి మీ అందరికీ శిక్షణ తరగతులు ఇప్పిస్తే నీ కొత్త ఉత్సాహం వచ్చి ఇంకా బాగా చేయడానికి పని ఇవన్నీ చేయాలి. ఇది చేయాలంటే ఒక మార్పు రావాలి. ఆ మార్పుకి నాంది పలకడానికి చూస్తున్నాం, ఆ మార్పుకి నాంది పలకడానికి ప్రయత్నిస్తున్నాం. దానికోసమే నిరంతరం దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఎంత మంచి కన్వర్సేషన్ చేయగలుగుతా నేను అనే థాట్ నాకు వచ్చింది. అలాంటి ఒక పర్సన్ మీరు చెప్పిన ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, ఒక అడ్వకేట్కి ఉన్న ఇష్యూస్ తీర్చే పవరు, వాళ్ళకి అండగా నిలబడే పవరు ఒక బార్ కౌన్సిల్దే. అలాంటి బార్ కౌన్సిల్లో గిన మీరు ఉంటే ఎలాంటి ఇమీడియట్ యాక్షన్స్ తీసుకుంటారు సార్ మీరు? సో మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బార్ కౌన్సిల్ మెంబర్ అనేది పవర్ కాదు, ఇట్స్ ఎ సపోర్ట్. అంటే మనం ఏదైతే ఆలోచనలు ఈ 300 కేసులు, 10,000 మీడియేషన్ కేసులు చేసిన దాని మీద వచ్చిన అనుభవంతో ఎవరు ఎక్కడ మిస్ అవుతున్నారు, ఎవరికి ఏది అందించాలనేది ఈ సపోర్ట్ దొరికితే డెఫినెట్గా దాన్ని మనం ఫిలప్ చేయడానికి ఈ అనుభవంతో ఫిలప్ చేయొచ్చు. మొట్టమొదటిది ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద జూనియర్ అడ్వకేట్స్. ఫ్రెష్గా వచ్చిన వాళ్ళకి నెలకి ఒక ఫిక్స్డ్ అమౌంట్ వచ్చేలాగా మనం దెబ్బలాడి ఏర్పాటు చేయాలి. లా నేస్తాం అనేది కంపల్సరీ రావట్లేదు, వచ్చేలా చేయాలి. ఒకటి. 2, మారుతున్న కాలం, మారుతున్న వాతావరణం, ఏ క్షణానికి ఎవరి ఆరోగ్యం ఎలా ఉంటుంది. సడన్గా తనకి దగ్గు, జ్వరం, రొంప లాంటివి చేసినప్పుడు, ఏదైనా హాస్పిటల్ వేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ టెన్షన్ లేకుండా నాకు ఒక హాస్పిటల్ వేసినప్పుడు మెడికల్ ఎక్స్పెన్సెస్ వచ్చేలాగా. 2, సడన్గా మీరు ఇందా చెప్పే స్టోరీ జరగరాంది జరిగి యాక్సిడెంట్లు డెత్ అయినా, ఇంకోలా జరిగిన న్యాచురల్ ఏది ఎలా జరిగినా సరే జరిగినప్పుడు తన మీద ఆధారపడ్డ పెళ్లిగానుడు తన తల్లిదండ్రులకి, పెళ్ళైన తన భార్య పిల్లలకి పనికొచ్చేలాగా ఒక లైఫ్ ఇన్సూరెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 అండి. ఈ 3 తర్వాత మనం తీసుకొస్తే చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఒక విజనరీ లీడర్ నాయకత్వంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపంచవ్యాప్తంగానే ప్రపంచ దేశాలను కూడా ఒక ఇటువైపు చూసేలాగా ఒక వినూత్న రాజధాని నిర్మిస్తున్నారు. అక్కడ లా ఏదైతే మనం చెప్తున్న రాష్ట్రాన్ని ప్రతిష్టాత్మకమైన హైకోర్టు కూడా అక్కడే ఉంది. అలాంటి ఏరియాలో అడ్వకేట్స్ ఎవరైతే ఈ యొక్క లీగల్ ఫెటర్నీగా జాయిన్ అవ్వడానికి వస్తున్నారో వాళ్ళంతా విజయవాడ, గుంటూరు ఏరియాస్ నుంచి వస్తున్నారు. మనం రిప్రజెంట్ చేసి ఆ ఏరియాలో ఒక 25 ఎకరాలు, 30 ఎకరాలు మన అడ్వకేట్స్ పెట్టింటి కోసం మనం తీసుకొని అక్కడ వాళ్ళ కోసం ఒక గృహ సముదాయం చేయిస్తే వీళ్ళకు కూడా లైఫ్లో వాళ్ళకి ఒక రాజధానిలో ఒక ఇల్లు ఉన్నట్టుగా ఉంటుంది. వాళ్ళు చేసే కార్యక్రమాలకి, కార్యకలాపాలకి దగ్గరగా ఉంటారు.
దానివల్ల వాళ్ళ యొక్క ప్రొడక్ట్ ఇంకా డైలీ గుంటూరు నుంచి విజయవాడ నుంచి అక్కడ రావాలనుకుంటే వచ్చేసరికి ఏంటంటే టైంలో ట్రాఫిక్లో సగం ఏదైతే అనుకోవాలో టైంకి రాలేక మెంటల్ టెన్షన్స్ ట్రాఫిక్ వెన్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సపోర్ట్ తోటి ఈ కార్యక్రమాన్ని మాత్రం చేసి ఎంతమంది అడ్వకేట్స్ ఈ రోజున సొంత ఇళ్లలో ఉన్నారండి ఈ నిర్మిస్తున్న దాంట్లో. దిస్ ఈస్ ద రైట్ టైం. ఎందుకంటే రాజధాని నిర్మాణం అవుతుంది. ఈ టైంలోనే మన యొక్క వాయిస్ వినిపించే సమయం. ఒక విజనరీ లీడర్స్ దాంట్లోకి వెళ్ళి మనకు అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదండి. మనం అడగాలి రిప్రజెంటేషన్ మనం చేయాలి. ఇదే టైం, దిస్ ఈస్ ద టైం. ఇది చేయించి ఈ సపోర్ట్తో చేసిన నమ్మకం అయితే ఉందండి. ఈ అనుభవంతో చేయగలుగుతాం. ఇంకేం ఖర్చు పెడుతున్నారు? ఇంకా మీ లైఫ్లో ఏముంది ఖర్చు పెట్టడానికి? మనం ఏదైతే తెలిసిందో 10 మంది పంచుతున్న సాటిస్ఫాక్షన్ ఒకటి. 2, 10 మందికి ఉపకారం చేస్తే దేవుడు మనకి ఇంకో రకం. ఈ రోజున ఒక సామాన్య వ్యక్తిగా 40 ఏట లా ప్రొఫెషన్ స్టార్ట్ చేసి విశాఖపట్నం బార్ అసోసియేషన్ నుంచి నా ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఈరోజు సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలిగానంటే ఈ ఆర్గనైజేషన్ ద్వారా నేను చేసిన సర్వీసెస్. 2, ఎంతో మంది భారతదేశం మొత్తంలో ఎంతో మంది అడ్వకేట్స్ కొన్ని లక్షల మందిలు ఉన్నా సరే ఈ చేస్తున్న సర్వీసులతోటి ఒక సుప్రీంకోర్టు జడ్జి ఆయన ఒక ప్రోగ్రామ్కి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు ఈసారి ఢిల్లీ వచ్చినప్పుడు మా ఇంటికి రండి అని పిలిచి ఆయన టీఏ తోటి ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకెళ్ళి ఆయన చేతితో టీ ఇచ్చినప్పుడు దీనికి మించిన రికగ్నిషన్, దీనికి మించిన మోటివేషన్ ఉంటుందండి. ఇది అంటే ప్రాక్టీస్ చేయడం అందరిది వేరు, ఆ రికగ్నిషన్, ఆ హానర్. సుప్రీంకోర్టు జడ్జి అంటే అది శాసనాలు ఆయన రాసేది. అలాంటి వ్యక్తి, అలాంటి హానరబుల్ జస్టిస్ ఇంటికి పిలిచి ఆయన చేతితో టీ ఇస్తే ఇది ఎంత మోటివేషన్. ఇవన్నీ కాకుండా రీసెంట్గా చేసిన సర్వీస్ మరొక మోటివేషనల్ ఫ్యాక్టర్. చేసిన సర్వీసెస్కి మీ అందరికీ ఆశ్చర్యం ఏంటంటే డిస్కవర్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫీస్. ఐ హర్డ్ అబౌట్ దిస్. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఈ లెటర్ ఇప్పుతున్నప్పుడు దీనికి ఒక ముఖ్యమంత్రి చేస్తున్న సర్వీసెస్కి టు హబీబ్ సుల్తాన్ అలీ వీఆర్ అప్రిషియేషన్ యువర్ సర్వీసెస్ అని ఒక లెటర్ వచ్చినప్పుడు ఈ లెటర్ యొక్క ఇదే మోటివేషన్ అండి. ఇలాంటి మోటివేషన్ తీసుకెళ్ళి ఇఫ్ ఐ క్యాన్ వై కాంట్ యూ అనే దీంట్లో నేను ప్రజలందరికీ మోటివేషన్ తీసుకెళ్ళి ఒక మాట మీకు చెప్పాలి సార్, మీతో కన్వర్సేషన్లో కూర్చోవాలి అన్న ఆలోచన నాకు ఎప్పుడు వచ్చింది తెలుసా? నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి విన్నాను. సీఎం ఆఫీస్ దగ్గర నుంచి ఆయనకు స్వయాన ఒక అప్రిషియేషన్ లెటర్ వచ్చింది అని అనుకున్నప్పుడే మిమ్మల్ని కలవడానికి వచ్చినాను, మీతో కూర్చున్నాను, మాట్లాడినాను. ఆ రోజు మీతో మాట్లాడుతున్నప్పుడు ఓన్లీ ఒక క్రెడిబిలిటీ ఉంది కదా అనే థాట్ మాత్రమే క్రియేట్ చేసుకున్నాం. మీరు చెప్పిన స్టోరీస్ వింటున్నప్పుడు, చేస్తున్నప్పుడు ఒక్క క్వశ్చన్ మార్క్ అయిపోయింది సార్ లైఫ్లో. అంటే మనం ఏం చేయగలుగుతాం రా లైఫ్లో? ఇట్లా మనం నిలబడగలుగుతామా? కనీసం ఒక పర్సన్లో మనం నిలబడగలుగుతామా? ఒక ఆర్గనైజేషన్లో మనం తయారు చేయగలుగుతామా అనే థాట్ వచ్చింది. అండ్ నాకు ఉన్న క్యూరియాసిటీతో అడుగుతున్నా, ఇంకెంతమందికి చేయగలుగుతాము? ఇంతవరకు దీన్ని తీసుకెళ్ళగలుగుతాం సార్ మనం? అంటే మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారు, ఎంతమంది తీసుకెళ్తాం అన్నది. నాకు అంటే ఒక బుక్లో చదివించిన స్టోరీ గుర్తుకొస్తుంది దీని మీద చెప్పడానికి. ఒక ఫ్యామిలీ బీచ్ విజిట్ చేయడానికి వాళ్ళ చిన్నపిల్లలతో వచ్చారు. ఆ ఫ్యామిలీ అక్కడ కూర్చున్నారు. ఆ బాబు ఎవరైతే ఉన్నారో ఆ బీచ్ చూడండి అలలు వస్తుంటాయి కదా, ఆ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ అలల్లోంచి దీంట్లోంచి గోల్డ్ ఫిషెస్ కొన్ని ఆ సముద్ర అలల్లోంచి కొట్టుకుంటూ వచ్చి ఒడ్డున పడిపోతున్నాయి. చాలా చేపలు అక్కడే కొట్టుకుంటున్నాయండి, కొన్ని చచ్చిపోతున్నాయి. ఈ పిల్లాడు చిన్న కుర్రాడు అలా వెళ్ళి బయటపడ్డ ఈ ఫిషెస్ని అలా తీసుకెళ్ళి మరి సముద్రం వదులుతున్నాడు. ఇది ఫ్యామిలీ వాళ్ళు ఆడుకుంటున్నారు. ఒక బిజినెస్ మ్యాన్ అక్కడ వాకింగ్ చేస్తూ చూస్తే, హే బాయ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నాడు. వాట్ ఆర్ డూయింగ్ అంటే పిల్లలు చెప్తారు, అంకుల్ జస్ట్ ఐఎమ్ సేవింగ్ ద లైఫ్స్ ఆఫ్ ద ఫిష్ అంటాడు. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే నేను చేపల యొక్క లైఫ్ని సేవ్ చేస్తున్నాను అంటాడు. వాడు పెద్ద నవ్వుతాడు. బిజినెస్ ఏ పిచ్చోళ్ళ ఉన్నాడు, నువ్వు చేపల లైఫ్ సేవ్ చేయడం ఏంటి? నువ్వు టైం వేస్ట్ చేసుకుని నువ్వు చూడు, నువ్వు 2 చేపల్ని లోపలేసే లోపల 2000 చేపలు బయటకు వచ్చేస్తున్నాయి. 2000 చేపలు చచ్చిపోతున్నాయి. నువ్వు 2 చేపలు వేస్తున్నావు, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? పిచ్చి పనులు చేయకు, పదా ఇల్లు మీ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళంటాడు. కుర్రోడు ఇచ్చే ఆన్సర్ అండి. నేను అదే లైఫ్లో ఇన్స్పైర్గా తీసుకున్నాను. చిన్న పిల్లాడు ఇచ్చే ఆన్సర్ ఆ బిజినెస్ మ్యాన్ కొట్టి అంటాడు, అంకుల్ ఎన్ని చేపలు చచ్చిపోతున్నాయో నేను చూడలేదు, ఎన్ని చేపల్ని నేను బతికిస్తున్నానో చూశాను.
దిస్ ఈజ్ సాటిస్ఫాక్షన్ మై లైఫ్ అంటాడు డాక్టర్ రోడ్ ఛాన్స్. అలాగే మీరు అడిగారు చూసారు ఆ క్వశ్చన్, సమాజం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇలా ఉంది, వీళ్ళు ఇలా చేస్తున్నారు, మీరు ఏం చేస్తారంటే, నేను ముందు నుంచి నా లక్ష్యం ఒకటి, ఐ డోంట్ వాంట్ టు ఫింగర్ ఆన్ ఎనీబడి ఎల్స్. నేను ఒక సామాన్య మానవుడు. నేను ఎప్పుడు ఎవరి మీద నిందేయడానికి నువ్వు తప్పు చేసావు, సీనియర్ నువ్వు ఇచ్చేయలేదు అనే అర్హత నాకు లేదు. నేనేం చేస్తానంటే, నాకు ఈ సపోర్ట్ దొరికితే, నేను ఈ చిన్నపిల్లాడు గోల్డ్ ఫిష్ని ఎలాగైతే కాపాడాడో, నా తరపున ఒక 100 మందికి 200 మందికి యువ న్యాయవాదులకు 200 మందికి మామూలుగా చేసిన వాళ్ళకి ఒక కొంతమంది క్లయింట్స్కి సేవ్ చేశానంటే, ఈ జీవితానికి పరిపూర్ణంగా సంపాదించుకొని దేవుడు నాకు ఇచ్చిన, అంటే మనం ఉన్నా లేకపోతే చిరస్థాయిగా వీళ్ళంతా గుర్తుపెట్టుకుని చేసేలాగా చేయాలన్నది ఒకే ఒక లక్ష్యం అండి. సో ఈ సపోర్ట్ తోటి, అంటే యంగ్ జనరేషన్ అడ్వకేట్స్కి కానీ నేను లిఫ్ట్ చేసి నుంచోబెట్టానంటే లైఫ్ లాంగ్ వాళ్ళు చెప్పుకునే ఆ దువా ఉంటుంది చూసారా, ఆ యొక్క దీవెనలు ఉంటాయి చూసారా, అది నాకు నా భవిష్యత్తులో కాపాడుద్ది. మై ఫిలాసఫీ ఈజ్ ఓన్లీ డోంట్ సీ వాట్ అదర్స్ డూయింగ్, జస్ట్ సీ వాట్ మై లైఫ్ ఈజ్ సేమ్ టు అదర్స్. సో ఈ ఒక్క దీంతో నేను చేస్తానండి. అదే నాకు లైఫ్లో టచ్ అయిన స్టోరీ అండి. చిన్న కుర్రోడికి అంత పరిపక్వత ఉంది, వాళ్ళకి వీళ్ళు దూషించకుండా నా తరపు నేనేం చేశాను. ఎస్, ఇప్పుడు మీరు అడగచ్చు మళ్ళీ ఆలీ గారు మీరు ఏం చేశారు. ఎస్, ఇదిగోండి ఈ రాని ఇన్సూరెన్స్ పాలసీస్ ఇప్పించి ఇంతమంది పెళ్లి చేస్తాం, కేసు చేసుకోలేని వాళ్ళకి ఇంతమంది 300 మందికి హెల్ప్ చేసాం, సుప్రీంకోర్టు చెప్పిన విధానం ప్రకారం రాజమార్గం ద్వారా 10,000 మంది మీడియేషన్ చేశాను. ఇవన్నీ చేయగలిగినప్పుడు ఇది ఎందుకు చెయ్యను? జస్ట్ చూడండి. ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను, ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, ఎలా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు నేను కొత్తగా చేయాల్సిన పని లేదు. నేను నా కోసం ఏం చేసుకోకల్లా, దేవుడి దయ వల్ల మా అబ్బాయి ఉన్నాడు, హీఈస్ నౌ, మా పాప ఆల్రెడీ సెటిల్డ్ ఇన్ ద సాఫ్ట్వేర్ జాబ్, ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది. మా అబ్బాయి ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ లా ప్రాక్టీస్ చేస్తాడు. లా ప్రాక్టీస్లో ఆల్రెడీ 4 years కంప్లీట్ అయిపోయింది. అట్ ద టైమ్ ఆఫ్ ఇప్పుడు ఇంకొకటి, కేవలం ఇన్స్పిరేషన్ తోటి నేను ఇంకోటి కూడా చెప్పగలుగుతాను, గర్వంగా చెప్పగలుగుతాను. అంటే ఏం చేసామంటే, ఉన్న ఇన్స్పిరేషన్ తోటి భారతదేశంలో మహేంద్ర లా యూనివర్సిటీ నుంచి హీ రిప్రజెంటెడ్ టు రష్యా అండి చేసాం. అది నేర్పించి, అంటే ఐ వాంట్ టు షో ద ఎగ్జాంపుల్స్. ఇలా చేసాం, ఇంకా చేయించడానికి ఉంది. ఒక్కటే నేను చెప్తున్నాను, ఐ వాంట్ టు డూ సంథింగ్ టు ద సొసైటీ. డెఫినెట్లీ యాజ్ పర్ మై లెవెల్ బెస్ట్, ఐ విల్ ఆల్వేస్ డూ ద బెస్ట్. ఐ ఆల్వేస్ రిక్వెస్ట్ ద ఆల్మైటీ టు మేక్ మీ పవర్ టు డూ ద గుడ్ థింగ్స్ టు ద సొసైటీ. ఇదొక్కటే నేను కోరుకుంటున్నాను, ఇదొక్కటే చేస్తాను. సేవ. వాట్ ఈస్ ద బెస్ట్ అడ్వైజ్ యు ఆర్ గోయింగ్ టు గివ్ టు ది యంగ్స్టర్స్? ఈ రోజున్న యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దయచేసి యంగ్స్టర్స్కి నేను ఇచ్చేది ఏంటంటే, హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్న పని ఏంటంటే, మీకు చాలా దీన్ని ఒక ఇంపార్టెంట్ స్టోరీ మళ్ళీ ఇక్కడ మీరు అడుగుతున్న క్వశ్చన్ నాకు ఒక స్టోరీ గుర్తుకొస్తుందంటే, యంగ్ అడ్వకేట్స్ అంటే ఎప్పుడు కూడానండి లైఫ్లో ఎప్పుడు కష్టపడాలో అప్పుడు కష్టపడాలండి. మనం చేసిన తప్పు ఏంటంటే, ప్రతి పని ఈజీగా తలుచుకుంటున్నాం. ఈ మధ్యలో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఏ వచ్చేస్తుందని చెప్పేసి. సో ఎవరికి వాళ్ళు ఏదైనా దావా వేయాలని ఏదైనా సరే ప్రతి చాట్ జీపీటీలో పెట్టేసి చేస్తుంది కాదండి. పుస్తకాలు ఉన్నాయి, చదవాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చదవాలి, హైకోర్టు జడ్జిమెంట్స్ చదవాలి, ఏ కేసు ఎలా జరిగింది చదవాలి, దానికి టైం పెట్టాలి, రాత్రి 12, 1 గంట 2 దాకా. దీని మీద ఆధారపడి, అంటే మీకు చిన్న విషయం చెప్తున్నాను, సృష్టిలో రహస్యం ఏంటంటే 9 నెలల తర్వాత బిడ్డ పుట్టాలండి. ఆ పెయిన్స్ దేవుడు ఇచ్చింది ఏంటంటే, ఆ పెయిన్స్ నుంచి వచ్చే దాని నుంచి స్టామినా వస్తుంది. కానీ ఇప్పుడు అంతా జరుగుతుంది ఏంటంటే, ఎవరికాళ్ళు పెయిన్స్ వద్దండి డెలివరీ అవ్వాలంటున్నారు. పెయిన్స్ ఎప్పుడైతే లేదో డెలివరీ లేకుండా పుట్టగానే తీసుకెళ్లి బాక్స్లో వేస్తున్నారు. అలాగే ఈ లైఫ్లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే బేసిక్ పెయిన్స్ నువ్వు అనుభవించాలి. నువ్వు అసలు సబ్జెక్ట్ చదవకుండా నువ్వు ఎంతసేపు చాట్ జీపీటీ మీద దాని మీద ఆధారపడ్డావు అంటే మాత్రం లైఫ్ లాంగ్ చాలా ఇబ్బంది పడతాం. ఇది నేను ఫస్ట్ చెప్పేది. 2, యూత్కి నేను ఇచ్చేది ఏంటంటే, ఫస్ట్ ఏదైతే 2-3 years ఉందో, దయచేసి డోంట్ వర్క్ ఫర్ మనీ. మనీ ఈజ్ బేసిక్ ఫండమెంట్స్ తీసుకోవాలి. మనీ కాకుండా పని చేసుకుంటే నెంబర్ ఆఫ్ ఫైలింగ్స్ పెరిగితే ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్గా వస్తుంది, ఫోకస్ అనేది ఆటోమేటిక్గా ఫైలింగ్స్ మీద వస్తుంది. 2, చాలా మంది చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే, ఇవాళ నేను ఎక్కువ పని చేసేస్తున్నాను, నాకు తక్కువ డబ్బులు వస్తాయి ఆలోచన. దీనికి లైఫ్లో నాకు నచ్చిన మరొక ఎగ్జాంపుల్, మనందరూ తెలుసు, ఆస్కర్ అవార్డు గ్రహీత
మ్యూజిక్లో ద లెజెండరీ అంటాం. ఏఆర్ రెహమాన్ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి? Yeah. ఏఆర్ రెహమాన్కి ఇలాంటి ఇంటర్వ్యూలో ఒకసారి కూర్చున్నప్పుడు నాకు అది బాగా టచ్ అయిన ఇంటర్వ్యూ అండి. ఏఆర్ రెహమాన్కి మిలాడి మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఇప్పుడు మీరు ఒక మ్యూజిక్కి 5 కోట్లు 2 కోట్లు 10 కోట్లు తీసుకుంటే మీరు చాలా కష్టపడతారేమో అంటే ఏఆర్ రెహమాన్ నవ్వుతో మాట చెప్పాయండి, నేను ఇప్పుడు కష్టపడలేదు. రియల్గా నేను కష్టపడిన టాలెంట్ చూపెట్టి నేను కష్టపడింది ఎప్పుడు అంటే మొట్టమొదటిసారి మణిరత్నం గారు రోజా సినిమాలో నన్ను పిలిచి అవకాశం ఇచ్చినప్పుడు, ఆ రోజా సినిమాకి మణిరత్నం గారు నాకు ఇచ్చింది 25,000 మాకు. ఎంత అండి? 25. కేవలం 25,000 ఇచ్చారు. కానీ ఆ రోజు నాకు 25,000 ఇచ్చారు కదా, 25,000 రూపాయలు పని చేయలేదండి. టోటల్ నా శ్రమంతా, నా టాలెంట్ అంతా 2 కోట్లు కాదు 20 కోట్లు కావాల్సిన పనంతా పెట్టి ఆ బాణి ఎలా రప్పించాలి, ఆ శృతి ఎలా చేయాలి అని నా టోటల్ వరకు నిద్రలేని రాత్రులు అసలు రియల్ కష్టపడింది నేను అప్పుడండి. ఆ రోజు 25,000 పని చేస్తుంటే ఈరోజు ఏఆర్ రెహమాన్ ఉన్నాడు. 25,000 రూపాయలు తీసుకున్నప్పుడు నేను 2 కోట్లు పని చేశాను. దెన్ ఇట్ మేడ్ మీ టు బికమ్ సక్సెస్. ఇవాళ ఏఆర్ రెహమాన్ ఏ మ్యూజిక్ చేసినా సరే ఒక అద్భుతమైన మ్యూజిక్ అవుతుంది. అంటే ఆ దాంట్లో నాకు అర్థం సారాంశం ఏంటంటే తక్కువ దొరికిందని తక్కువ పని చేస్తే తక్కువలో ఉండిపోతాం. దిస్ ఈస్ కాల్డ్ లైఫ్ థియరీ, కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ అంటారు. ఒక కాజ్ జరిగితేనే ఒక ఎఫెక్ట్ వస్తుంది. ఆ కాజ్ స్టేజ్లో యువ న్యాయవాదులకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఇక్కడ కష్టపడితేనే ఫ్యూచర్లో నీకు రిప్రజెంటేషన్కి ఎలాంటి పరిస్థితులు వెళ్ళిపోతావు అంటే ఒక 1 hour ఆర్గ్యుమెంట్స్కి 10 లక్షల రూపాయలు తీసుకుని ఆయన తీసుకోవడం నువ్వు తీసుకునే స్థాయికి వస్తావు. ఈ రోజున 15 సంవత్సరాల తర్వాత నేను ఈ స్థాయికి వచ్చాను. ఇవాళ ఒకప్పుడు ఆలీ కేసులు లేవు, ఆలీ ఎలా రావండి కన్సూమర్ కేసులు చేసి టుడే ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఇవాళ నేను ఇన్ని ఆఫీసులు పెట్టుకొని అంటే జిల్లా కోర్టు నుంచి హైకోర్టు సుప్రీంకోర్టు చేసి ఈ రోజు కూడా హీరింగ్ చేస్తే సార్ మీరు హీరింగ్ చెప్తే మీకు ఈ డబ్బులు ఇస్తాను స్థాయికి సౌండ్ వెళ్ళిందండి. కష్టపడాలి, బేసిక్ కష్టం. ఆల్వేస్ నేను యంగ్ జనరేషన్ చెప్పేది ఏంటంటే దయచేసి ఈజీ వర్క్స్కో లేజీ వర్క్స్ చూడద్దు, కష్టపడండి, ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది. దిస్ ఈస్ ద సక్సెస్ సీక్రెట్, దిస్ ఈస్ ద సక్సెస్ ఫార్ములా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకటి యాక్చువల్గా నేను నా సర్వీసెస్ చెప్పాలని ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు. మిమ్మల్ని నేను ఫస్ట్ టైం ఏంటంటే మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక సబ్మిట్ చేయాలని ప్లాన్ చేసినప్పుడు మిమ్మల్ని చూశాను. నన్ను ఇక్కడ రప్పించింది ఏంటంటే జస్ట్ ఈ చిన్న వయసులో అంటే పిల్లలు అంటే లవ్ వెనకాల ఇంకో లైఫ్ని చేస్తున్నప్పటికీ మీ యాటిట్యూడ్ కావచ్చు, మీ విధానం కావచ్చు, నాకు ఎస్పెషల్లీ బాగా నచ్చింది బాడీ లాంగ్వేజ్. అందుకే నేనే యాక్చువల్గా ఈ చాలా రోజులు ఇంటర్వ్యూస్ ఆపేసింది. సరే లైక్ మీరు ఉంటే అంటే తీసుకెళ్లే ప్రజెంటేషన్ కానీ ఇది కానీ నచ్చిందని చెప్పేసి రియల్లీ నాకు మనస్ఫూర్తిగా నచ్చి అంటే మీరు అలాగే వచ్చే ముందు మీరు చేసిన ఇంటర్వ్యూస్ చూశాను. ఆ విధానం కావచ్చు తీసుకెళ్ళి ఇది కావాలండి యాజ్ అడ్వకేట్గా కావచ్చు, అలాగే లీగల్ ప్రొఫెషన్లో మీకు ఛానల్కి కేస్ జడ్జిమెంట్స్ విషయాల్లో కూడా కావాలని ఆల్వేస్ ఉంటుంది. ఇది మీకు రీచ్ అవుద్ది, 10 మందికి ఉపయోగపడుద్ది అంటుంటాను. మీకు మా అండ ఎప్పుడు ఉంటుంది, ఆశ్రమం ఉంటుంది, అలాగే మీరు కూడా మాకుండి మన ఇద్దరే కలిసి అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఇందాక అదే చెప్పాను, నాకు 50+ వచ్చింది, మీరు 22, 23+ ఉన్నారు. ఇప్పుడు నేను చేయగలిగింది ఏంటంటే ఈ 25 ఏళ్ళు నా జర్నీలో నేను ఏదైతే కోల్పోయానో అది మీరు కోల్పోకూడదు అన్నది నా తప్ప. అది మీరు చేయగలుగుతారు. మీ లైఫ్ స్టైల్ కూడా నేను చూశాను. బాధ్యతల్ని దూరం వెళ్ళకుండా మీ ఫాదర్ ఆరోగ్యం బాగాలేనప్పుడు మీ సిస్టర్ పెళ్లి బాధ్యత మీరు తీసుకొని ఒక ఫ్యామిలీని చేసి 10 మందికి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చేస్తూ అది ఆ భావం చూసారా అంటే విద్యని పంచడం అనేది చాలా అద్భుతమైన కళ అండి. విద్యను దాచుకోండి అది చేస్తున్న చూసిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపించింది. రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అట్ ద సేమ్ టైం అసలు మీరు నాకు టైం కూడా ఒకటి మళ్ళీ వెళ్ళిపోవాలి సార్, ఎన్ని రకాలు వచ్చింది. సో థ్యాంక్ యూ దిస్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. అంటే మీతో మాట్లాడుతున్నప్పుడు నేను అలీ గారితో మాట్లాడుతున్నప్పుడు కన్నా అలీ గారి ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాను. మీ అంటే మీ ఏజ్ ఏదైనా అవ్వచ్చు సార్, కానీ మీ వెనకాల కొన్ని సంవత్సరాలు కొన్ని జీవితాల ఎక్స్పీరియన్స్ ఉన్నది చూసారు సార్. అంతమంది థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ప్లాట్ఫామ్లో మీ నుంచి చాలామంది చాలా నేర్చుకుంటారు. అండ్ నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నా సార్. నేను చాలా సాటిస్ఫైడ్గా ఉన్నా. ఏదో ఒక మంచి భోజనం చేసిన ఫీలింగ్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.